హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'అంధకారంలో ఆశాకిరణం'. జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించారు. 1977లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సాయం సంధ్యారుణ కాంతులు అంతటా వ్యాపించి ఆ రోజు దినచర్య ముగించిన సూర్యభగవానునికి చిరునవ్వు వీడుకోలు విప్పి చెబుతున్నాయి. ఆ వీడుకోలను అందుకుంటూ సుధాంశునికి స్వాగతం పలుకుతున్నారు పురజనులు. ఆ రోజు పౌర్ణమి కనుక పూర్ణచంద్రుడు వినీలాకాశంలో అప్పుడే ఉదయించి తన ప్రతాపాన్ని చాటడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆరుబయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు జయరాం, పావని. ఇంకా సుధ ఇంటికి రాలేదేం అని ప్రశ్నించాడు భార్యని జయరాం. ఆవిడ గారు ఎక్కడ పెత్తనాలు చేస్తుందో ఏమో, ఇంటి పట్టున ఉండడం ఏనాడైనా ఉంది గనుకనా మీరు ఆశ్చర్యపోవడానికి? పెడసరంగానే జవాబిచ్చింది పావని. ఈ ఇంటర్తో ఆపేసి పెళ్లి చేస్తే సరిపోతుంది, వేదవ తిరుగుళ్ళు ఇదిని విసుగ్గా అన్నాడు జయరాం. బాగుంది, మనమంటూ పెళ్లి చేయడానికి సిద్ధపడి సంబంధాలు వెతుకుతుంటే కట్నాల రేట్లు ఆకాశాన్ని చుక్కలను చూస్తుంటాయి. ఆవిడ పెళ్లి చేసి మనం పాతాళంలోకి అణిగిపోవాలి. ఎందుకొచ్చిన అవస్థిది? హాయిగా డిగ్రీ కోర్సులో చేర్పించండి. 3 ఏళ్ళు అయ్యేసరికి ఆమెగారే ఎవరినో లవ్ చేశాను అంటుంది. అప్పుడు మనం కాస్త గొడవ చేశామంటే గుట్టు చప్పుడు కాకుండా తనే ఏ గుళ్ళో పెళ్ళో రిజిస్టర్ మ్యారేజో చేసేసుకుంటుంది. దాంతో మన బాధ తీరుతుంది. మనకిష్టం లేకుండా పెళ్లి చేసుకుందని 4 రోజులు ప్రచారం చేశామంటే మళ్ళీ మన గుమ్మం కూడా తొక్కదు. ఆ తర్వాత మీ నాన్నగారి కోరిక ప్రకారం ఆవిడికి ఆస్తిలో షేర్ ఇవ్వాల్సిన బెడద కూడా మనకుండదు. అర్జునుడికి భగవద్గీత బోధించే అపర కృష్ణమూర్తిలా చేతులు తిప్పుతూ తనకి హితోపదేశం చేస్తున్న సతీమణి తెలివితేటలకి అదిరిపోయాడు జయరాం డబల్ ఎంఏ గారు. ఏం తెలివేనిదే, మొత్తానికి అమోఘమైన బుర్ర పెట్టాడా దేవుడు. మురిసిపోతున్న పతిదేవుని అభినందనలకి ఒకంత మనసులో గర్వపడింది పావని. పైకి మాత్రం ఏముంటే ఏం లాభంలేండి, అన్నీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక కృష్ణలో కలిసిపోయాయి అంది విసురుగానే. పాపం జయరాం వెకుముఖం వేశాడు. అది చూడనట్టే పరిసరాల పరిశీలనలో పడిపోయింది పావని. జిల్లా జడ్జిగా పనిచేసి పరమపదించిన మురహరిరావు గారి అబ్బాయి అమ్మాయిలే జయరాం, సుధలు. ఆయన చనిపోతూ ఆస్తిని 2 భాగాలు చేసి కూతురు సుధకి కూడా అన్యాయం జరగకుండా ఆమె పేర ఒక వంతు రాసి దానికి గార్డియన్గా జయరాంని ఉంచి చనిపోయాడాయన. సుధ అప్పటికింకా 10th ఉండడం వల్ల జయరాంకి పెళ్ళయ్యి పావని కాపురానికి రావడం వల్ల వారిద్దరి చేతుల్లోనూ అభంశుభం ఎరుగని అమాయకురాలైన 14 ఏళ్ల సుధని అప్పగించి ఆమె చదువుకుంటానంటే బాగా చదివించి కట్న కానుకలతో వైభవంగా పెళ్లి చేయమని చెప్పి కన్ను మూశాడు మురహర్రావు. ఆ మాట ప్రకారం ఇంటర్లో చేర్పించాడు జయరాం. సుధకి చదువు మీద చాలా శ్రద్ధే ఉంది. కష్టపడి చదువుతూ ఫస్ట్ ర్యాంకుకి ప్రయత్నిస్తుండేది. ఫస్ట్ రాకపోయినా సెకండ్ అన్నా షూర్గా వస్తూనే ఉండేదామెకి. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో చివరికి అన్ని విధాల అన్నా వదినల మీద ఆధారపడక తప్పలేదు సుధకి. సుధ ఇంటర్ ఫైనల్ పరీక్షలు ఆనాటితో పూర్తవడంతో క్లాస్మేట్స్ అంతా సినిమా ప్రోగ్రాం వేయడం వల్ల పావనితో చెప్పే వెళ్ళింది సుధ. కానీ ఆ మాట భర్తతో చెప్పలేదు పావని. మగపిల్లాడు ఇంకొకడుంటే ఎలాగా ఆస్తి పంచక తప్పదు. ఆడపిల్లకి మగవాడైన అన్నగారితో సమంగా వాట ఇవ్వడమేమిటి అంటూ కసుబుసులాడింది పావని. మామగారు ఆడబిడ్డ కూడా భాగం పెట్టారని తెలిసినప్పుడు జయరాంకి కూడా కష్టంగానే ఉంది. ఏదో ఆస్తంతా తన పేరు రాసి సుధని నీ చేతిలో పెట్టాను, చదివిస్తావో పెళ్లి చేస్తావో నీ ఇష్టం అని తండ్రి అంటే తామిద్దరికీ పరమానందంగా ఉండేది. అలా కాకుండా ఆ ముసలాయన చచ్చేవాడు చావక వాటాలు కూడా పెట్టిపోయాడు అని తెగ గింజుకున్నారు తండ్రి కర్మకాండాలకొచ్చిన బంధువుల ముందు. కొందరు జయరాంకి సపోర్ట్ వస్తూ సానుభూతిగా మాట్లాడారు. మరికొందరు దాన్ని ఖండిస్తూ మురహరి తెలివిని ప్రశంసిస్తూ సుధపక్షం వహించారు. కానీ జయరాం తత్వం తెలిసిన కొద్దిమంది పెద్ద తలకాయలు, అతని ఆంతరంగిక మిత్రులు కూడా ఆస్తంతా కాజేసి ఆ పిల్లని నట్టేట్లో దింపుతాడు, చదివించడు సరికదా, మంచి కట్నంతో పెళ్లి చేసి పంపడానికి కూడా మనసొప్పి ఏడవదు, అన్ని విధాల ఆమె బ్రతుకు వీడికి పుట్టబోయే సంతానానికి వీడి భార్యకి చాకరీ చేస్తూ అన్ని ఆరడ్లు పడుతూ రోజులు వెళ్లదీసుకోవాల్సిందే అంటూ నిష్కర్షగా అనుకున్నారు మనసులో. కాని పైకి మాత్రం ఏమీ అనలేదు. అమ్మో, అంటే ఇంకేమైనా ఉందా, కొంపలు అంటుకుపోవు. అలాగే సాధ్యమైనంత ఎక్కువగా పావని కూడా ఆ వచ్చిన స్త్రీ జనం ముందు తమకి జరిగిపోయిన అన్యాయాన్ని వెళ్లబోసుకుంది. దూరంగా ఆలోచించగలన ఒకరిద్దరు తప్ప మిగిలిన ఆడాళ్లంతా కాస్త ఇంచుమించు అలాంటి స్వభావస్తులే గనుక పుష్కలంగా సానుభూతి చూపించారు పావనికి. అయితే పావని అంతటితో వదిలే రకం కాదు.
కనుక ఈ విషయమై నిద్రాహారాలు మాని 10-15 రోజులు ఏకధాటిగా ఆలోచించింది. ఆలోచించగా అట్నుంచి నరుక్కురమ్మన్న సామెత ప్రకారం ఆమెకి తట్టిన ఉపాయం అది. తట్టగానే భర్త చెవిన వేసేంత బోళా మనిషి కాదు కనుక మనసులోనే ఆ ఐడియాని ప్రింట్ చేసి అట్టే పెట్టుకుని సమయం కోసం కాచుకుని కూర్చుంది పావని. ఆ రోజు లక్కీగా భర్త ఆడపడుచు ప్రస్తావన తెచ్చేసరికి భర్తకి బోధించింది తారామంత్రం. దాంతోపాటు మరికొన్ని తాత్కాలికంగా ఉపయోగించే చిట్కాలు కూడా చెప్పుకొచ్చింది. సతీమణి ఉపదేశించిన మంత్రాన్ని చాలా చిత్తశుద్ధితోనే పఠించసాగాడు జయరాం. రాత్రి 10ంటికి ఇల్లు చేరిన చెల్లెల్ని చాలా ఆప్యాయంగా, రాత్రి 10 దాకా ఎక్కడ తిరిగావు, పరీక్షలు ఎలా రాసావు, క్లాస్ వస్తుందా, మళ్ళీ చదవాలనుందా లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ ధోరణికి విస్తుపోయిన తన కోరిక ప్రకారం బీకాంలో చేరాలనుకుంటుంది కాస్త బయట పెట్టింది సుధా. ఇంకేముంది, ఇద్దరికీ ఏనుగెక్కినంత సంబరం కలిగింది. వారి కోరికలు ఫలిస్తాయని వెంటనే అనుకున్నారు. కాలేజీలో చేరితే సుధ ఎవరినో ప్రేమిస్తుంది, లేదా ఆమె మాట అలా ఉన్నా ఎవడైనా వరించకపోడు. ఎందుకంటే సుధది ఆకర్షణీయమైన రూపం కనుక. ఒకడు ప్రేమించాడంటే ఆవిడి గారి ప్రేమ కోసం వాడే తాపత్రయపడి చివరికి ఏదో విధంగా ఆమె మనసు చూరగొనకపోడు. దాంతో 1+1 వాళ్ళిద్దరూ ఏకమైపోతారు. 2 birds at 1 shot పద్ధతిన తామిద్దరికీ విజయం తథ్యం అంటూ నవ్వుకుంటూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. సుధ పాపం ఇదేమీ గ్రహించలేక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయింది భోజనానికి. ఇంటర్లో ఫస్ట్ క్లాసు తెచ్చుకుంది సుధ. వెంటనే బీకాంలో చేరింది కూడా. సుధ వెనకటి కంటే కాస్త ఎదిగింది. వయసు తెచ్చే వంపు సొంపులతో సహజంగా అందమైంది కనుక మరింత మిస్మిస్లాడిపోతోంది సుధ. ఆమె సౌందర్యానికి మనసులో కాస్త ఈర్షపడకపోలేదు పావని. ఎంత తొందరగా ఈమెను ప్రేమించే నలకుబూరుడు దిగొస్తాడా అని ఎదురుతెన్నులు చూస్తోంది పావని. కొందరి కోరికలు ఆశలు ఎప్పుడూ నెరవేరకపోయినా అలాంటి వాళ్ల లిస్టులో లేంది కనుక పావని ఆశించిన విధంగా జరిగే సూచనలు బీకాం సెకండ్ ఇయర్కి సుధకొచ్చేసరికి కనిపించసాగాయి. ఆడపిల్లల కాలేజీ బెజవాడలో ఉన్న అందులో చేర్పించని జయరాం సుధని కో ఎడ్యుకేషన్కే పంపాడు. వద్దన్నయ్య, లేడీస్ కాలేజీలో చేరతాను అని సుధన్న. మన మనసు మంచిదైతే, మన బుద్ధులు మంచివైతే ఏ కాలేజీ అయినా పర్వాలేదు సుధా, ఆడపిల్లల కాలేజీ బోల్డ్ దూరం అంటూ వల్లించి ఆడామగా కలిసి చదివే కాలేజీకే పంపించాడు జయరాం. ఆ రోజు శుక్రవారం. తలంటుకుని లేత గులాబీ రంగు చీరలో 2 జడలు పక్కగా పెట్టుకున్న ఒకే ఒక్క రోజా పువ్వులో కాస్త లేటైన సుధా ఆదురుదాగా నడుస్తోంది కాలేజీకి. ఆ రోజు ఎంత దూరం నడిచినా రిక్షాలే కనిపించలేదు. అసలే ఆలస్యమైందని ఏడుపొస్తుంటే ఇలా నడిచి వెళ్లాల్సొచ్చేసరికి మరింత దుఃఖం వచ్చేసింది సుధకి. ఇంతలో తన కాలేజీవారో బయట కాలేజీవారో 4 అబ్బాయిలు కులాసాగా కబుర్లాడుతూ వెనకే వస్తూ, ఈరోజు మన బ్యూటీ క్వీన్ లేట్ అయింది రోయ్, ఓహో గులాబీ బాల, అందాల ప్రేమ మాల అంటూ పిబి శ్రీనివాస్ని ఇమిటేట్ చేయబోయాడు ఒకడు. సుధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వీళ్ళెవరో గాని తాము వచ్చే దారి నుంచే రోజూ వస్తుంటారు కాబోలు ఇలాగే వెనక. రోజూ తన స్నేహితురాళ్లంతా ఉండేవాళ్లు. 4 కలిస్తే 10 మందికి జవాబివ్వగల సమర్థులు కనుక. అందులో ఒక అమ్మాయి డిఎస్పీ గారు అమ్మాయి అని ఊరంతా తెలుసు గనుక వీళ్ళంతా జాగ్రత్తగా ఉండేవాళ్లు కాబోలు. ఈరోజు కర్మకాలి తనొక్కతే రావడంతో తననిలా ఏడిపించాలనుకుంటున్నట్టున్నారు. ముందు సుధా, వెనక జోక్స్ వేస్తూ ఆ 4 వీళ్ళని ఫాలో అవుతూ మెల్లగా స్కూటర్తో వస్తున్న యువకుణ్ణి ఎవరూ గమనించలేదు. ఆ స్కూటర్ వాళ్ళ ఆ మాటలన్నీ బాగా విన్నాళ్లా ఉంది. పక్కనే ఆపుతూ ఆ 4లో ఒకడి భుజం మీద చేయి వేసి, ఏం బ్రదర్, ఎలా ఉంది ఒళ్ళు, ఆమె ఎవరనుకుంటున్నావు అని తీక్షణంగా అడిగాడు. ఆ 4తో పాటు సుధ కూడా త్రుళ్ళిపడి వెనక్కి చూసి అలాగే ఆగిపోయింది. ఆ స్కూటరు, ఆ వ్యక్తి ఖరీదైన డ్రెస్సు చూసి కాస్త కంగారు పడ్డారా 4. ఏం లేదు సార్, ఆమెని మేమేం అనలేదే అన్నాడు తడబడుతూ ఒకడు. షటప్, ఇందాకట్నుంచి ఇష్టం వచ్చినట్టు పేలుతూ పాటలు పాడుతూ ఏమనలేదని బొకాయిస్తారేం కోపంగా అడిగింది సుధా. ఆ స్కూటర్ వాళ్ళ తనలో తనే నవ్వుకున్నాడు. కాస్త తనకి సహాయంగా ఒక వ్యక్తి వచ్చేసరికి ఈమెకి ఎక్కడలేని ధైర్యము వచ్చేసినట్టుంది. అసలే అందమైన ఆమె కోపంతో మండిపడుతున్నా అందంగానే కనిపించిందా వ్యక్తికి. అనుకోకుండా సుధ కూడా కల్పించుకుని తీక్షణంగా మాట్లాడేసరికి ఆ 4 బెత్రపోయారు. ఏదో అనబోయేలోగా, ఇక చాలే నడవండి, ఆడపిల్ల ఒంటరిగా కనబడితే వెంటబడ్డం కాదు ప్రతాపం ధాటిగా అంటున్న ఆ వ్యక్తిని చూసి మౌనంగా వెళ్ళిపోయారు ఆ 4. పర్వాలేదు, తను అనుకున్నట్టు మరీ రౌడీ వెదవలేం కాదు, కాస్త చెబితే వినే రకమే అనుకున్నాడు ఆ స్కూటర్ వాలా.
మెనీ థ్యాంక్స్. మీరు సమయానికొచ్చి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పారు అంది సుధా మెరిసే కళ్ళతో చూస్తూ కృతజ్ఞతగా. నో మెన్షన్. మీకు లేటైపోతున్నట్లుంది. ఈరోజు రిక్షా వాళ్ల సమ్మె. మీకు రిక్షాలు దొరకవు. ఈ వేళప్పుడు మీకు బస్సులు ఖాళీ ఉండవు. అభ్యంతరం లేకపోతే నా స్కూటర్ మీద కూర్చోండి. చిటికలో దింపి నేను ఆఫీసుకు వెళ్ళిపోతాను. ఇలా అడిగాను కదా అని నన్ను మీరు అన్యదా భావించకండి అన్నాడు నవ్వుతూ. సుధ తటపటాయించింది. చివరకు వద్దులేండి, నేను కాలేజీకి వెళ్ళను, ఈ పూట ఇంటికి వెళ్ళిపోతాను అంది నవ్వుతూ. మీ ఇష్టం, లేకపోతే సెంటర్ దగ్గర ఎక్కండి. బస్సు ఏదో ఒకటి దొరకపోదు అన్నాడా వ్యక్తి స్కూటర్ స్టార్ట్ చేయబోతూ. సెంటర్ దాకా మీరు కూడా రండి అంది కాస్త బెరుగ్గా చుట్టూ చూసి. అప్రయత్నంగానే. ఆ మాటకి ఆ వ్యక్తికి పట్టరాని ఆనందం కలిగినట్లుంది. ఓకే, ఎక్కండి మరి అన్నాడు నవ్వుతూనే. మళ్ళీ ఇదెక్కడం ఎందుకు? భలే వారే, 6,000 పోసి మొన్ననే కొన్నానండి బాబు దీన్ని. ఎంతో ప్రాణంగా చూసుకుంటున్నాను. ఇది కాస్త ఇక్కడ వదిలి మీతో రమ్మంటే మాత్రం నేను రాలేను, అందుకు క్షమించాలి. చిలిపిగా అన్న అతని పలుకులకు, తన తెలివి తక్కువ మాటకి తనే సిగ్గుపడింది సుధా. మెల్లగా వెనక సీట్లో ఎక్కి కూర్చుంది సుధా. అతను ముందు కూర్చుని స్టార్ట్ చేయబోతూ, గట్టిగా పట్టుకోండి భయమైతే అంటూ మందహాసం చేశాడు. మరి అంత పిరికిదాన్ని కాదులేండి, అయినా ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. చూడగా మీకు పెద్ద స్వారీ లేనట్టుంది. అయినా మొన్ననే కొన్నానని చెప్పారుగా. అయితే కాస్త ఆలోచించాల్సి వచ్చేటట్టుంది. తిన్నగా అసలు స్థావరం చేరతానా లేదా అని అంటున్న సుధ చిలిపితనానికి అతనికి కోపం రాలేదు సరికదా, ఎంతో సంతోషం వేసింది. పర్వాలేదు, నాకు సరిపోయిన జోడియే అనుకున్నాడు మనసులో. అంత భయపడాల్సిన పనిలేదు, చూస్తారుగా నా ప్రావీణ్యం అంటూ ఎక్కి కూర్చున్నాడు. మరో 10 నిమిషాల్లో అన్నిటినీ తప్పించుకుని స్కూటర్ సెంటర్ బదులు కాలేజీ దారే పట్టింది. సుధ గమనించి ఏదో అనబోయి కూడా ఈ రణగుణ ధ్వనిలో వినిపిస్తుందా ఏమన్నానా అనుకుని మౌనంగా ఉండిపోయింది. సరిగ్గా కాలేజీకి కాస్త యువతలగా దింపాడు సుధని. గుడ్ బై అన్నట్లు మీ పేరు చెప్పలేదు అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. నా పేరు సుధ, సెకండ్ బీకాం చదువుతున్నాను. వెరీ స్వీట్ నేమ్. మీరు అడగకుండానే నా పరిచయం చేసుకుంటాను. నా పేరు సౌరి, ఎంకాం పాస్ అయి సెంట్రల్ బ్యాంకులో ప్రస్తుతం అకౌంటెంట్గా పనిచేస్తున్నాను అన్నాడు దరహాసిత వదనంతో. అడగకుండా చెప్పేవారిని వేరే అడగాల్సిన పని లేదు, అందుకే నేను అడగలేదు మీ వివరాల్ని కొంటిగా జవాబిచ్చింది సుధా. సౌరి తనలో తనే నవ్వుకుని, పాపం పొద్దున్న ఆ అబ్బాయిలు వెంటబడితే చాలా అమాయకురాలు అనుకున్నాను మిమ్మల్ని చూసి. చూడగా మీరు రిటార్డులు ఇవ్వడంలో నాకంటే 2 ఆకులు ఎక్కువే చదివినట్లున్నారు. అందరికీ ఎందుకు ఇస్తాను? ఏదో పాపం హెల్ప్ చేశారు కదా అని మీతో మాత్రమే కబుర్లు చెప్పడానికి సాహసించాను. మీరు అనుకున్నట్టు నేను అమాయకురాలనే, పెద్ద ధైర్యస్తురాల్ని కాదులేండి అంటూ నవ్వి, వస్తాను, టైం అయింది అని చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. అతను చెయ్యి ఊపాడు. ఆమె లోపలికి వెళ్లేదాకా చూసి స్కూటర్ స్టార్ట్ చేశాడు. ఈనాడెంత పర్వదినం. అందాల భామని స్కూటర్ మీద పక్కన కూర్చోబెట్టుకుని అంత జనప్రవాహం మధ్య నుంచి పోయే అదృష్టం కలిగింది. అబ్బా, లేచిన వేళ ఈరోజు చాలా మంచిది అనుకుంటూ బ్యాంకుకి వెళ్ళిపోయాడు సౌరి. ఇంకా పెళ్లి చేసుకుని బ్రహ్మచారి సౌరి. కాని అప్పటికే సుధ జగన్మోహన్ రూపం అతని గుండె తలుపు తీసి లోపల ప్రవేశించినట్లు పసిగట్టలేకపోయాడు సౌరి. ఇంచుమించు సుధ పరిస్థితి అంతే. క్లాసులో కూర్చున్న లెక్చరర్ చెప్పేది బుర్రకెక్కలేదు సుధకి. మాటిమాటికి అతని చిలిపి పలుకులు, నవ్వే పెదిమలు, కంటి కొసలలో ప్రతిఫలించే కొంటెతనం, ఇవే ఆమె మనోవీధిని గోచరించడంతో అసలు ఏ పాఠమూ వినలేదు సుధా. తన హృదయాన్నింతగా ఆకర్షించిన ఆ వ్యక్తిని ఎలా మళ్లీ చూడ్డం అన్న ఆలోచనల మధ్య ఇంటికొచ్చింది సుధా. ఆ మర్నాడు మామూలుగా తన నేస్తాలతో బయలుదేరింది సుధా. నలుగురు కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. సుధ మౌనంగా ఉండడం చూసి, ఏంటి ఇవాళ మన పుత్తడి బొమ్మ నోట్లోంచి మాట రానంటోంది అంది వారుని నవ్వుతూ. ఇంట్లో వాళ్ళ వదిన స్ట్రాంగ్ డోస్ ఏదో ఇచ్చి ఉంటుంది చలోక్తిగా అంది హేమ. ఇచ్చిన డోసు ఫారెన్ సరుకా ఇండియన్నా అంటూ శ్యామల చమత్కరించింది. ఫారెన్దై ఉంటుంది, అందుకే అంత స్ట్రాంగ్ గా ఉండి మన అమ్మాయి మరీ మైల్డ్గా తయారైంది అంటూ నవ్వింది హేమ. సుధ వాళ్ళ మాటలకి చిన్నగా నవ్వి ఏదో అనబోయేలోగా పక్కనుంచి దూసుకుపోయిన స్కూటర్ని చూసేసరికి ఎక్కడలేని ఆనందము వచ్చేసింది సుధకి. సౌరి కాస్త ముందుకు వెళ్లి బ్రేక్ వేశాడు. తనని ఆమె చూడగానే సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కడం చక్కగా గమనించాడు సౌరి. ఆమెని, ఆమె సిగ్గుదొంతరల మధ్య చిందులాడే ఆ పల్చటి పెదిమలను చూసేసరికి మతిపోయినట్లయింది అతనికి. ఎన్నాళ్ళీ సౌందర్యవతి ఎటు దాగినో కదా అనుకుని తనలో తనే నవ్వుకున్నాడు సౌరి.
అతను ఆగుండడం గమనించి కాస్త వెనకబడింది కావాలనే. అది గమనించకుండానే మిగిలిన ముగ్గురు నడుస్తున్నారు. మెల్లగా వచ్చి అతన్ని కలుసుకుని చిన్న చిరునవ్వు విసిరింది సుధా. గుడ్ మార్నింగ్ సుధా. ఈరోజు అబ్బాయిల బెడద లేదులా ఉంది నవ్వుతూ పలకరించాడు. నాకు అబ్బాయిల బెడద లేదు, కానీ మీకు అమ్మాయిల ప్రమాదం ఉంది. పర్వాలేదు, ఎంతమంది అమ్మాయిలకైనా నేను జవాబు చెప్పుకోగలను. ధైర్యం మీకుండి పరిచయం చేయాలి. మీరంతా మాట్లాడాలి గాని నాకేంటి? మీలా అమ్మాయిలు వెంటబడ్డారని కళ్ళనీళ్లు పెట్టుకుంటానేంటి? చిలిపిగా అంటున్న అతని మాటలకి నవ్వింది సుధా. పాపం, మీరింకా ఇక్ష్వాకుల కాలం నాడే ఉన్నట్టున్నారు. గట్టిగా అమ్మాయిలు అల్లరి ప్రారంభిస్తే అబ్బాయిలు నిలబడలేరు సరికదా. వారికి సపోర్టుగా ఎవరూ రాను కూడా రారు. ఒంటరిగా పోరాడాలి. ఆ తర్వాత మీ ఇష్టం. ఆ మాటకి నవ్వి, పోనీయండి, ఒకవేళ ఓడిపోయాననుకోండి, ఇలాంటి పరిస్థితి వచ్చే సూచనలుంటే సుధని ముందుగానే నా వైపు తిప్పుకుంటాను. ఇక చూసుకోండి మన తడాక. విఠలాక్షుండిటు వచ్చును గాని అన్నట్టు చూపించేస్తాను. మళ్ళీ పప్పులో కాలేశారు. మనం చెప్పుకుంటుంది ఆ అమ్మాయిల అల్లరిని గురించి గాని అబ్బాయిల గురించి కాదుగా. విఠలాక్షుడు ఇక్కడికొచ్చినా జయిస్తానని భుజం చరుచుకోవడానికి. కొంటే సుధ మాటకి మర్చిపోయాను. పార్వతీదేవి ఇటు ఎత్తొచ్చునను అని ఉండాలనుకుంటాను. వెరీ సారీ, మనం చిన్నప్పటి నుంచి తెలుగులో పూరే అంటూ నవ్వాడు. కనిపిస్తూనే ఉందిలేండి మీ పాండిత్యం. పార్వతీదేవి అంటే సందర్భానికి తగిన గంభీరంగా లేదా పదం. కాళికాదేవి ఇటు ఎత్తి వచ్చును అనుంటే ఉజ్జి మనకి ఉపమానం ఉచితంగా ఉండేది. వెరీ వెల్, తెలుగులో ఇంత పండితురాలివి తెలుగులో బిఏ అనిపించుకోక లెక్కలతో కుస్తీ పడుతున్నావేంటి బీకాంలో చేరి అని అడిగాడు కొంటిగా సౌరి. మనం లెక్కల్లో పూరు కనుక టైపీమని జవాబిచ్చింది సుధా. ఇన్సల్ట్. లెక్కల్లో ఫస్ట్ క్లాసు తెచ్చుకున్న నా ముందు అలాంటి మాటలు చెప్పి చిన్నపిల్లలు అనిపించుకోకు. చిన్నపిల్లలెప్పుడు చిన్నపిల్లలే లేండి. నేను వెళతాను. మా వాళ్ళు చూశారంటే నాకు తాటాకులు కట్టేస్తారు అంటూ చేయి ఊపి చిటికలో ఫ్రెండ్స్లో కలిసిపోయింది సుధా. మొత్తానికి నాకు సమవుజ్యం అనిపిస్తున్నావు సుధా అనుకుంటూ స్కూటర్ అధిరోహించి బ్యాంకుకి వెళ్ళిపోయాడు. ఎంత చక్కగా మాట్లాడతారు, ఎంత మధురంగా నవ్వుతారు. చామనచాయ రంగులో టీవీగా ఉండే అతనికి ఈ 2 క్వాలిఫికేషన్స్ అనుకుంటూ అతన్నే తలుచుకుంటూ కాలేజీ చేరుకుంది సుధా. ఆ మర్నాడు అతను వెళ్లే దారిలో సుధ కనిపించక నిరుత్సాహంగా వెళ్ళిపోయాడు బ్యాంకుకి. కాని 10:30కి మరో అమ్మాయితో బ్యాంకులో అడుగుపెట్టిన సుధని చూసి కల కాదు కదా అని ఆశ్చర్యానందంతో తలమునకలయ్యాడు. అతన్ని చూడగానే కలవ పువ్వులా వికసించింది సుధ వదనం. ఇంతవరకు ఎన్నడూ ఆమె ఈ బ్యాంకుకి రాలేదు. అన్న జయరాం ఆమెకి ఫీజు డబ్బు కావలసొచ్చినప్పుడల్లా ఆమె చేత సంతకం చేయించుకుని చెక్కు తీసుకొచ్చి ఆమె అకౌంట్లో డబ్బు డ్రా చేసుకుని ఆమెకి ఇచ్చేవాడు ఇంటి దగ్గర. జయరాం ఊళ్ళో లేనందువల్ల టెరం ఫీజు కట్టాల్సిన ఆఖరి రోజు అదే కనుక తనే స్వయంగా బ్యాంకుకొచ్చింది సుధా. ఆమెని చూస్తూనే దగ్గరగా వచ్చి ఆమె ఎందుకొచ్చిందో తెలుసుకున్నాడతను. అతనే అకౌంటెంట్ కనుక ఆమె పేజీ తిప్పి చూసి ఆమె అడ్రస్ వగేరాలన్నీ చూసి గుర్తుపెట్టుకున్నాడు. 10 నిమిషాల్లో ఆమె డబ్బు తీసుకుంది. ఇద్దరికీ కాఫీ తెప్పించాడు. అతన్ని ఆమెని విడ్డూరంగా చూసింది వారుని. బ్యాంకులో అంతా సౌరి బంధువులేమో అనుకున్నారు సుధని చూసి. వెళ్ళొస్తాం అని సుధ చిరునవ్వుతో వీడ్కోలు తీసుకుంది. ఎవరేతను కుతూహలంగా అడిగింది వారుని బయటకొచ్చాక. మా చుట్టాలు, ముక్తసరిగా జవాబిచ్చింది సుధ. వాళ్లతో పాటే తను బయటకొద్దామనుకున్నాడు కానీ రాలేదు. మరనాడతను స్కూటర్తో ఆగుంటే సుధతో పాటు అంతా చూశారు. వారుని వెంటనే గుర్తించింది అతన్ని. గుర్తించి మిగిలిన వాళ్ళకి సుధకి శ్రమ లేకుండా తనే చెప్పింది. ఈమె పేరు వారుని, ఆమె పేరు హేమ, ఈ అమ్మాయి పేరు శ్యామ, సరేనా, నా పేరు సుధ అంటూ గబగబా పరిచయం చేసిన సుధ చిలిపితనానికి నవ్వుకుని వారందరి నమస్కారాలకి ప్రతి నమస్కారాలు చేశాడు. ఎంతకీ వారిని పరిచయం చేయలేదు. హేమ మాటకి ఇదిగో వీరి పేరు సౌరి, సెంట్రల్ బ్యాంక్ అకౌంటెంట్ అంటూ కొంటె చూపు విసిరింది సుధా. మరనాడు అదే వేళకి మీటైన సౌరిని చూసి, సౌరి గారు ఎవరికోసం కాపు వేశారు అని అడిగింది వారుని. మీ అందరి కోసమును. మీలాంటి అందాల బొమ్మల పరిచయ భాగ్యాలు అంత త్వరగా లభించవు కదా. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం దేనికని చలోక్తి విసిరాడు సుధకేసి దృష్టి సారించి. అంతా అది గమనించి తమలో తామే నవ్వుకున్నారు. ఎవరూ చూడకుండా చిన్న చీటీ సుధకు అందించాడు. సుధ గుండె జల్లుమంది. సెలవు తీసుకుని అంతా వెళ్ళిపోయారు. సందు చూసుకుని మెల్లగా కాగితం విప్పింది. సుధా, రేపు ఆదివారం, మనకి సెలవు. వీలుగా ఉంటే అలా సీతానగరం కేసి షికారుకు వెళదాం, వస్తావా? నీకోసం బ్యారేజీ దగ్గర వెయిట్ చేస్తుంటాను సాయంత్రం 5 గంటలకి. డిసప్పాయింట్ చేయవు కదూ. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సౌరి.
ఆ ఉత్తరం చదివాక వెళ్లాలనే నిశ్చయించుకుంది సుధ. తెల్లవారింది మొదలు సాయంత్రం ఎప్పుడవుతుందా అని తపన పట్టుకుంది సుధకి. 4 అయ్యేసరికి లేతాకు పచ్చరంగు నైలాక్స్ ఎంబ్రాయిడరీ చీర కట్టుకుని తలలో కనకంబరాలు తురుముకుని ఆంజనేయస్వామికి గుడికి వెళుతున్నాను అని వదిన గారితో చెప్పి పావని ఏదన్నా అనేలోగానే బయటికి జారుకుంది సుధ. సరిగ్గా 5 అయ్యేసరికొచ్చున్నాడు సౌరి. 5 నిమిషాల్లో అందంగా ముస్తాబి వచ్చిన సుధని చూసేసరికి హృదయం ఉరకలు వేసింది. సుధా, రావేమోనని హడలిపోయాను అన్నాడు సౌరి ప్రేమ ఉట్టిపడే కంఠంతో. మీరంత ఆప్యాయంగా రమ్మని పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను? చాలా సంతోషం సుధా. అలాగే అంత హృదయంతోనూ నా జీవితంలోకి నా అర్ధాంగివై అడుగు పెట్టరాదా అన్నాడు అట్టే నాంచకుండా తన ఉద్దేశం బయట పెడుతూ. అతని నోటి వెంబడి ఆ క్షణంలో ఆ మాట ఊహించని సుధా సిగ్గుతో ముకుళించుకుని పోయింది. మీరు తొందరపడి నిర్ణయించుకోకండి. ఆ తర్వాత నాలాంటి గయ్యాళిదాన్ని చేసుకున్నందుకు చాలా చింతిస్తారు. పర్వాలేదు, నాకు గయ్యాళి పిల్ల కావాలనేగా నిన్ను కోరుకుంటోంది. కానీ నా చదువు పూర్తవ్వాలి. అన్నా వదిన ఇష్టపడాలి. తల వంచుకుని మెల్లగా అంది సుధా. ముందు నీ అభిప్రాయం చెప్పు. నీకిష్టమైతే మనం సరదాగా కాసేపు అలా షికార్లు కొడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఈ ఏడాదిన్నర గడిపేయచ్చు. ఆ తర్వాతే మనం పెళ్ళాడి దంపతులమవుదాం. లేదంటే ఇక మళ్ళీ నీ జీవితంలోకి నేను, నా జీవితంలోకి నువ్వు తొంగి చూడకుండా అసలు కలుసుకోవడమే మానుకుందాం. లేనిపోని రూమర్లు తెచ్చుకోవడం ఎందుకు? దానివల్ల నీ భవిష్యత్తు దెబ్బతింటుంది. నాకు పర్వాలేదు గాని నిశ్చలంగా చెబుతున్న అతని మాటలకి అట్టే చూస్తుండిపోయింది. ఇతను చాలా గుణవంతుడు, సౌహృదయుడు. ఇలాంటి వ్యక్తిని భర్తగా పొందడం పూర్వజన్మ సుకృతం అనుకుని నాకేమీ అభ్యంతరం లేదు అంది మెల్లగా. ఆ మాటకి కింద పరవళ్లు తొక్కుతున్న కృష్ణవేణి నదిలాగానే ఉప్పొంగిపోయింది సౌరి హృదయం. ఎవరూ లేకుండా ఉంటే ఆమెని అమాంతం ఎత్తి గిరగిరా తిప్పి ముద్దులతో ముంచెత్తేవాడే. బలవంతంగా నిగ్రహించుకుని మెనీ థ్యాంక్స్ సుధా, నా కోరికను అంగీకరించినందుకు అన్నాడు ఆనందం అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ. సుధ సిగ్గుపడింది. ఇద్దరూ బ్యారేజీపై నడుచుకుంటూ సీతానగరం చేరుకున్నారు. గుడికి వెళదాం రండి అంది సుధ. సౌరి అభ్యంతరం చెప్పలేదు. ఆంజనేయస్వామికి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకుని, స్వామి, మేమిద్దరం భార్యాభర్తలు కావాలని నిర్ణయించుకున్నాం. మా కోరిక నెరవేర్చి మమ్మల్నిద్దరినీ ఆశీర్వదించు అని నమస్కరించింది సుధ. బయటకొచ్చాక, అబ్బా చాలాసేపు మొక్కావే, ఏం వరం కావాలని కొంటిగా అడిగాడు సౌరి. మిమ్మల్ని జన్మ జన్మలకి భర్తగా పొందాలని తల ఉంచుకునే జవాబిచ్చింది సుధ. ఆ మాటకి పరవశుడే ఆమె చెయ్యందుకుని మెల్లగా నొక్కాడు. మీ అమ్మగారు నాన్నగారు ఒప్పుకోవద్దా అని అడిగింది సుధ. ఎందుకు ఒప్పుకోరు సుధా? ఒకవేళ ఒప్పుకోకపోయినా నిన్ను పెళ్లి చేసుకుంటాను. మరి నీ మాట? మా వాళ్ళు ఒప్పుకోకపోయినా మన పెళ్లి ఆగదు. మీరెలా స్వజనాన్ని ఎదిరించడానికైనా సిద్ధపడుతున్నారో నేను అంతే. నిర్ణయం అంటూ చేసుకున్నాక మళ్ళీ అది మారే పద్ధతి లేదు దృఢంగా అంది సుధ. థ్యాంక్స్ సుధా. వైవాహిక జీవితంలో ప్రవేశించబోయే ముందు అన్ని విధాలా ధీరత్వం చూపడం హర్షదాయకం అంటూ నవ్వాడు. అప్పటికి బాగా చీకటి పడిపోయింది. ఎవరూ లేని చోట తటాలన ఆమె బొగ్గ చుంబించాడు. సుధ ఎర్రవారిన బొగ్గలను తల వంచుకుని కప్పిపుచ్చుకుంటూ మెల్లగా అడుగులో అడుగు వేయసాగింది. రా సుధా, బాగా చీకటి పడిపోయింది. మళ్ళీ నువ్వు ఒక్కత్తివి ఇంటికి వెళ్ళలేవు అంటూ నడక వేగం హెచ్చించాడు. అన్నట్టు మీ వాహనం ఏది? ఇంటి దగ్గర ఉంది సుధా. వచ్చే ఆదివారం మా ఇంటికొస్తావా? మీ ఇల్లు నాకు తెలియదుగా. సౌరి నవ్వి అడ్రస్ కాగితం అందించాడు. నీకెప్పుడు అవసరం అనిపించినా చూడాలనిపించినా మన ఇంటికొచ్చాయి అన్నాడు ఆప్యాయంగా ఆమె కళ్ళలోకి చూస్తూ. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? ఎవరూ ఉండరు. అమ్మ నాన్న స్వగ్రామంలో ఉంటారు. నేను ఒక్కడనే ఉంటాను. మరి భోజనం? హోటల్. కబుర్లాడుతూనే చివరకొచ్చేశారిద్దరు. మెల్లగా ఆమెకు రిక్షా మాట్లాడి డబ్బులిచ్చి పంపాడు. తర్వాత తను మరో రిక్షాలో ఇంటికి వెళ్ళిపోయాడు. సుధ ఇంటికొచ్చేసరికి జయరాం వచ్చున్నాడు. పావనితో కబుర్లు చెబుతున్నాడు. ఎక్కడికి వెళ్ళావు? సుధనే పరిశీలనగా చూస్తూ అడిగాడు జయరాం. ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాను అంటూ కొబ్బరి చిప్ప పగలగొట్టి ప్రసాదం పెట్టింది సుధ. నమ్మక తప్పలేదు జయరాంకి. సుధ అక్కడ నిలబడకుండా తన గదిలోకి వెళ్లి చీర మార్చుకుని కొత్త చీర మడతలు పెట్టుకుని పెట్లో దాచుకుంది. పావని జయరాములు భోజనం చేస్తున్నారు. సుధొక్కత్తి గదిలో పడుకుని సౌరి తను గడిపిన మొదటి ఘట్టాన్ని నెమరవేసుకోసాగింది. సౌరిలో ఏదో మహత్యం ఉంది. లేకపోతే ఎన్నడూ ఎవరిని చూసినా కలగని సంతోషం, తన్మయత్వం ఎందుకు కలుగుతుంది? అలాంటి వ్యక్తి తనని పెళ్లాడుతాను అనడం ఎంత అదృష్టం! అబ్బా, ఈ ఏడాదిన్నర త్వరగా గడిచిపోతే బాగుండు అనుకోసాగింది.
సరిగ్గా అదే మాట తన గదిలో సౌరి కూడా అనుకున్నాడు ఆ సమయంలో. సుధ నిజంగా సుధే. ఎంతమంది అమ్మాయిలను తన జీవితంలో తను చూశాడు. కానీ ఎవరూ తన హృదయాన్ని ఆకర్షించలేదు ఇంత గొప్పగా. అలాంటిది ఆమెని చూస్తుంటేనే, అసలామెని తలుచుకుంటేనే ఏదో తెలియని పరవశత్వం కలుగుతోంది. అలాంటి యువతి తన భార్య కాబోవడం తన అదృష్టం. ఎప్పుడు తెల్లవారుతుందా, మళ్ళీ ఆమెను ఎప్పుడు చూస్తానా అన్న తాహతా పట్టుకుంది సౌరికి. ఆమె చదువు మాట ఎలా ఉన్నా ముందు తను పెళ్లి చేసుకుంటే బాగుండు. ఆ తర్వాత ఇక్కడికొచ్చాక తనే చదివించుకుంటాడు అనుకున్నాడు మనసులో. ఉదయం మామూలుగా కాలేజీకి బయలుదేరింది సుధా. సౌరి అప్పటికే వచ్చి నిలబడున్నాడు. అతన్ని చూస్తూనే సిగ్గు దాచుకుంటూ చిన్నగా నవ్వింది సుధా. సుధా, స్కూటర్ ఎక్కుతావా? కాలేజీ దగ్గర దింపుతాను. వద్దులేండి, నా ఫ్రెండ్స్తో కలిసే వెళతాను. ఇప్పుడిక్కడ మీట్ అవుతారు వాళ్ళు అంది నవ్వుతూ. రోజూ నడిచే వెళతావా? ఆశ్చర్యంగా అడిగాడతను. కబుర్లు చెప్పుకుంటూ నడిచి వెళ్ళిపోతాం. అంత దూరం నడిచి వెళ్తావా? రోజూ బస్టాప్ దాకా నడిచి బస్సు మీద వెళతారనుకుంటున్నాను అన్నాడు. కాస్త కోపం వచ్చినట్లుంది. ఏం, మీ అన్నయ్య బస్సు డబ్బులిస్తే ఆయన గారి ఎస్టేటు తిరిగిపోతుందా? కోపంగానే అడిగాడు. బాగుంది మీ కోపం. నేను ఎన్నాళ్ళ నుంచి నడిచే వెళుతున్నాను, నడిచే వస్తున్నాను. ఎప్పుడైనా ఆలస్యం అయిందనుకున్న నాడు వదిన అడుగుతాను. ఆవిడిస్తే మళ్ళీ నేను అప్పు కింద తీసుకుని నా డబ్బు బ్యాంకులోంచి విత్డ్రా చేసుకున్నాడు అంతా లెక్కబెట్టి పైసలతో సహా ఇచ్చేయాలి అంది నవ్వుతూ. అబ్బా, చారిత్రాత్మకమైన వదిన మరదళ్ళు మీరిద్దరూ వెకిరింతగా అన్నాడు సౌరి. మరి మిగిలిన నీ ఫ్రెండ్సు? కుతూహలంగా అడిగాడు. వాళ్ళు ఇళ్ల దగ్గర బస్ ఛార్జీలు, టిఫిన్ చేస్తామని వాటికి బాగానే తెస్తారు డబ్బు. కేవలం నాతో కలవడం కోసమే నడిచొస్తారు. వద్దన్నా వినరు. అందుకే ఒక్కోసారి వాళ్ళు బస్ మీద వెళ్ళడం కోసం నేను ముందే బయలుదేరి వెళ్ళిపోతాను. లేదా ఇంకా నాకు ఇంట్లో పనవలేదు, వస్తానో రాను అన్నట్టు సందిగ్ధంగా చెప్పి వాళ్ళని పంపి నేను లేటుగా బయలుదేరతాను. నేను లేకపోతే వాళ్ళు బస్ మీద వెళ్ళిపోతారు అంది మెల్లగా సుధా. నీకు డబ్బు చాలానే ఉందిగా, నీ డబ్బే నువ్వు వాడుకోవచ్చుగా. అలా ఖర్చు పెట్టినా అన్నయ్య ఒప్పుకోడు. దాంతో సుధ పరిస్థితి కాస్త అర్థమైంది సౌరికి. బాగానే ఉంది గాని నీ ఫ్రెండ్స్ని ఇక నుంచి విడిగా వెళ్ళిపోమను. నువ్వు నాతో స్కూటర్ మీద కాలేజీకి వెళుదువు గాని నేను డబ్బులిస్తాను. ఇంక సాయంత్రం పూట రిక్షాలో వెళ్ళు అన్నాడు సౌరి. ఇది ఇంకా బాగుంది. మధ్యలో మీకెందుకీ లేనిపోని ఖర్చంతాను? నువ్వు నా భార్యవి. భార్య బాగోగులు భర్త కాక మరెవరు చూస్తారు? ఖర్చు లేదు, సింగినాదం లేదు. చెప్పినట్టు చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది ఖరారుగా అన్నాడు. ఎన్నాళ్ళ నుంచి లేంది ఈరోజు హఠాత్తుగా పద్ధతులన్నీ మార్చానంటే నలుగురికి అనుమానం రాదా? ఆ తర్వాత అల్లరైపోమా అంది మెల్లగా సుధా. అల్లరి లేదు, అధ్వానం లేదు. వెనకటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. వెనక నువ్వు జయరాం చెల్లెలు మాత్రమే. ఇప్పుడు నాకు కాబోయే భార్యగా వాగ్దాతవు. అతని మాటలకి గుండె జల్లుమనగా మళ్ళీ మాట్లాడలేకపోయింది సుధా. ఆ రోజు స్కూటర్ మీదే కాలేజీ దగ్గర దింపాడు. జేబులోంచి చిల్లర తీసి అతనామె చేతిలో ఉంచి రిక్షా మీద వెళ్ళు అంటూ మరీ మరీ హెచ్చరించి బ్యాంకుకి వెళ్ళిపోయాడు. ఇలా వరుసనే 2 రోజులు గడిచేసరికి వారుని, హేమ, సుధని నిగదీశారు. ఏమో, ఏంటి మాతో రావడం మానేస్తున్నావు అంటూ. నా కోసం మీరు డబ్బులున్నా నడిచొస్తున్నారు. ఇలా ఎంతకాలం? మీ వాళ్ళకి తెలిస్తే నన్ను తిట్టుకుంటారు. ప్లీజ్ ఏమనుకోకండి అంది సర్దేస్తూ సుధా. అప్పటికి ఊరుకున్నారంతా. కానీ వాళ్ళకి మనసులో అనుమానం లేకపోలేదు. సౌరితో కబుర్లు చెప్పుకోవడానికి తమతో వస్తే వీలుండదని ఈ విధంగా అంటోందని వాళ్ళ ఊహ. మళ్ళీ ఆదివారం రానే వచ్చింది. ఈరోజు సౌరిని ఇంట్లో కలుసుకోవాలి 5ంటికి అన్న విషయం గుర్తుంది సుధకి. మామూలుగా 4ంటికే తయారైంది. తెల్లని చీర, ఎర్రని జరియంచు వెంకటగిరి చీరలో తలలో సన్నజాజులు తురుముకొని వదినా, గుడికి వెళుతున్నాను అని చెప్పి చల్లగా జారుకోబోయింది సుధా. పావని నొసలు చిట్లించి మేం సినిమాకి వెళ్తున్నాం, ఇంకో తాళం చెవి తీసుకుపో అంది ముభావంగా. సుధ తాళం చెవి తీసుకుని వెళ్ళిపోయింది. అట్టే శ్రమ పడకుండానే సౌరి తన సందు చివరే ఆమె కోసం కనిపెట్టుకునున్నాడు. అతన్ని చూస్తూనే మందహాసం చేసింది సుధ. జగదేక రంభ అంటే ఇలాగే ఉంటుందేమో అనుకుంటూ ముగ్ధుడై చూడసాగాడే గాని అతనికి మాట రాలేదు సుధని చూస్తుంటే. తలుపు గొళ్ళెం తీసి లోపలికి ఆహ్వానించాడు. ఇల్లంతా చూపించి ఎలా ఉంది మనిల్లు అని అడిగాడు నవ్వుతూ. చక్కగా ఉంది అని జవాబిచ్చింది కుర్చీలో కూర్చుంటూ. టేబుల్ మీదున్న పొట్లాలు విప్పదీశాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అడిగింది సుధ. తినడానికి అంటూ అన్నీ ప్లేట్లలో సర్దుతుంటే
మీరు కూర్చోండి, నేను పెడతాను అంటూ లాక్కుంది సుధా. ఓకే అంటూ వెళ్లి సోఫాలో కూర్చున్నాడు అతను. అతడికి ప్లేట్ అందించి తను లోపలికి వెళ్లి 2 గ్లాసుల నిండా మంచినీళ్లు తెచ్చింది సుధా. సుధా, మనం ఈ ఏడే పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఏడాది పైగా ఆగాలంటే దిగాలుగా ఉంది అన్నాడు తింటూ. బాగుంది, ఇంకా నేను సెకండ్ బీకామే కదా, డిగ్రీ తీసుకోవద్దా అంది నవ్వుతూ. తర్వాత చదువుకోవచ్చు సుధా, నేను వద్దంటానా అన్నాడు గోముగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. వద్దనకపోయినా పెళ్ళయ్యాక చదువు మీద శ్రద్ధ తగ్గి భర్త గారి మీద పెరుగుతుందేమోనని భయం అంది సుధా. పర్వాలేదులే, పాస్ అవ్వపోవు, మీ అన్నయ్యతో మాట్లాడినా ఉత్సాహంగా అడిగాడు. నేనింతవరకు మీ విషయం చెప్పలేదు ఇంట్లో. చెప్పు, చెబితే ఏమంటారో చూడు, నేను మా వాళ్ళకు కూడా తెలియబరుస్తాను అన్నాడు తినడం ముగించి. సుధా కాఫీ ఫ్లాస్క్లోంచొంచి కప్పుల్లో పోసి అతనికి అందించింది. కాఫీ తాగుతూ ఆ కబురు ఈ కబురు చెబుతూ ఆమె కుటుంబ విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఇంకా వెళ్ళనా? ఇప్పుడైనా కాసేపు ఉండు సుధా, ఇద్దరం హోటల్లో భోంచేశాక వెళ్ళిపోదు గాని అన్నాడు నవ్వుతూ. టిఫిన్ తిని అరగంట కాలేదు, అప్పుడే భోజనమా? మరి నువ్వు వెళతానని తొందరపడుతున్నావు కదా. చీకటి పడితే నేను ఒంటరిగా వెళ్ళగలనేంటి? నేనొచ్చి దింపకుండా ఎలా ఉంటాననుకున్నావు? సుధా నవ్వి ఊరుకుంది. కాసేపయ్యాక డ్రాయర్లోంచి 30 రూపాయలు తీసిచ్చి రోజూ రాకపోకలకి వాడుకో అంటూ అందించాడు. సుధ మౌనంగానే అందుకుంది. సుధా, ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం వచ్చే నెలలో పెళ్లి చేసుకోవాలి అంటూ దగ్గరగా లాక్కున్నాడు ఒక్కసారి సుధని. అంతవరకు పురుష స్పర్శ ఎరుగని ఆమె తనువులత నిలువెల్లా పులకించింది. అంతవరకు స్త్రీ ఆలింగన సౌఖ్యం అనుభవించని సౌరి హృదయమో అలాగే లయ తప్పింది. ఆమెని గాఢంగా హృదయానికి హత్తుకుని 2 పెదవులు ముద్దులతో ముంచేశాడు. నిగ్రహించుకోవడానికి చాలా అవస్థపడ్డాడు సౌరి. నేను వెళ్ళిపోతాను, వదలండి అంది మెల్లగా సుధా. సౌరి వాచి చూశాడు. 7:30 అయింది. భోంచేసి వెళదాంరా అంటూ మరోసారి ఆమె బుగ్గలు గట్టిగా చుంబించి అయిష్టంగానే వదిలాడు. ఏమైనా సరే, సమస్త ప్రపంచము ఏకమై ప్రతిఘటించినా సరే, వచ్చే నెలలో సుధని తనదాన్ని చేసుకోవాలి. తను ఆ అందాల రాశితో ఇష్టసుఖాలు అనుభవించాలి అనుకుంటూ మరోసారి గట్టి నిర్ణయానికి వచ్చాడు. హోటల్లో భోజనమయ్యాక ఇంటి దగ్గరగా ఆమెని దింపి వెళ్ళిపోతాను అంటే అన్నా వదిన లేరు కనుక లోపలికి రండి, మైలు చూదురు గాని అంది సుధా. వెనకే వచ్చాడు. తాళం తీసి ఇల్లంతా చూపించింది. మెల్లగా మరోసారి ఆమెని కౌగిలిలో నలిపివేసి ఇంకా ఉంటే నిగ్రహంగా ఉండడం సాధ్యపడదని గబగబా వెళ్ళిపోయాడు. సిగ్గు బరువుతో మెల్లగా తలుపు గడియ వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. స్కూటర్ మీద సౌరి దింపడం కాలేజీలో కొందరు చూడకపోలేదు. ఒకసారి హేమ దృష్టే పడింది. దాంతో సుధని చుట్టేశారు. ఇంకా లాభం లేదని తమ ప్రేమ సంగతి తామిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పింది సుధా. పోనీలే, ఈడు జోడు బాగానే ఉంటుంది. వాళ్ళ అన్నయ్య మంచివాణ్ణి చూసి పెళ్లి చేస్తాడా పెడతాడా అనుకున్నారు. సుధా, పెళ్లికి మమ్మల్ని పిలు అంటూ నవ్వుతూ సెలవు తీసుకున్నారు ఆమె దగ్గర. సౌరి సుధతో చెప్పినట్లుగానే తన తల్లిదండ్రులకి ఉత్తరం రాశాడు. తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు సుధ వివరాలన్నీ చెబుతూ. చదివిన భూషణం సౌరి తండ్రి ఏమంత ఉత్సాహం చూపించలేదు. పిల్ల ఆస్తిపాస్తులు, కట్నం, కానుకలు అన్నీ వివరంగా రాయమని కొడుక్కి జవాబు రాసి పడేసి ఊరుకున్నాడు. ఎంకాం పాస్ అయిన తన కొడుకి, పైగా బ్యాంకులో అకౌంటెంట్గా పనిచేస్తున్న తన కొడుకి సన్యాసి సంబంధాలు చేయడానికి అంత ఇష్టపడలేదు భూషణం. అందుకే ఇన్నాళ్ళ నుంచి ఆయన పని అన్వేషణలోనే ఉండిపోయింది. అది చదివాక కాస్త కోపం వచ్చిన సౌరి తమాయించుకుని, తనకి తన భార్య తెచ్చే డబ్బు మీద వ్యామోహం లేదని, అడిగావు కనుక ఆమె ఆస్తి వివరాలివి అంటూ రాసి పడేశాడు. అది చదివాక కాస్త శాంతించింది భూషణం మనసు. మంచి రోజు చూసి పిల్లని చూడ్డానికి వస్తామని రాశాడు. అది చదివాక సుధకి చూపించి, సుధా, మీ అన్నయ్యతో చెప్పావా అని అడిగాడు. లేదు, నాకు చాలా భయంగా ఉంది చెప్పాలంటే. చదువాపించేసి ఎక్కడ కూర్చోబెడతాడోనని భయంగా ఉంది. అప్పుడు మిమ్మల్ని కలుసుకోవడానికి కూడా వీలుండదు కదా. సౌరి కాస్త ఆలోచించి, మరెలా, అమ్మా నాన్న వస్తామంటున్నారే అన్నాడు సందిగ్ధంగా. మా అన్నయ్య మూడు బాగుంటే చెప్పి చూస్తాను ఈరోజు అంది సుధా. చెప్పు, రేపు ఆదివారం కనుక మన ఇంటికొచ్చి జరిగిన విషయాలని చెప్పు అన్నాడు ఆమెను దింపి వెళ్ళిపోతూ. జయరాం ఆ రాత్రి లేటుగా వచ్చాడు. సుధకి చెప్పడానికి అవ్వలేదు. రేపు గుడికి వెళతావా అంటూ ఈసారి పావని అడిగింది ముందు. 5-6 వారాల నుంచి జరుగుతున్న కథే కనుక. వెళతాను అని జవాబిచ్చింది. ఆ రాత్రి పడక గదిలో పావని, మీ చెల్లెలికి ఈ మధ్య భక్తి ఎక్కువైనట్లు కనిపిస్తోంది. వారం వారం క్రమం తప్పకుండా గుడికి వెళుతోంది.
ఇది నిజంగా దేవుడి గుడికేనా అని నా అనుమానం. ఎవరినైనా కలుసుకోవడానికి వెళుతుందేమో, రేపు మీరు కనిపెట్టి చూడండి అంటూ బోధించింది. చూస్తాను, అదే నిజమైతే మన ప్లాను ఫలించినట్టే అంటూ సంతోషంగా భార్యని దగ్గరకు తీసుకున్నాడు జయరాం. మరే సాధ్యమైనంత వేగంగా మనం ఆవిడ గారిని పంపేస్తే మనకెంతో లాభం. ఎటు మీరు 6 నెలల్లో తండ్రి కాబోతున్నారాయే అంటూ జయరాం వక్షస్థలం మీద తలదాచుకుంది పావని. అబ్బా, ఈరోజు ఎన్ని సువార్తలు చెబుతున్నావు పావని అంటూ ముద్దుల వర్షం కురిపించాడు జయరాం ఆనందంతో తబ్బిబ్బు పడుతూ. సుధ వెళ్లడం తన గదిలోంచి చూస్తూనే ఉన్నాడు జయరాం ఆ మరనాడు. ఆమెనటు వెళ్లనిచ్చి డ్రెస్ చేసుకుని తను బయలుదేరాడు. సుధ అది గమనించనేలేదు. సందు చివర సౌరి నిలబడ్డం, సుధ అతన్ని కలుసుకోవడం స్పష్టంగా గమనించాడు. ఈ వ్యక్తిని ఎక్కడో చూశాను అనుకుంటూ గుర్తు చేసుకుని సెంట్రల్ బ్యాంకు అకౌంటెంట్గా గ్రహించాడు చివరికి. ఇంకేం, ఒక్క క్షణం అక్కడ నిలబడలేదు. వెంటనే ఇంటికొచ్చి, పావని, నీ బుర్రకి శాట్లేదే, మొత్తానికి మన కలలు ఫలించాయి అన్నాడు ఆనందంతో. విజయగర్వంతో చూసింది పావని. తను చూసొచ్చినదంతా బీరుపోకుండా చెప్పి సౌరి పనిచేస్తున్న బ్యాంకు కూడా చెప్పాడు జయరాం. బ్యాంకు అకౌంటెంట్ అనేసరికి కాస్త ఈర్షపడింది పావని. సుధ వచ్చి రాగానే ఎలా మాట్లాడాలో రిహార్సల్స్ వేసుకుంటూ ఆమె కోసం కనిపెట్టుకునున్నారు జయరాం పావనిలు. సుధా, చెప్పావా అని అడిగాడు సౌరి ఆత్రంగా. లేదు, రాత్రి మా అన్నయ్య లేటుగా వచ్చాడు, ఈరోజు తప్పక చెబుతాను. త్వరగా, మా వాళ్ళు వచ్చేలోగా నువ్వు చెప్పుంచకపోతే కుదరదు అన్నాడు దగ్గరికి తీసుకుంటూ. మరి తొందర ఎక్కువైపోయింది దొరగారికి అంది కొంటిగా సుధా. లేకపోతే నీలాంటి పసిడి బొమ్మని దగ్గర పెట్టుకుని ఎంతటి మహర్షి అయినా నిగ్రహంగా ఉండడు అంత కొంటిగాను జవాబిచ్చాడతను. 7:30కి ఇల్లు చేరిన సుధని ఎక్కడికి వెళ్ళావు అంటూ తీక్షణంగా అడిగాడు జయరాం. సుధ ఏదో జవాబు చెప్పేలోగా, అబద్ధాలాడి మా కళ్ళు కప్పగలవు గాని లోకుల కళ్ళు మూయగలవా, ఎవరతను ధాటిగా అడిగింది పావని. ఇంకా దాచి లాభం లేదని పనిలో పని చెప్పేస్తే సరిపోతుందని ధైర్యం వహించిన సుధ, అయినా నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అంది తల ఉంచుకుని. ఎవరతను? సౌరి అని సెంట్రల్ బ్యాంక్ అకౌంటెంటు. ఓహో, ఆ అకౌంటెంట్ని పెళ్లి చేసుకునే వరకు వచ్చావన్నమాట. అతని కులగోత్రాలు, ఆస్తిపాస్తులు ఏమీ అడిగి తెలుసుకోవాల్సిన పని లేదన్నమాట. మనసులు కలిశాక వాటితో నిమిత్తం లేదన్నయ్యా. ఓహో, చాలా దాకా వచ్చిందే వ్యవహారం, చివరికి నాకే నీతి పాఠాలు చెబుతున్నావన్నమాట ఉగ్రంగా అడిగాడు జయరాం. సుధ మాట్లాడలేదు. నువ్వేదో అనుకుంటున్నావు కాబోలు. నేను మన కులగోత్రాలు, వంశ మర్యాదలు, మన అంతస్తులు అన్నీ దృష్టిలో పెట్టుకుని మంచి వరుణ్ణి చూసి చేద్దామనుకుంటుంటే నువ్వెవరినో ప్రేమించానంటే సరిపోతుందా? ఏమైనా గాని మాకు నువ్వు అతన్ని చేసుకోవడం ఎంత మాత్రం ఇష్టం లేదు ఖచ్చితంగా అన్నాడు జయరాం. సుధ నెత్తిన పిడుగులు పడినట్లయింది. తన ప్రేమ, తన హృదయం అన్నీ నాశనమైపోయే పరిస్థితి వచ్చిందని గజగజా వణికింది. కళ్లమ్మడి నీళ్లు ధారాపాతంగా కారసాగాయి. అయినా తమాయించుకుని అన్నవంక సూటిగా చూస్తూనే, నేనతన్ని చేసుకుంటానని మాటిచ్చాను. ఆ మాటని నేను కాదనలేను. స్థిరంగా అంటున్న చెల్లెలి ధైర్యానికి జీవితంలో తొలిసారిగా మెచ్చుకున్నాడు జయరాం. అదే నిర్ణయమైతే నా నిర్ణయం కూడా నువ్వు విను. అతనే కావాలో మేం కావాలో తేల్చుకో. ఒకసారి ఈ గుమ్మం దాటావంటే మళ్ళీ ఈ ఇంట్లో కడుగు పెట్టలేవు. అతని నువ్వు పెళ్లి చేసుకోవడమే నీ అభిమతమైతే నీకు మాకు ఏ విధమైన సంబంధం ఉండదు. నీ దారి నీది, నా దారి నాది అంటూ విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు జయరాం. సుధ మెల్లగా తన గదిలోకి వెళ్ళింది. ఇంకా సౌరిని పెళ్లి చేసుకోవడానికి అన్నా వదినలు ఎంత మాత్రమూ అంగీకరించరని రూఢిపడింది సుధకి. అతని భార్యగా భావించుకుంటున్న తనకి ఈ మాట శరాఘాతమైన తన నిశ్చయం మార్చుకోదలుచుకోలేదు. తన హృదయం, తన ప్రేమ అన్నీ అతనికి అర్పించి అతన్నే భర్తగా ఆరాధిస్తున్న తన అనురాగం మట్టిపాలు చేసుకోవడానికి సుతారాము అంగీకరించలేదు. అయినా సౌరిలో ఏం వంక పెట్టడానికి ఉందని అన్నగారు నిరాకరించడానికి, అతనికి ఏం లోపముందని అభ్యంతర పెట్టడానికి, ఎంతకంటే మంచివాడు అన్నయ్యకి దొరుకుతాడా? అథవా దొరికితే మాత్రం ఎవడికి కావాలి? మంచివాడైనా చెడ్డవాడైనా మనసు కన్నెపిల్ల ఎవరు కనిపిస్తుందో వారికే, దానికి తిరుగులేదు. ఈ విషయం సౌరికి చెప్పేయాలి. అతను స్వీకరించక ఒకవేళ వెనకంజ వేస్తే తన గతి ఏం కావాలి? భయంతో ముచ్చెమటలు పోశాయి. ఎందుకొచ్చింది అనుమానం తనకి? ఆయన అనురాగాన్ని శంకిస్తోంది ఎందుకని అనుకుంటూ తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకునుంది సుధా. ఎలాగో కష్టం మీద తెల్లవారింది. లేచి గబగబా తన పనులు ముగించుకుంది. రాత్రి భోజనం చేయలేదు. ఉదయం కాఫీ తాగింది. బలవంతంగా కాస్త టిఫిన్ తిన్నాననిపించి భోజనం చేయకుండానే పుస్తకాలు తీసుకుని కాలేజీకి బయలుదేరింది.
సౌరి ఇంకా రాలేదు. అతని కోసం నిరీక్షిస్తూ నిలబడింది. సౌరొచ్చి ఏడుపు ముఖంతో ఉన్న సుధని చూసి హడలిపోయి, ఏం సుధా అలా ఉన్నావేమిటి అని అడిగాడు కంగారుగా. అతనలా లాలనగా అడిగేసరికి కళ్ళమ్మడి నీళ్లు తిరిగాయి. మా అన్నయ్య ఈ పెళ్లికి ఇష్టపడలేదు అంది ఏడుస్తూ. ఇంకా ఏదో జరిగే ఉంటుందని ఊహించిన సౌరి, నా రూమ్కి వెళ్ళి కూర్చో, నేను ఈ పూట సెలవు పెట్టొస్తాను అంటూ తాళం చెవందించి రిక్షా మాట్లాడి ఆమెను పంపి తన స్కూటర్ మీద బ్యాంకుకి వెళ్ళిపోయాడు. మరో అరగంటలో వచ్చేశాడు. అన్ని విషయాలు ఓపిగ్గా అడిగి తెలుసుకున్నాడు సౌరి. చి, ఈ భాగ్యానికి ఏడుస్తారేంటి? ఎవరు ఎదురు తిరిగినా మనం పెళ్లి చేసుకునే తీరతాం, ఆ మాట ముందే అనుకున్నాం కదా అన్నాడు కళ్ళు తుడుస్తూ. నిజమే, కానీ మీ అండ ఉండందే నేనేం చేయలేను, మీరే నాకు కొన్నంత ధైర్యం అంది సుధ అతని ఎదపై వాలి. మొత్తానికి ఏదో ఒక సమయంలో ఆడపిల్లని అనిపిస్తారు మీరు అంటూ దగ్గరగా లాక్కున్నాడు. ఆ మాటకి నవ్వొచ్చింది సుధకి. అయితే మీకు ఇన్నాళ్ళ నుంచి నేను ఆడపిల్లలా కనిపించలేదేమిటి? చిలిపిగా అడిగిన సుధని చూసి పొక్కును నవ్వాడు సౌరి. ఎలాగూ మీ అన్నయ్య ఒప్పుకోవడం లేదు, ఇంక ఈ విషయం తేలిపోయింది, మనం వచ్చే వారంలోనే పెళ్లి చేసుకుందాం అన్నాడు సౌరి. మరి మీ అమ్మ నాన్న ఏమంటారో సందేహంగా అంది. బహుశా వాళ్ళు ఏమీ అనకపోవచ్చు, ఒకవేళ అంటే నేను లక్ష్య పెట్టను స్థిరంగా అన్నాడు. నువ్వు భోజనం చేసినట్లేదు, రా భోంచేద్దువు గాని అన్నాడు లేచి నిలబడుతూ. నాకు భోజనం చెయ్యాలని లేదు అంది ముక్తసరిగా. పోనీ టిఫిన్ అన్నా చేద్దుగానరా అంటూ సౌరి బలవంతం పెట్టడంతో తప్పనిసరిగా లేచింది సుధ. సుధకి టిఫిన్ పెట్టించి రిక్షాలో ఆమెని ఇంటికి పంపి తను తల్లిదండ్రులకి ఉత్తరం రాశాడు. సుధ అన్న వదినలు తనతో పెళ్లికి ఇష్టం చూపడం లేదని, అయినా తనకి ఆమెతో పెళ్లి ఆగదని ఆ ఉత్తరం సారాంశం. అది చదివిన భూషణం నొసలు చిట్లించాడు. అన్న వదినకి ఇష్టం లేకుండా ఆ పిల్ల వీడిని చేసుకుంటే ఆమె ఆస్తి ఆమెకెవనని అన్న పేచీ పెడితే ఒరిగే లాభమే ఉంది. ఆ మాటే జవాబులో రాశాడు భూషణం. ఆ విషయాలన్నీ తర్వాత చూసుకోవచ్చునని, ఇంతకీ పెళ్లికి ముహూర్తాలు పెట్టించడం మంచిదని మళ్ళా రాశాడు సౌరి. అతని తల్లిదండ్రుల నుంచి ఏ విధంగా జవాబు వస్తుందో అనుకుంటూ అతి ముభావంగా ఉంది సుధ ఇంట్లో. అన్న వదినలతో మాట్లాడడం మానేసింది. భోజనం కూడా ఒక పూటకే పరిమితం చేసేసింది. ఇవన్నీ గమనించినట్టే ఊరుకున్నాడు జయరాం. తల్లి తండ్రి నుంచి ఏ విధమైన జవాబు వారం ఎదురు చూసినా రాకపోవడంతో పెళ్లికి తనే ముహూర్తాలు పెట్టించుకొచ్చాడు సౌరి. సుధా, పెళ్లికి నువ్వు మీ ఫ్రెండ్స్ అందరినీ పిలువు, అటు మా వాళ్ళు రారు, ఇటు మీ వాళ్ళు రారు అన్నాడు నవ్వుతూ. సుధముఖం మాడిపోయింది. తన పేరున్న SBIలో డబ్బు అటు ఇటు వాడుకోగా మిగిలింది 550 మాత్రమే. 50 అలాగే ఉంచి 500 డ్రా చేసి తనే తీసుకొచ్చింది సుధా. సౌరి చెప్పినా వినలేదు. మీరు ఈ డబ్బుతో బట్టలు కుట్టించుకోండి, మా నాన్నగారు నాకు లోటు లేకుండా ఆస్తి ఇచ్చినా అన్నీ అన్నయ్య కబంధ హస్తాల్లోనే ఇమిడిపోవడంతో మీకు ఏ కానుకలు ఇచ్చే పరిస్థితుల్లో లేకపోయాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది సుధా. పిచ్చిముఖమా, నాకు అవన్నీ అక్కర్లేదు, అన్నింటినీ మించిన వెలలేని పెన్నిదివి నువ్వు లభించావు, అది చాలు, లేనిపోని ఆలోచనలన్నీ మనసులో పెట్టుకోకు అంటూ చాలాసేపు నచ్చజెప్పాడు సౌరి. అయినా సుధ చింతపడుతూనే ఉంది. స్నేహితురాలకి అన్ని విషయాలు చెప్పి శుభలేఖ అందించింది పేరు పేరున. అంతా విని వారుని హేమ చాలా బాధపడ్డారు. నువ్వు అనవసరంగా బాధపడకు సుధా, మేమంతా లేమా అంటూ ఓదార్చారు. తన బ్యాంకులో అందర్నీ పిలిచాడు సౌరి. వారుని క్లాసు పిల్లలందరితోటి సంప్రదించింది. కొంతమంది ఉత్సాహవంతులైన సహృదయులైన మగ స్టూడెంట్స్ కూడా చేయి కలిపారు. డబ్బు తలా కాస్తా వేసుకున్నారు. వారే నడుం కట్టి ముందుకొచ్చారు. DSP గారి అమ్మాయి కనుక వారుని మాట శిరోధార్యంగానే భావించి చకచక పనులు ప్రారంభించారు. అన్నయ్య, ఎల్లుండి నా పెళ్లి అంటూ శుభలేఖ అందించిన సుధని చూసి చిందులు తొక్కుతూ శుభలేఖ గిరాటేశాడు జయరాం. నీ అభిప్రాయం నువ్వు చెప్పిన రోజునే నా అభిప్రాయం నేను చెప్పాను. అయినా నువ్వు నీ ఉద్దేశం మార్చుకోలేదు కనుక ఇంక నీ దారి నీది, నా దారి నాది నిప్పులు కురిపిస్తూ అన్నాడు జయరాం. సరే, నీ గుమ్మం నేను తొక్కంలే, నాకు నానిచ్చిన ఆస్తి నాకిచ్చేయి నిర్మోహమాటంగా అడిగింది సుధా. ఆస్తా? నా ఇష్ట ప్రకారం నేను కుదిర్చిన సంబంధం చేసుకుంటే అలాగే నీ డబ్బు నీకు అప్పగించి పంపేవాణ్ణి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పోతుంటే ఇప్పటికే ఫలానా వాడి చెల్లెలు లేచిపోయింది అని వచ్చే అపవాదు చాలు నా ముఖానికి. ఇంకా ఏ ముఖంతో ఈ ఐశ్వర్యం అప్పగిస్తాననుకున్నావు? జయరాం మాటకి ఒళ్ళు కొతకొతా ఉడికిపోయింది సుధకి. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేని పిల్లవని మీ అన్న ఎంతో ముద్దుగా చూశారు. చచ్చే చాకరీ చేసి నిన్నెంతవరకు సాకాను. చివరకు మాకు ప్రతిఫలం ఇచ్చావులే, ఇక దయచేయి అందే ముఖం మాడుచుకుంటూ పావని. ఈ మాటకి మరింత కోపంతో ఊగిపోయింది సుధ.
అన్నయ్య ఎంత ముద్దుగా చూశాడో, నువ్వెంత గొప్పగా పెంచావో నాకు నువ్వు చెప్పనక్కర్లేదులే. నా డబ్బు మీరు కాజేసి నన్ను నేను కోరుకున్న వాడితో పెళ్లి చేసి పంపకుండా ఈనాడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ఆడపిల్లని ఏడిపించి పంపుతున్నావు. అన్నయ్య, రేపు నీకు కూతురు పుడుతుంది, అప్పుడు తెలిసి రాకపోదులే అంటూ గుమ్మం దిగింది సుధా. అన్నా వదినల్ని ఏడిపించి నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు, చివరికి నువ్వు బాగుపడవలే అంటూ దడాలన తలుపు వేసుకుంది పావని. ఆ మాట శూలంలా దిగిపోయింది సుధకి. ఏడుస్తూనే తన బట్టలు తీసుకుని వెళ్ళిపోయింది సుధ. లోపల అన్నా వదినలు తమ తెలివికి తామే మురిసిపోతూ స్వీట్ ప్యాకెట్ విప్పుకొని తింటున్నట్టు తెలియదు కదా పాపం అమాయకురాలైన సుధని పెళ్లి కూతురిని చేశారు. వారుని, హేమ, శ్యామల అంతా కలిసి. మరికొందరు శౌరిపక్షం వహించి అన్నయ్య అన్నయ్య అంటూ అతని కాళ్ళకి పారాణి అన్నీ పెట్టి తమకు తెలిసినంత వరకు లాంఛనంగానే చేశారు. బ్యాంక్ ఏజెంట్ గారి భార్య ఏజెంట్ గారు సారథ్యం వహించారు. వాళ్ళిద్దరే పేట్ల మీద కూర్చుని కన్యాదానం చేశారు సుధని. దేనికి లోటు లేకుండా అన్నీ శాస్త్రోక్తంగానే జరిగాయి. చివరికి తనకి ఉన్నంతలో అన్నీ చక్కగా అమర్చుకుని వైభవంగానే పెళ్లి చేసుకున్నాడు శౌరి. చివరికి రారు అనుకున్న భూషణం, శౌరి తల్లి గోవిందమ్మ కూడా తలంబ్రాల వేళకి అందుకొని కనీసం పసుబట్టలతో ఉన్న కొడుకు కోడల్ని చూసుకునే అదృష్టానికైనా నోచుకున్నారు. సుధని చూసి పిల్లని చిదిపి దీపం పెట్టుకోవచ్చు అని మనసులోనే గర్వపడ్డారు. వెదవ డబ్బు తెస్తేనేం తేకపోతేనేం పిల్ల బంగారంలా ఉంది, చదువుకుంది, మన కోళ్ళు అని చెప్పుకోవడానికి ఘనంగానే ఉందిలే అని మురిసిపోయింది గోవిందమ్మ. పెళ్లి సవ్యంగా జరిగి అత్తమామల ఆశీర్వాదం కూడా లభించినందుకు సంతోషపడిపోయింది సుధ. 6 నెలలు గడిచిపోయాయి. శౌరి సుధల దాంపత్యం చూసే వాళ్ళకెంతో ముచ్చటగా ఉండేది. సుధ ఇంటి పనులన్నీ చేసుకుని కాలేజీకి వెళ్ళొస్తూ ఉండేది. శౌరికి బ్యాంకులో వరుసగా కొన్ని రోజులు సెలవులు రావడంతో ఎక్కడికైనా వెళదామని టూరు ప్లాన్ చేసుకున్నారు. తల్లిని తండ్రిని కూడా రమ్మని అందరూ కలిసి శ్రీశైలం బయలుదేరారు. ఏమండి, అటు చూడండి అంటున్న సుధ మాటలకు ఉలిక్కిపడి పుస్తకం మూసి ఆమెతో పాటు పరిసరాల పరిశీలనలో నిమగ్నమయ్యాడు శౌరి. మహారణ్యం గుండా పయనిస్తోన్న ఆ ప్రకృతి రమణీయకతకు అతని ఒళ్ళు పులకించింది. దేవుడు, భక్తి, ఆస్తికత అంటూ ఇష్టం లేకపోయిన వారికే ఇలాంటి ఉత్తేజాన్నిచ్చే సుందర తరువుల మధ్య, పర్వత సానువుల మధ్య ప్రయాణం చేయడం మంచి అనుభూతినే ఇస్తోంది. భక్తి ప్రపత్తులతో దేవుణ్ణి ఆరాధించేవారు పుణ్యాబ్దితోనో మరేదో భావించి ఈ విధంగా బయలుదేరితే చారిత్రక ప్రశస్తితో విజ్ఞాన సముపార్జనకు, శిల్ప కళాఖండాల అవలోకనకు దేవుడంటే ఇష్టం లేని వారైనా వచ్చి చూసి ఆనందించడంలో తప్పేమీ లేదు అనుకున్నాడు శౌరి. బస్సు శ్రీశైలం కొండని అధిరోహించింది. ఆ మహత్పర్వత సానువు చూస్తూనే ఒళ్ళు గగురు పొడిచింది సుధకి. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే, 12 జ్యోతిర్లింగాల్లోనూ ద్వితీయ స్థానం అలంకరించిన శ్రీ శైలేశ్వరుణ్ణి చూడబోతున్నాను కదా అన్న సంతోషంతో స్థిమితంగా కూర్చోలేకపోతోంది సుధ. ఆ కొండల్లో తానొక రాయిగా, వృక్షాలలో తానో కొమ్మగా ఊహించుకుంటూ అది బస్సు, తనతో భర్త, అత్త, మామ అంతా ఉన్నారు అన్న దృష్టి లేక ఆ ప్రకృతిలో పూర్తిగా లీనమైపోయింది. సుధా, బస్సు ఆగింది, దిగు అంటున్న భర్త మాటకి ఉలిక్కిపడి దిగింది. అప్పటికే శౌరి, అత్త, మామ అంతా దిగి సామాన్లు కూడా దింపేశారు. సుధ సిగ్గుపడుతూ అందరికంటే ఆఖరణ దిగింది. శౌరి కాటేజీ బుక్ చేసుకుని యువతలకొచ్చాడు. తల్లిదండ్రుల్ని, సుధని వెంటబెట్టుకుని తమకిచ్చిన రూంలోకి చేరుకున్నాడు. ఆ పూట భోజనానంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని దగ్గరవన్నీ చూడ్డానికి బయలుదేరారు. పాతాళగంగ చూద్దాంరా అంది గోవిందమ్మ. పాతాళం లేదు, గంగా లేదు, అక్కడ డ్యాం నిర్మాణంతో పెద్దగా చూసేందుకేం లేదులే అంటూ చపరించాడు శౌరి. పోనీ ప్రాజెక్టే చూద్దాం పదండి అంది నవ్వుతూ సుధ. అలా చూడగలిగినంతవరకు అన్నీ చూసి రాత్రి చీకటి పడ్డాక కాటేజీలోకి చేరుకున్నారు. క్యాంటీన్లో భోంచేశాక త్వరగా నిద్రపోండి, తెల్లవారుజామున లేచి సుప్రభాతానికి వెళదాం అంది సుధ. సుప్రభాతాలు, పావులింపు సేవలు ఇత్యాది కార్యక్రమాలన్నీ నువ్వు చూసుకో, నేను ఉదయం దర్శనం చేసుకుని వస్తాను తెల్లవారాక అన్నాడు శౌరి కాస్త విసుగ్గా. సుధ చిన్నబుచ్చుకుంది. మీరు అభిషేకం చేయరా అంది కిన్న వదనంతో. సుధ చిన్నముఖం చేసుకోవడం గమనించి చేస్తాన్లే అన్నాడు మందహాసం చేస్తూ. తెల్లవారుజామున సుప్రభాతానికి శౌరి తప్ప మిగిలిన ముగ్గురు వెళ్లారు. తెల్లవారుతుండగా స్నానం చేసి శౌరి గుడిలో కలుసుకున్నాడు. అటు భూషణం, గోవిందమ్మ దంపతులు, ఇటు శౌరి, సుధల జంట కూర్చుని నిండు మనసుతోనే పరమేశ్వరునికి అభిషేకం చేశారు.
భ్రమరాంబాదేవిని చూడాలి అంటూ ముందు సుధే దారి తీసింది. ఆ గుళ్లలోని మహాద్భుత శిల్ప సంపద సౌందర్య పిపాసైన శౌరిని బాగా ఆకట్టుకుంది. కొబ్బరి చిప్ప కూడా పగలగొట్టనీయకుండా అతి శుభ్రంగా మరింత అందంగా కాపలా కాస్తున్న దేవాలయ అధికారులను ఎంతైనా అభినందించాడు శౌరి. భ్రమరాంబాలయం చేరబోయే ముందు శ్రీనాథుని హరివిలాసం ఎందుకో గుర్తొచ్చి అందులోని 2 పద్యాలు చటుక్కున తనకొచ్చినవి మనసులో మెదలగా ఒక రాయిపై కూర్చుని పద్యం వల్లించుకోసాగింది సుధా. గర్భాలయంలోకి చేరుకున్నాక తన పేరుతో దేవికి సహస్రనామార్చన చేయించింది సుధా. తల్లి, నా కాపురం పచ్చగా 10 కాలాలు పసుపు కుంకుమలతో పాలకడలిలా పొంగుతూ ఉండేలా ఆశీర్వదించు అని జగన్మాతకు హృదయపూర్వకంగా నమస్కరించింది. అక్కడ కార్యక్రమం ముగించుకుని యువతలకొచ్చారు. బాటకిరువైపులా స్వేచ్ఛగా పెరిగిన వృక్ష జాతులు బాలభాస్కరుని అరుణ కిరణావళి ప్రసరించి బంగారు పూత పూసినట్లు కనిపించే వృక్ష శిఖరాగ్రాలు, మిసమిసా మెరిసే మల్లికార్జునాలైపు గోపుర శిఖరాగ్ర శాత కుంభి కుంభాలు, వలయాకారంగా పొడగట్టే పర్వత మాలికలు ఎంత చూసినా తనివి తీరలేదు సుధకి. సరిగ్గా ఇలాగే అనుకున్నాడు శౌరి కూడా. శ్రీశైలంలో చూడడం అయిపోయాక తిరుపతి చూద్దాం అంది గోవిందమ్మ. తల్లి మాట కాదనలేక మనసులో ఇష్టం లేకపోయినా తిరుపతి బయలుదేరాడు శౌరి. సుధకి భర్త సంగతి తెలుసు కనుక తనలో తనే నవ్వుకుంది. అయినా ఆమెకి తిరుపతి వెళ్లాలంటే బ్రహ్మానందంగా ఉంది. దిగువ తిరుపతి చేరుకోగానే వెంటనే బస్సు అందుకుని తిరుమలపైకి ప్రయాణమయ్యారంతా. సుధ బస్సు కొండెక్కుతున్న దగ్గర నుంచి ఒళ్ళు గగురు పొడచగా అప్రయత్నంగానే చాటు పద్యం చదువుకుంది. అంత గొప్పదా ఈ కొండ అని అరముడుపు కన్నులతో తిలకించసాగింది. బస్సు మెలికలు తిరుగుతూ 7 కొండల్ని అధిరోహించి స్వస్థానం చేరింది. మెల్లగా దిగారు అంతా. ఒరే, జుట్టు స్వామి కనిపించరా, తల్లి మాటలకి కస్సుమన్నాడు శౌరి. నిక్షేపంలాంటి నా ఉంగరాల జుట్టును ఈ కొండపై వదిలి చచ్చినరాను అని తెగేసి చెప్పాడు. కాటేజీలో సామాన్లు పెట్టుకుని ముందు క్యాంటీన్ పద, కాఫీ తాగాలి అన్నాడు శౌరి. అలసిన భరత ముఖం చూసి మారు మాట్లాడకుండా క్యాంటీన్కి వచ్చింది సుధ. అక్కడ కాస్త కాఫీ మాత్రం తాగింది. ఆ పని పూర్తయ్యాక కళ్యాణకట్టకి బయలుదేరారు. పుష్కరిణిలో స్నానం చెయ్యాలి. గుండు చేయించుకున్న భూషణం మాట విని కాటేజీలో మేము స్నానం చేసి వస్తానులేండి, మీరిద్దరూ పుష్కరిణిలో చెయ్యండి అంటూ భార్యను తీసుకుని వచ్చేశాడు శౌరి. పుష్కరిణిలో స్నానం చేస్తే పుణ్యమంట. సుధ కొంటిగా నవ్వింది. పాపాత్ములకు అవన్నీ, మనమేం తప్పులు చేయలేదుగా. పుణ్యం కోసం పుష్కరిణిలో స్నానం చేయడానికి, అక్కడ తడిసిన శరీరాలను చూడడానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. నాకు ఇలాంటివంటే నచ్చవు. తడిసిన చీరలోని నీ దేహాన్ని 1000 కళ్ళు చూస్తుంటే నేను అసలు భరించలేను. భర్త మాటకి కిలకలా నవ్వింది సుధ. నాకు ఇలా నదీ స్నానాలు వగిరాలంటే నచ్చవు, అందుకే నేను మౌనంగా వచ్చేసాను అంది సుధ. శౌరి సంతోషంగా చూశాడు ఆమె వంక. చివరికి శౌరి గుండు చేయించుకోను లేదు, పుష్కరిణిలో స్నానం చేయను లేదు. చక్కగా కాటేజీలో స్నానం చేసి గులాబీ రంగు పట్టుచీర కట్టుకుని దైవ దర్శనానికి బయలుదేరింది సుధ. భార్యని తదేకంగా చూసిన శౌరి ఆపుకోలేక కవిల్లోకి తీసుకుని 2 బుగ్గలు ముద్దులతో నింపేశాడు. ఉండండి, మన స్వామిని దర్శించుకోవాలి, ఇలాంటి పనులు చేయకుండా పవిత్రంగా ఉండాలి అంది బెరుగ్గా. నీ ముఖం, భార్య భర్త కవిలులోకి వస్తే పవిత్రతకేంటి భంగం, పరాయవాడైతే బాధపడాలి. చాలే ఊరుకోండి, పరిహాసానికైనా అర్థం ఉండాలి. పరాయవాడితే ఇలా గడుపుతానా నేను? కాస్తకే కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంది సుధ. అన్నిటికీ పెడార్థాలు తీయడం తప్ప ఏమీ రాదు నీకు అంటూ కళ్ళు తుడిచాడు శౌరి. ఇద్దరూ బయలుదేరారు తాళం వేసి. కలియుగంలో పాపాలన్నీ పటాపంచులు చేస్తూ పిలిస్తేనే పలుకుతాడని ప్రసిద్ధి పొందిన శ్రీ వెంకటేశ్వరుని కనులారా దర్శించి పులకాంకితయే భగవాన్, నా సంసారం పచ్చగా ఉండేలా చెయ్యి, కలకాలము కళకళ్లాడుతూ ఇలా నా భర్తతో నీ సాన్నిధ్యానికొచ్చి వెళుతుండేలా ఆశీర్వదించు అని మనసారా మొక్కుకుంది. అత్తామామలు కూడా గర్భగుడిలోనే కలిశారామెను. కాటేజ్కి వచ్చాక పాపనాశనం అవి ఇంకా ఏమేమున్నాయో అవన్నీ చూద్దాం అంది గోవిందమ్మ. కానీ సుధ ఉత్సాహం చూపలేదు. మీరు ముగ్గురు వెళ్ళండి అత్తయ్య, నాకు చాలా బద్ధకంగా ఉంది, ఎక్కడికి రావాలని లేదు అంది మెల్లగా. ఆ మాటకి విపరీతంగా ఆశ్చర్యపోయాడు శౌరి. ప్రతిదానికి రెడీ అంటుండే సుధ అలా అనేసరికి చాలా విడ్డూరంగా తోచింది. సుధ మెల్లగా మంచం మీద పడుకునేసరికి ఏం సుధ, ఒంట్లో బాగలేదా అని అడిగాడు. ముఖం బాగా వాడుంది, తలనొప్పి బాగా ఉంది అంది కణతలు రుద్దుకుంటూ. సరిగ్గా తిండి తిప్పలు లేవు నీకు అంది గోవిందమ్మ. శౌరి టాబ్లెట్ సూట్ కేసులోంచి తీసి ఆమెకిచ్చి గబగబా వెళ్లి కాఫీ తెచ్చాడు. ఆ బిళ్ళ వేసుకుని కాఫీ తాగి కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడు ఆప్యాయంగా.
ఆ పొట్టుచీరలో పొద్దున్న పద్మావతి దేవులా కళకళలాడిపోయింది సుధా. ఆ క్యూలో అందరి కళ్ళు ఆమెపైనే. బాగా దృష్టి సోకుంటుంది అనుకున్నాడు శౌరి. కాఫీ తాగుతూనే బొళ్ళున వాంతి చేసుకుంది సుధా. అది చూసి కంగారు పడ్డాడు శౌరి. సుధ నోరు కడుకునొచ్చి అలసటగా మంచం మీద పడుకుంటే ఆమె మీద చేయి వేసి చూసి హడలిపోయాడు. ఒళ్ళు బాగా వేడిగా ఉంది. దుప్పటి మీదకి లాక్కుని క్షణంలో అపస్మారకంగా పడున్న సుధని చూసేసరికి అతనికి కాలు చెయ్యి ఆడలేదు. మనం ఇంతవరకు చూసినవి చాలే, టాక్సీ మాట్లాడాను, ఇంటికి వెళ్ళిపోదాం. సుధకి మరీ జ్వరం ఎక్కువగా ఉంది అన్నాడు. అయ్యో అదేమిట్రా, అమ్మవారిని చూడాలి, కాళహస్తి చూడాలి. ఇంత దూరం వచ్చి అవి చూడకుండా ఎలా? తెల్లవారేసరికి దానికి జ్వరం తగ్గుతుందిలే అంది గోవిందమ్మ. శౌరి విసుక్కున్నాడు. అలా ఉన్న మనిషి ప్రయాణం చెయ్యొద్దు అంటూ అందుకున్నాడు భూషణం. అయిష్టంగానే కూలబడ్డాడు శౌరి. గంట దాటినా సుధ లేవలేదు. అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఎవరన్నా డాక్టర్ దొరుకుతాడో లేదో చూడాలి. సుధ పరిస్థితి చాలా భయానకంగా ఉంది అనుకుంటూ బయటకొచ్చాడు. ఎంక్వైరీ ఆఫీసులో కనుక్కొని ఆయన చెప్పినట్టుగా ఒక డాక్టర్ని సుధ దగ్గరికి తీసుకొచ్చి చూపించేసరికి రాత్రి 7 కావస్తోంది. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి జ్వరంగా ఉంది అంటూ ఫీజు అందుకుని వెళ్ళిపోయాడు. తెల్లవార్లు అలాగే కూర్చున్నాడు శౌరి. తెల్లవారి డీలా పడిపోయిన సుధని చూసి అతని హృదయం బాధగా మూలిగింది. ముఖం కడిగించి కాఫీ ఇస్తే మళ్లీ వాంతి చేసుకుంది సుధ. ఇక లాభం లేదని టాక్సీ మాట్లాడాడు. పద్మావతీదేవిని, కాళహస్తి గుడిని చూపించి ఇల్లు చేర్చే పద్ధతిలో మాట్లాడుకుని సుధని తీసుకుని బయలుదేరాడు శౌరి. తల్లి తండ్రి కూడా గాబరా పడుతున్నారు సుధని చూసి. కలరా తగిలిందేమోరా అంది భయం భయంగా గోవిందమ్మ. చ, కలరా అయితే విరోచనాలు కూడా ఉంటాయి, అలాంటి మాటలు అనకమ్మా అన్నాడు బాధగా శౌరి. పద్మావతీదేవిని, కాళహస్తీశ్వరుణ్ణి కూడా చూడలేదు సుధ. ఆ టాక్సీలో అలాగే పడుకునుంది. శౌరికి ఎక్కడా మనస్థిమితం లేదు. ఎలాగైనా ముందు బెజవాడ చేరాలి, సుధకి మంచి వైద్యం చేయించాలి, ఇదే అతని ఆందోళన. ఇల్లు చేరాక వెంటనే డాక్టర్ని తీసుకొచ్చాడు. మందులు ఇంజెక్షన్లు రాసిచ్చాడు డాక్టర్. జ్వరం తగ్గినా వాంతులు అవుతూనే ఉంటే లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు డాక్టర్ నవ్వుతూ. ఆ మాటని కాస్త చూచాయిగా గ్రహించిన శౌరి పట్టదాన్ని సంతోషంతో డాక్టర్ శంపాలత దగ్గరికి తీసుకువెళ్లాడు. మీ మిసెస్ గర్భవతి, 3వ మాసం పడింది అంటూ నవ్వుతూ చెప్పిన మాటకి ఆనందంతో తలమునకలయ్యాడు శౌరి. నీ యాత్రలు ఫలించాయి అంది గోవిందమ్మ సంబరంగా. భూషణం మనసులో సంతోషించినా పైకి ప్రకటించలేదు. 2nd ఇయర్ పాస్ అయింది సుధ. ప్రైవేటుగానే బీకాం పూర్తి చేయడానికి తలపడింది. సుధ మందుల పట్ల, ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ చూపించేవాడు శౌరి. భూషణం, గోవిందమ్మలు వారం ఉండి వెళ్లిపోయాక మళ్లీ ఎవరూ రాలేదు. ఇంటి పనులన్నీ సుధే చూసుకుంటుంటే బాధగా ఉండేది శౌరికి. నేను హనీమూన్కి బెంగళూరు, మైసూరు తిప్పి తీసుకురాకుండానే నువ్వు అమ్మవైపోతున్నావు అన్నాడు చిలిపిగా శౌరి ఆమెని దగ్గరకు లాక్కుంటూ. సుధ నవ్వి, అవును పాపం, మీ కోరిక నేను తీర్చలేకపోయాను అంది. పోనీలే, బాబుని తీసుకుని ముగ్గురం వెళదాం అంటూ ఓదార్చాడు. సుధకి నెలలు నిండాయి. ఆ రోజు ఒంట్లో బాగుండక ఇంట్లోనే ఉన్నాడు శౌరి. మధ్యాహ్నం పోస్టులో వచ్చిన కవర్ చింపి చూసి సుధా అని పిలిచాడు గట్టిగా. పడుకున్న సుధ లేచొచ్చింది. నువ్వు ఉద్యోగానికి అప్లై చేస్తున్నావా? తీక్షణంగా అడిగాడు. అవును అంది తల వంచుకుని. దేనికి? ఇప్పుడు మనకేం లోటొచ్చిందని అంత తీక్షణంగానే ప్రశ్నించాడు. లోటు కాదు, నా ఆర్జనతో మీకు అన్నీ కొనాలని. అంటే అర్థమేంటి? ఏం లేదు, నేను మీకు కట్నాలు కానుకలు ఏమీ తేలేకపోయాను. మరో అమ్మాయి అయితే మీ ముద్దు ముచ్చట్లన్నీ తీరుండేవి. నన్ను చేసుకోవడంతో అన్నీ పోయాయి. అందుకే కొంతలో కొంతైనా నేను మీకు సంపాదించి ఆ జీతం మీకు ఇవ్వాలని అంది, కళ్ళమ్మడి నీళ్లు రాకుండా జాగ్రత్త పడుతూ. చాలే తెలివి, రాను రాను బుర్ర చాలా చురుగ్గా పనిచేస్తోంది. ఇలాంటి మాటలు ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అనకు. అలాంటి ఊహలు నీకు తగులుతున్నందుకు అనాలి ముందు. కోపంగా ఇంటర్వ్యూ కాగితం చింపి పారేశాడు. సుధ అతని కేసి చూసి మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది. మీ అమ్మగారిని రమ్మని రాయండి, 9వ నెల వచ్చింది అంది హెచ్చరికగా. ఆ మాటకి శౌరి టెలిగ్రామ్ ఇచ్చాడు తల్లికి. తల్లొచ్చిన రోజు రాత్రే నొప్పులు ఆరంభమయ్యాయి సుధకి. శౌరికి భయంతో ముచ్చెమటలు పోస్తుండగా ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. సుధ తేలిగ్గా ప్రసవించి సుఖంగా ఉండాలి అని నమస్కారం చేశాడు భగవంతుడికి. ఆ క్షణంలో శ్రీశైలం మల్లికార్జునుడు, తిరుపతి వెంకటేశ్వరుడు కళ్ళ ముందు కనిపించసాగారు అతనికి. రాత్రంతా అవస్థపడింది సుధ. ఆమె బాధ చూస్తున్న కొద్దీ భయం ఎక్కువైంది అతనికి. కాలు చెయ్యి ఆడక పిచ్చివాళ్లా తిరగసాగాడు. ఆపరేషన్ కానీ అవసరమవుతుందేమోరా అంది కంగారుగా గోవిందమ్మ. అదిరే గుండెతో డాక్టర్ని వెళ్ళి అడిగాడు. ఆమె ధైర్యం చెప్పినా అతని మనసు ఆగలేదు. తెల్లవారి 7 గంటలకి ప్రసవమైంది.
మగబిడ్డన్న వార్త విని ఎగిరి గంతు వేశాడు శౌరి. గోవిందమ్మ ముఖం చేటంతయింది. సుధని చూసేదాకా మనసు ఆగలేదు శౌరికి. ఆమెను చూసి ఆమెతో మాట్లాడాక అతని ఆరాటం తీరి బాబుని తనివి తీరా చూసుకున్నాడు. మేనల్లుడు పుట్టాడన్న వార్త విన్న జయరాం సంతోషించలేదు సరికదా, మరింత విచారించాడు. అతనికి కూతురు పుట్టింది, బాగానే పెరుగుతోంది. ఆ పాపంటే జయరాంకి పంచప్రాణాలు. వెర్రెత్తినట్టు కనబడినవన్నీ కొంటుండేవాడు పాపకి. సుధ స్నానం నాడు రమ్మని శౌరి పిలిచినా రాలేదు. జయరాం పావనిలు. ఒళ్ళు మండిపోయింది శౌరికి. బాబు ఆ ఇంట్లో చోటు చేసుకున్నాక బాబుని ఆడించడం కూడా అతని దినచర్యలో భాగం అయిపోయింది. పిల్లాడు పుట్టాక అన్న జయరాం చెల్లెలి ఆస్తి చెల్లెలికి ఇవ్వకపోతాడా అనుకున్న భూషణానికి ఆ సూచనలు ఎక్కడా కనిపించకపోవడంతో చిరుబుర్రలాడసాగాడు సుధ మీద. శౌరి తండ్రి ఏదన్నా ఎకసెక్కంగా అంటే సుధని బలపరుస్తూ ఎదురు తిరగడంతో మరింత అక్కసు పెంచుకున్నాడే గాని సరిపెట్టుకోలేదు భూషణం. ఫైనల్ ఇయర్ పరీక్ష రాసి వచ్చింది సుధ. మామగారి దుమ్ముదమ్ములు చూస్తున్న కొద్దీ చాలా బాధగా ఉండేది. బాబుకి 6 నెలలొచ్చాయి. ఇష్టం లేకపోయినా నాగభూషణం మనవడి అన్నప్రాసానికి హాజరయ్యాడు. సుధ బీకాం 2nd క్లాస్లో పాస్ అయింది. శౌరి ఆనందానికి పట్టపగ్గా లేవు. అన్నింటికీ కలిపి ఆ రోజు ఘనంగా విందు చేశాడతను. భగవంతుడు ఉన్నాడా లేడా అన్న సందేహం ప్రతి మనిషికి ఏదో ఒక రోజున కలిగించకపోడా భగవంతుడు? అన్యోన్యంగా ఆనందంగా ఉండే శౌరి సుధల జంటను చూసి భగవంతుడు బొత్తిగా ఓరవలేకపోయాడు కాబోలు. తండ్రి గారి ఊరు వెళ్లి స్కూటర్ మీద వస్తున్న శౌరి యాక్సిడెంట్కు గురయ్యాడు. దారుణమైన గాయాలు తగిలాయి. ఆ వార్త విన్న సుధ నిలువున కూలిపోయింది. బోరుని ఏడుస్తూ బాబుని తీసుకుని ఆసుపత్రికి చేరుకుంది. అందంగా అమాయకంగా పొడుచుదనంలో ఉన్న సుధని చూసి ఆసుపత్రి వారంతా బాధపడ్డారు. శౌరి పరిస్థితికి. లాభం లేదమ్మా, అతను బ్రతకడం అసంభవం అన్న సూపరింటెండెంట్ మాట విని మొదలు నరికిన తరువులా కుప్పకూలిపోయింది. ఎలాగైనా ఆయన్ని బ్రతికించండి డాక్టర్, నా బిడ్డకి తండ్రిని కరువు చేయకండి అని గుండెలవిసేలా రోధిస్తోన్న సుధని చూసి ద్రవించిపోయి చెమగిలిన కళ్ళని తుడుచుకోవడం తప్ప ఏమీ అనలేకపోయారు డాక్టర్లు. మా చేతిలో పని కాదమ్మా, ఆయుర్దాయం పోయడం. ఎవరన్నా కావలసిన వారుంటే కబురు పంపండి అని వెళ్ళిపోయాడు. మామగారికి కబురు చేసింది. వెంటనే వచ్చారు గోవిందమ్మ, భూషణంలు. కొడుకు మరణానికి సుధే కారకురాలన్నట్టు దుమ్మెత్తి పోశారు. తండ్రి గండాన పుట్టాడు మొదనష్టపు వెధవ అంటూ పిల్లాన్ని తిట్టారే గాని రవ్వంత సానుభూతి చూపించలేకపోయారు సుధ పట్ల. శౌరి దేహాన్ని టాక్సీలో వేసుకుని తన గ్రామం తీసుకుపోతూ, ఇదిగో ఇంకా మీకు మాకు ఏ సంబంధం లేదు, నువ్విక్కడే ఉండు, మా వాడి అంత్యక్రియలు కూడా నువ్వు రానక్కర్లేదు అంటూ కర్కశంగా అంటున్న వాళ్ళని చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది సుధ. పిల్లాన్ని గుండెలు కానించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తన చిలిపి మాటలు కొంటె చేష్టలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ క్షణం వదలక ఎంతో అపురూపంగా తననొక దేవతలా చూసుకున్న భర్త శాశ్వతంగా వియోగం కలిగించి తనకి పసుపు కుంకుమలు కరువు చేస్తూ వెళ్ళిపోవడం సుధ గుండెల్లో ఆరని మంట రగిలించింది. శ్రీశైల మల్లన్న, తిరుపతి వెంకన్న ఏరి ఏమయ్యారు? నిండు మనసుతో సుమంగళిత్వం ఆశించి చేసిన బ్రహ్మరాంబ సహస్ర నామార్చన ఫలితం ఇదేనా? ఏ దేవుడు వచ్చి శౌరిని బ్రతికించలేదు. ఏ పూజ అడ్డుకుని తన మాంగళ్యాన్ని నిలపలేదు. గుడిలో దేవుడు పదిలంగా గుడిలోనే నైవేద్యాలు ఆరగిస్తూ అర్చనలు చేయించుకుంటూ తనలాంటి అమాయకుల్ని భ్రమపెట్టి డబ్బు తగలయించి తన సాన్నిధ్యానికి రప్పించుకుంటున్నాడే కాని ప్రత్యుపకారం అంటూ వేషమెత్తు కూడా చేయడం లేదు. ఏదో దేవుడున్నాడని, ఆయనేదో వరగబెడతాడని తీయని భ్రమలో పడి తన వాళ్లంతా తరలి వెళ్తుంటే కిండి డబ్బు ఎక్కువయ్యి దేవుడికి సామాన్యులెవరూ కనిపించకుండా పోతున్నారు. దేవుడనే వాడే ఉంటే చిన్నతనం నుంచి తన్నెంత ఎందుకు ఏడిపిస్తాడు? తల్లిని చిన్నప్పుడే కరువు చేశాడు, తండ్రిని అలాగే తీసుకుపోయాడు. ఉన్న ఒక్కన్న పచ్చి స్వార్థపరుడయ్యాడు. భర్తని నమ్ముకుని అందర్నీ ధిక్కరించి దైవాన్ని అండగా భావించి భర్త సేవలో ఆరాధనలో తన జన్మ సాఫల్యం చేసుకుందామని ఆశిస్తే చివరికి అది కరువు చేసి నిర్దాక్షిణ్యంగా భర్తని లాక్కుపోయాడు. ఎంత కఠిన చిత్రుడైనా మరి ఎంత ఘోరమైన స్థితి కల్పిస్తాడా? భగవంతుడే నిజమై ఉంటే ఒక్క మనిషిని ఇంత ఏడిపిస్తే ఆ జీవి ఏమైపోవాలి? సుధ మదిలో రగిలే ఈ జ్వాల ఆరడం అనేది అసంభవం. తమ అనురాగాల పంటగా, తమ దాంపత్యానందాలకు తీపి గుర్తుగా శౌరి ప్రసాదించిన ప్రతిరూపు బాబు. అతన్ని పెంచి పెద్ద చెయ్యాలి, అది తన బాధ్యత. శౌరి లేని జీవితం వ్యర్థం, ఆత్మహత్య చేసుకోవాలి బాబుతో సహా అనుకుంది సుధ ఆ వేదనాగిని భరించలేక. కాని బాబును చూస్తుంటే ఆ పని చేయలేకపోతోంది. ఎలాగైనా ధైర్యం వహించి భర్తిచ్చిన బిడ్డను, ఆ బిడ్డలో భర్తను చూసుకుంటూ కాలం గడపాల్సిందే తప్ప
మరి లాభం లేదని వారం రోజులకి గుండె దిటవు చేసుకుంది సుధా. చావడానికైనా చాలా ధైర్యం కావాలి. తనలాంటి పిరికి వాళ్ళు చావునూ లేరు. ఎంత గాఢంగా ప్రేమించినా, ఎంత ప్రాణం అనుకున్నా ప్రాణంతో సమానమే గాని నిజంగా ప్రాణం కాదు కనుకే భార్య గతించిన భర్త, భర్త గతించిన భార్య ఏడుస్తూనైనా బ్రతుకుతున్నారు. సౌరి పోయడం తెలిసినా రాలేదు జయరాం. వస్తే తల్లిని పిల్లాణ్ణి ఎక్కడ ఇంటికి రమ్మనాల్సి వస్తుందోనని అతని భయం. అందుకే చెల్లెల్ని పలకరించలేదేమయ్యా అన్న వాళ్ళకి మేము ఆనాడే చెప్పామండి అతను వద్దు అని. కాని వింటేగా తన కర్మం తన చేతులారా కాల్చుకుంది. పెద్దవాళ్ల మాట పెరుగు చెద్దిమూట అని పెద్దలు చెప్పింది వినాలి. వినకపోతే ఇంతే వాళ్ళ కర్మం. దానికి నేనేం చేస్తాను అని తీర్మానం చెప్పుకొచ్చిన జయరాంని లోలోనే అసహించుకున్నారంతా. సౌరి కాలగర్భంలో కలిసిపోయి నెల దాటింది. ఎంత ఇల్లు, ఈ సామాన్లు ఏం చెయ్యాలన్న సందేహం వచ్చింది సుధకి. ఈ సామాన్లన్నీ ఉంటే మళ్ళీ పెద్దిల్లే అవసరమవుతూ ఉంటుంది. తనకంటూ ఒక ఉద్యోగం లేకపోతే బాబుని పెంచేదలా? చివరికొక నిశ్చయానికి వచ్చింది. భర్త పనిచేసే బ్యాంకుకు వెళ్లి తనకు ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడింది. సౌరి పెళ్లిలో అంతా పెత్తనం వహించిన వారే. బంగారు బొమ్మలాంటి సుధకి కలిగిన దురవస్థకి బాధపడినవారంటూ ఎవరూ లేరు. సుధ బీకాం పాస్ అయింది కనుక బ్యాంకు మేనేజరు ఉద్యోగం ఇప్పించడానికి గట్టి ప్రయత్నం చేశాడు. సౌరి దాచుకున్న డబ్బు, అతనికి రావాల్సిన గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండు అన్నీ సుధకి సంక్రమించేలా చేసి ఆమెకు ఉద్యోగం ఇచ్చాడాయన. ఇంత కష్టదశొచ్చినా కనీసం పలకరించడానికైనా రాని అన్నగారున్న ఊరిలో ఉండాలన్నా మనస్కరించలేదు సుధకి. ట్రాన్స్ఫర్ చేయించుకుని గుంటూరు వెళ్లిపోయింది సుధ. సుధ వెళ్లిపోయిందని తెలిసి తేలిగ్గా నిట్టూర్చారు జయరాం, పావనిలు. తనన్న మాటకు పౌరుషంగా నిలబడి ఏకాకైనా తనని యాచిస్తూ తన గుమ్మం తొక్కడానికి ఎచ్చగించని చెల్లెలి ఆత్మాభిమానానికి తొలిసారిగా ప్రశంసించుకున్నాడు జయరాం. పగలంతా ఆఫీసులో గడిచిపోతుంది. బాబును సాకడానికి మనిషిని పెట్టుకుంది. ఆ మనిషి కూడా మంచిదే కనుక బాబుని బాగా చూసుకునేది. సాయంత్రం వచ్చి రాగానే బాబుని ఎత్తుకుని ఆడించిందే కాఫీ అన్నా తాగేది కాదు సుధా. రాత్రుళ్ళు సౌరి, అతని తలపులు ఆమెని కారుచిచ్చులా దహించేవి. తమ అన్యోన్య అనురాగాన్ని చూడలేక భగవంతుడు విధించిన ఈ శిక్షకి ఆమె కుళ్ళి కుళ్ళి ఏడవడం తప్ప ఏం చేయలేని స్థితిలో పడిపోయింది. కాలం ఎవరి కోసమూ ఆగదు. ఎవరి కష్ట నష్టాలతోటి కాలపురుషునికి నిమిత్తం లేదు. తన ధోరణి తనదేలా సాగిపోతుంటాడు. సుధ ఉద్యోగంలో చేరి 7 నెలలు గతించాయి. బాబు పెరుగుతున్న కొద్దీ అతనిలో సౌరి పోలికలు స్పష్టంగా కనిపించి మరింత గుండెలు పిండసాగింది సుధకి. మనవడు తన వంశాంకురం ఎలా ఉంటాడో అన్న మాట కూడా లేక నిర్దాక్షిణ్యంగా తెగదెంపులు చేసుకున్న అత్తమామల వైఖరికి గాయపడిన ఆమె హృదయం చల్లారే దారే కనిపించలేదు. ఆ బ్యాంకులో సుధ అందచందాలు ప్రతి వారిని విశేషంగా ఆకర్షించాయి. పచ్చని ఆమె నుదుట సింధుర విహీనమై భతృవిహీన కావడం చూసిన ప్రతి వారికి బాధనే కలిగించింది. తనకో బాబున్నాడని, తన భర్త గతించాడని చెప్పుకోవడానికి ఏమీ సిగ్గుపడలేదు సుధ. ఆ బ్యాంకుకి వాసు అనే యువకుడు కొత్తగా అకౌంటెంట్గా ప్రమోట్ అయి వచ్చాడు. వచ్చిన రోజు అందరూ పరిచయాలు చేసుకున్నారు. సుధ అతన్ని మొదటి చూపులోనే బాగా ఆకట్టుకుంది. నెమ్మది మీద ఆమె వితంతువని గ్రహించి విపరీతంగా బాధపడ్డాడు వాసు. వాసు చాలా మితభాషి. ఎవరితోటి ఎక్కువగా మాట్లాడు. తన పనేదో తను చేసుకుంటూ తన దారిన తను పోతూ ఉంటాడు. ఆ రోజు ఆదివారం బాబుని ఎత్తుకుని గుమ్మంలో నిలబడింది సుధ. వాసు తల వంచుకుని ఏదో ఆలోచిస్తూ వస్తున్నవాడు అప్రయత్నంగానే గుమ్మం కేసి చూసి సుధని గుర్తించి, ఇదేనా మీ ఇల్లు అని అడిగాడు మందహాసం చేస్తూ. అవును, లోపలికి రండి అంది బాగుండదేమో అన్నట్లు. వాసు వచ్చి గుమ్మం బయటే కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. బాబుని చూసి మీ అబ్బాయా అంటూ చేతులు జాపాడు. తటాలున అతని చేతుల్లోకి దూకాడు బాబు. ముద్దుగా ఉన్న బాబుని చూస్తే అతనికి చెప్పలేని ఆకర్షణ కలిగింది. ఎంతకు బాబు పేరేంటి అని అడిగాడు ముద్దు పెట్టుకుంటూ. కళ్యాణ్. మీరీ సందులో ఉంటారని తెలీదు. తెలిస్తే బాబుకేమన్నా తీసుకుని వచ్చేవాణ్ణి అంటూ విచారంగా బాబుని దింపి లేచి నిలబడ్డాడు వాసు. పర్వాలేదులేండి అంటూ బాబుని అందుకుంది సుధ. వాసు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లిన బాబు, సుధల అమాయక వదనాలే కనిపించి అతని మనసును కలిచివేశాయి. పచ్చని వయసులో భర్త ఆమెకి, ఆమె బిడ్డకు తీరని నష్టం కలిగించాడు. తండ్రంటే ఏంటో తెలియకుండా గడిచిపోతుందా బాబు వయస్సు అనుకుని భారంగా నిట్టూర్చాడు. తెల్లవారితే బాబు పుట్టినరోజు. 2 ఏళ్లు నిండి 3వ సంవత్సరం వస్తోంది. బాబుని తీసుకుని రెడీమేడ్ షాపుకు వెళ్ళింది సుధ. బాబుకి బట్టలు తీసుకుంది.
బాటా కంపెనీలో బాబుకి సరిపడా బూట్సు సాక్సు దొరుకుతాయేమో చూద్దామని వెళ్ళింది. అక్కడ వాసు బూట్లు సెలెక్ట్ చేసుకుంటూ కనిపిస్తే కాస్త త్రుట్టుపడింది. బాబు అతన్ని చూసి నవ్వుతుంటే ఆ ముగ్ధ హాసానికి ముగ్ధుడైన వాసు, నన్ను మీ బాబు గుర్తించాడు అంటూ నవ్వాడు. సుధ చిరునవ్వు నవ్వి ఊరుకుంది. బాబుకి మంచి రంగు వాసే సెలెక్ట్ చేశాడు. ఏంటి విషయం అని అడిగాడు. రేపు బర్త్డే వాడిది అంది రాణి నవ్వు తెచ్చుకుని. అలాగా అంటూ తల పంకించి ఊరుకున్నాడు. రేపు పార్టీ ఇస్తాడా బాబు? పార్టీయా? పుట్టిన 6 నెలలు దాటకుండానే తండ్రిని పోగొట్టుకున్న నిర్భాగ్యుడు. వాడికి పుట్టినరోజు పార్టీలేంటి? తల్లిని బ్రతుకున్నాను కనుక ఏదో కాస్త తలంటి బట్టలు వేద్దామని అంతే అంటూ జవాబిచ్చి వెళ్ళిపోయింది సుధ. మర్నాడు సుధ ఆఫీస్కి వెళ్లలేదు. బాబుకి తలస్నానం చేయించి బట్టలేసి సౌరి ఫోటో చేతబట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. తన గడిచిన రోజులు, బాబు పుట్టినప్పుడు తాము పొందిన ఆనందం పదే పదే గుర్తుకొస్తుంటే చెరువులైన కళ్ళను తుడుచుకొని కూడా లేదు. అలానే ఉండిపోయింది. సుధ వస్తుందేమో అనుకున్నాడు వాసు, కానీ రాలేదు. తనే వెళ్ళి తండ్రి లేని ఆ పిల్లాడికి ఏవైనా స్వీట్స్ తీసుకెళ్లి ఇద్దామనుకుని మళ్లీ ఆమె అపార్థం చేసుకుంటుందేమోనని తటటాయించి ఆగిపోయాడు. భర్త జీవించుంటే కళ్యాణ్ పుట్టినరోజు ఎంత వైభవంగా జరిపించుండేవాడు. కాశ్మీర్ వెళదామా, బెంగళూరు, మైసూరుల్లో సౌందర్యవతివైన నిన్ను అందాలు చిందే ఆ ప్రదేశాల్లో దగ్గరకు తీసుకుని ఆనందించాలన్న భర్త ఏడి? సుధ మీద మనసు విరిగి రంభ ఊర్వశులను వెతుకుంటూ స్వర్గలోకం చేరాడా? నందనోద్యానవనంలో అసలైన రమణీయ ప్రదేశంలో మహా సౌందర్యవతులైన ఆ మగువల పొందు కోరుకుంటాడేమో. చి, తనకిలాంటి పిచ్చి ఊహలు వస్తున్నాయేంటి? సౌరి తన నరంలోనూ ఇంతగా జీర్ణించుకుపోయాడేంటి? బాబు చిన్న చిన్న మాటలన్నీ చెబుతున్నాడు. ముఖ్యంగా నాన్న అన్నప్పుడల్లా ఆమె మనసు పిండుకుపోతుంది. బాబు పుట్టినరోజున వాణ్ణి మార్చి చంపడం దేనికని అన్నం వండి బాబుకి తినిపించి దగ్గరకు తీసుకుని రోదిస్తూనే పడుకుంది. మర్నాడు ఆమె బ్యాంకుకొచ్చినప్పుడు ఆమెను చూసి చాలా బాధపడ్డాడు వాసు. అబ్బా, ఎంత అందమైంది! ఇంత అందము, పూర్వంలో ఉన్న ఆమె ఆశలు కోరికలు అన్నీ వ్యర్థమేనా? ఎలాగైనా ఈమెను తను పెళ్లి చేసుకుంటే, ఆమె ఒప్పుకుంటే బాగుండు. కాని చెప్పాక తన కోరికకు విరుద్ధంగా జరిగితే, ఆమె తనతో వివాహానికి సుముఖత్వం చూపించకపోతే అది తను భరించలేడు. ఏది ఏమైనా ఈమె మాత్రం తన హృదయంలో పీఠం వేసుకుని కూర్చుంది. అది చెరిపివేయడం సాధ్యం కాదు. కాని ఎలా ఆమెతో ఈ ప్రస్తావన తీసుకురావడం? ఇక్కడ మాట్లాడుకునేందుకు అసలు వీలు లేదు. మరెక్కడికైనా రమ్మంటే ఆమె రాకపోవచ్చు. పోని ఆమెను తన ఇంటికి పిలవడానికి తనకే జంకుగా ఉంది. అలాని ఆమె ఇంటికి వెళ్ళలేడు. ఎలా ఈ సమస్యకి పరిష్కారం? ఈ విధమైన ఆలోచనలతో బుర్ర వేడికిపోయింది వాసుకి. అయితే వాసులా వివాహం చేసుకుని ఆమెని ఉద్ధరించాలన్న తలంపు ఆ బ్యాంకులో ఇతరులెవరికీ కలగకపోయినా అందరికీ ఆమె అందం పట్ల, యవ్వనం పట్ల తగని మోజు మాత్రం ఉంది. వీలుగా ఉంటే ఆమె పూర్వాన్ని అనుభవించే అవకాశం ఏమన్నా దొరకపోతుందా అని ఎదురు చూసేవాళ్ళు. అలాంటి వాళ్లల్లో ముఖ్యుడు రఘు. అతనికి పెళ్ళయింది, 4 పిల్లలు. అతని భార్యకి ఉబ్బసం ఎక్కువయ్యి ఇంచుమించు మంచంలోనే గడుపుతోంది. రఘు 2-3 సార్లు సుధని గురించి వ్యాఖ్యానించడం స్వయంగా విన్నాడు వాసు. మామూలుగా బ్యాంకుకొచ్చింది సుధ. ఎఫ్డీలు చూసే తన సీట్లో చతికిలబడి పుస్తకాలు తీసింది. ఆ రోజు రాయాల్సినవి చాలానే ఉన్నాయి. గబగబా తన పని పూర్తి చేసుకుంటూ మధ్య మధ్య వాసుని అడుగుతూ ఆ తర్వాత మేనేజర్ పిలిస్తే వెళుతూ మధ్యాహ్నం దాకా గడిపింది. అంతా కాఫీలకు పోయారు. రఘు ఒక్కడు ఆలస్యంగా వెళుతూ ఒక కవరు ఆమె సీట్లో వదిలి వెళ్ళాడు. అయితే రఘు ఆ కవరు తన కుర్చీలో పడేయడం సుధ చూడలేదు. ఆమె బాత్రూంకి వెళ్ళగా చూసి ఆ పని చేసిపోయాడు రఘు. తిరిగొచ్చిన సుధ ఆ కవరు తీసి చూసి తెల్లబోయింది. మెల్లగా చింపి చదివింది. సుధా, నీ పేరంతా మధురంగా ఉందో నీ రూపం కూడా అలాగే ఉంటుంది. నీకోసం నిజంగా తప్పించిపోతున్నాను. కనికరించి నన్ను నీ వాణ్ణి చేసుకో. నీకు అంగీకారమైన పక్షంలో ఈ ఉత్తరంపైనే నీ అభిప్రాయం రాసి ఇదే కవర్లో పెట్టి సాయంత్రం బ్యాంక్ వదిలాక ఈ సందు చివర నిలబడు. నేనొచ్చి నిన్ను కలుసుకుంటాను. కింద సంతకం కూడా లేదు. ఇది రాసింది తన బ్యాంకు వాళ్లే. ఒకవేళ వాసుగాని రాసుంటాడా అనుకుంది సుధ. ఆమె కళ్ళ వెంబడి నీళ్లు ధారాపాతంగా కారసాగాయి. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ప్రతి వారికి లోకువే. తోడేళ్ల వంటి ఇలాంటి వ్యక్తుల ముందు తనెలా బతికి బిడ్డని పెంచి పెద్ద చేస్తుంది? తిరిగొచ్చిన వాసు సుధ ఏడుస్తుండడం చూసి హడలిపోయి, ఎందుకండి ఏడుస్తున్నారు? మీ బాబు బాగున్నాడా అని ప్రశ్నించాడు. ఆ అడిగిన ధోరణికి, అతని ముఖంలో ద్యోత్యకమవుతోన్న నిర్మలత్వానికి
ఈ ఉత్తరం రాసింది నువ్వేనా అని అడగలేకపోయింది. అయినా సందేహాలు ఉండకూడదని ఉత్తరం అందించి, ఇది మీరు రాశారా అని అడిగింది మెల్లగా. తటాలన ఉత్తరం అందుకుని చదివాడు. అతని బ్రుకుటి ముడిపడింది. కళ్ళు అరుణిమ దాల్చాయి. అడిగాననుకోకండి గాని ఇలాంటి ఉత్తరాలు నేను రాసేంత నీచుళ్లా కనిపిస్తున్నానా? తీక్షణంగా అడిగాడు వాసు. సుధ మాట్లాడలేదు. అయినా మీకు సైన్ చేసి చెప్పే అవసరం నాకు లేదు. కానీ సాయంత్రం సందు చివర వెయిట్ చేసి చూడండి. ఎవరో మీకే తెలుస్తుంది. నా మీద మాత్రం ఇలాంటి అపోహలు పడకండి అంటూ లెటర్ ఆమెకిచ్చి తన సీట్లోకి వెళ్ళిపోయాడు. అతని ముఖంలో కోపచ్ఛాయలు బాగా కనిపిస్తూనే ఉన్నాయి. సుధ ఎందుకడిగానని తనని తనే నిందించుకుంది. సాయంత్రం నిలబడి చూడాలని అనుకుంది. చివరికి పని పూర్తయింది. బ్యాలెన్స్ మనీ అంతా టాలీ అయింది కనుక వాసు కూడా బయలుదేరాడు. ముందు సుధే వెళ్ళిపోయింది. వెళ్ళి సందు చివర నిలబడింది. మరో 5 నిమిషాల్లో రఘు వచ్చాడు. సుధని చూసి పొళ్ళికిలించాడు. ఆ నవ్వుతో ఆ ప్రబుద్ధుడు అతడేనని రూఢీ పడిపోయింది సుధకి. కాని వాళ్ళ ఎదురుగా ఉన్న కొట్లో ఒక చోట వాసు నిలబడి అంతా చూస్తూనే ఉన్నాడని ఇద్దరూ గ్రహించలేదు. ఇలాంటి ఉత్తరాలు రాసే ముందు ఎవరు ఎటువంటి వారో కాస్త గ్రహించాకే రాస్తాడు పచ్చి రౌడీ వెధవ కూడా. కాని నీకు ఆ పాటి మైండ్ కూడా లేదని అర్థమైంది. ఎవరు రాశారో చూద్దామని వచ్చాను గాని నీ మీద లవ్తో నీ రాతకి మురిసి మూర్చపోయి కాదు. ఈ ఉత్తరం రేపు మేనేజర్ గారికి ఆఫీసులోను ఇంటి దగ్గర మీ ఆడవాళ్ళకి చూపిస్తాను. ఆ తర్వాత అటు ఇటూ కూడా త్రిశంకుళ్లా వేలాడదుగాని. భద్రకాళిలా అంటున్న ఆమె మాటలకి ఒకరిద్దరు బ్యాంకు వారే హాజరయ్యారు. ఏంటి ఏంటి అంటూ. సుధ తడుముకోకుండా ఉత్తరం చూపించింది. మరో ఇద్దరు దారిని పోయేవారు చేరారు. వీళ్ళందర్నీ చూసి వాసు కూడా వచ్చి కలిశాడు. ఇందర్నీ చూసేసరికి రఘు నాలుక పిడచగట్టుకుపోయింది. ఏదో అనేలోగానే విసవిసా వెళ్ళిపోయింది సుధ. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి మంచం మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది సుధ. ఎన్ని బాధ అవమానాల్లో నలిగిపోతుంది తన జీవితం. ముందు వెనక ఆలోచించకుండా వాసుని అడగడంలో మరో తెలివి తక్కువ అనుకుని పశ్చాత్తాపపడింది. రేపింతకీ మేనేజర్కి రిపోర్టు చేయడమా మానడమా? ఎడతగని ఆలోచనలతో సతమతమవుతోన్న సుధ ఏమండి అన్న పిలుపు విని త్రొట్టుపడి కళ్ళు తుడుచుకుని బయటకొచ్చింది. వాసు రఘు నిలబడున్నారు. ఏదో చపల చిత్తం కొద్దీ ఆ ఉత్తరం రాసిన మాట వాస్తవమే. దానికి క్షమాపణ కోరుకుంటున్నాను. దయచేసి దాన్ని మేనేజర్ గారి దగ్గర ఎక్స్పోజ్ చేసి నా పరువు తీయకండి అన్నాడు రఘు ఏడుపు గొంతుతో. సుధకి ఒళ్ళు మండింది. ప్లీజ్ సుధగారు, ఈసారి క్షమించి వదిలేయండి. ఏదో పిల్లలు గలవాడని కాస్త జాలిపడి అతని మానాన అతన్ని పోనీయండి అన్నాడు వాసు. వాసు మాటకి తల ఉంచింది సుధ. సరే, రిపోర్టు చేయను. ఇంకెప్పుడూ మీరు నన్ను అవమానించకండి. ఒకవేళ అలా ఎవరైనా నా గురించి అసభ్య ప్రేలాపనీయమైన ప్రేలబోతే తోబుట్టువులా దాన్ని ఖండించి మీ చెల్లెలి మర్యాద నిలపండి. మా అన్నయ్య పేరు జయరాం, మీ పేరు రఘు. ఇద్దరి పేర్లకి సారూప్యాలున్నాయి అంటూ నవ్వడానికి ప్రయత్నించింది సుధ. తప్పకుండా చెల్లాయి అన్నాడు మనస్ఫూర్తిగా రఘు. అతనిలో ఏ కల్మషాలు లేవిప్పుడు. గాఢంగా మబ్బు పట్టి పెళ్ళున వాన కురిసి తిరిపిన పడిన వినీలాకాశంలా ఉంది అతని హృదయం. వాసుకి తను క్షమాపణ చెప్పాలి. అందాక తన మనసుకు స్వాస్థం చిక్కదు అనుకుంటూ కూర్చోండి, కాఫీ తాగి వెళుదురు గాని అంది సుధ కుర్చీలు జరుపుతూ. ఎందుకండి ఇప్పుడు అన్నారిద్దరూ మొహమాటంగా. పర్వాలేదు, అందాక మా బాబుతో ఆడుకోండి అంటూ నవ్వి లోపలికి వెళ్ళింది. చిన్నారి కళ్యాణ్ మెల్లగా నడుస్తూ వాసు దగ్గరకు వచ్చాడు. ఎంతో ముద్దుగా ఉన్న బాబుని చూసి ముగ్ధుడయ్యాడు రఘు. వాసు తటాలన బాబునెత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. రఘు వాసు ఒళ్ళోంచి బాబునందుకుని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. సుధ కాఫీ తెస్తూ, అప్పుడే మామయ్య ఒళ్ళో ఎక్కి కూర్చున్నావా అంటూ నవ్వి కాఫీలు టేబుల్ పైన వారి ముందుంచి బాబుని పిలిచింది. కాఫీ తాగి వెళుతున్నాను అంటూ వెళ్ళిపోయాడు రఘు. వాసు ఆగిపోయాడు. పొరపాటుగా మిమ్మల్ని అలా అడిగినందుకు ఏమి అనుకోకండి, నేను చాలా బాధపడుతున్నాను అంది సుధ తల వంచుకుని. వాసు మందహాసం చేసి నెవర్ మైండ్ అన్నాడు అంతటితో ఆపేస్తూ. సుధ మళ్ళీ ఏం అనలేకపోయింది. వస్తాను అంటూ సెలవు తీసుకుని లేచాడు వాసు. బాబు చటుక్కున వాసు కాళ్ళు చుట్టేస్తూ నాన్న నాన్న అంటూ అరవసాగాడు. ఆ మాటకి సుధ షాక్ తిన్నట్లయింది. వాసు నవ్వుతో బాబుని చటుక్కున ఎత్తుకున్నాడు. సుధ వంచిన తల ఎత్తలేకపోయింది. ఆమె ఒంట్లో సన్నని వణుకు ప్రారంభమైంది. బాబు తండ్రి కోసం ఎంత తప్పించిపోతున్నాడో ఇప్పుడు అర్థమవుతోంది. పసి మనసు తనకింతవరకు అవగాహన కాకపోవడం ఒక విధంగా అదృష్టం దురదృష్టం కూడా. సుధ ముఖంలోని ఫీలింగ్స్ చదవడానికి ప్రయత్నించి మెల్లగా బాబుని దించి
వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు వాసు. రాత్రంతా ఆలోచించి ఆలోచించి సుధకి ఒక ఉత్తరం రాశాడు వాసు. మర్నాడు వాసు సుధ రాగానే కవర్ అందించి, మీరిది స్థిమితంగా చదివి నాకు రిప్లై ఇవ్వండి అన్నాడు. ఏంటిది అంది తెల్లబోయి. చదవండి, తెలుస్తుంది. సాయంత్రం నేను 6 దాటాక మీ ఇంటికొస్తాను. దీనికి సమాధానం అప్పుడు చెప్పండి అంటూ సీట్లోకి వెళ్ళిపోయాడు వాసు. ఆ ఉత్తరంలో ఏముందా అని తహతహలాడింది సుధ హృదయం. మధ్యాహ్నం సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. ఇల్లు చేరాక చీరన్న మరుచుకోకుండా కవర్ చింపింది. సుధాదేవి, నేను ఎంతో ఆలోచించి నా హృదయంలో ఎన్నాళ్లుగానో ఉన్న కోరికను విప్పి చెబుతున్నాను. సహృదయంతో అర్థం చేసుకుంటారు కదూ. మీరు వయసులో 25 కూడా నిండని వారు, చాలా అందమైన వారు. అలాంటి మిమ్మల్ని విధి తన నాటకంలో చిత్తుగా ఓడించింది. మీ జీవితాన్ని, మీ బిడ్డ భవిష్యత్తును సమూలంగా నాశనం చేసింది. వయసులో మీకు మగ దక్షత, చిన్నారి బాబుకి తండ్రి లాలన చాలా అవసరం. మీకిష్టమైతే నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని గాఢంగా వాంఛిస్తున్నాను. బాబుని నా స్వంత బిడ్డలా చూసుకుంటాను. అతనికి ఏ లోటు రానియను. మీకు అంగీకారం అవుతుందో కాదో చెప్పండి. నా ఉద్యోగం, జీతం మీకు తెలుసు. నాకు ఒక్క తండ్రి తప్ప వేరెవరూ లేరు. ఆయన ఏనాడు నా మాట కాదనరు. మీరు బాగా ఆలోచించుకుని దీనికి సమాధానం చెప్పండి. బలవంతం ఏమీ లేదు. వాసు. ఆ ఉత్తరం చదివేసరికి ముచ్చెమటలు పోసాయి సుధకి. మరోసారి మొత్తం 3 సార్లు చదివింది. ఆమెలో ప్రచండమైన తుఫాను చెలరేగింది. వాసు ఇలా రాశాడేంటి? సౌరిని తనెంతో గాఢంగా ప్రేమించింది. నిండు హృదయంతో అతనికి తన అణువణువు సమర్పించింది. అతని కౌగిలిలో కరిగి పరవశించిపోయింది. అతని బిడ్డకు తల్లయింది. అలాంటి తను ఈనాడు వాసుని ఎలా పెళ్లి చేసుకుని భర్తగా అంగీకరించగలదు? కాని వాసు అన్నట్టు బాబుకి తండ్రి ప్రేమ, లాలన చాలా అవసరంగానే కనిపిస్తోంది. బాబుని పెంచి పెద్ద చేయాలంటే తను జీవించి ఉండక తప్పదు. తను జీవించిన కొద్దీ అందరికీ తన వయస్సు ఆకర్షణీయంగానే కనిపించి రఘులా అనొచ్చు. అలా ఎంతమందిని తను మార్చగలదు? అంతా రఘులా పశ్చాత్తాపడతారా? చచ్చినా పడరు. మీదు మిక్కిలి మరింత కక్ష వహించి బలవంతంగానైనా తన జీవితాన్ని నాశనం చేయొచ్చు. ఈ పరిస్థితుల్లో పవిత్రంగా ఉండాలంటే, లోకం నుంచి తన మీదున్న దృష్టి తప్పించుకోవాలంటే, 10 మందిలో బ్రతుకు పలచన కాకుండా ఉండాలంటే తనకి ఒక మగవాడి రక్షణ, తోడు చాలా అవసరమే అనిపిస్తోంది. ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తికి తనని అర్పించుకునే కంటే కళ్ళ ఎదురుగా మసిలే వాసుని చేసుకోవడమే చాలా మంచిది. అతనికి బాబంటేనూ, బాబుకి అతనంటేనూ మక్కువ. కళ్యాణికి ఏ లోటు రాదు. అమృతమదనం జరిగాక చివరికి నిర్ణయానికొచ్చింది సుధ. ఆమె ఈ నిర్ణయానికి రావడానికి గంట పట్టింది. మెల్లగా లేచి పెట్లోంచి సౌరి ఫోటో తీసి కన్నీళ్లు పెట్టుకుంటూ, నేను మీకు ద్రోహం చేస్తున్నానేమో తెలీదు, కానీ కోరికలు పెచ్చురేగి యవ్వన సౌఖ్యాలపై భ్రమేసి నేను వాసుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డం లేదు. మీరిచ్చిన బిడ్డని పెంచి పెద్ద చేయడం కోసం, చిరిగిన విస్తరి కాకుండా నా బ్రతుకు కాపాడుకోవడం కోసం ఈ విధంగా తల వంచాను. ఏకాకిగా బ్రతికి తేలికావలేను నలుగురిలో. నన్ను క్షమించి చిత్తధైర్యం ప్రసాదించండి అంటూ నమస్కరించిందామె. సౌరి ఎప్పట్లానే ఆ ఫోటోలో నవ్వుతూ కనిపించాడు. అది బాగా అడుగున పెట్టింది సుధ. బాబుని ముస్తాబు చేసి తను మొహం కడిగి కాఫీ డికాషన్ తీసి యువతలకొచ్చింది. కాస్త అవి ఇవి సర్దింది. అదిరే గుండెలతో లోపలికి అడుగు పెట్టాడు వాసు. సుధలో కోపచ్చాయలేమీ లేకపోవడంతో కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు. రండి అంటూ ఆహ్వానించి కుర్చీ చూపించింది. బాబు ఏ మూల నుంచో చూసి గబాలనొచ్చి నా 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 అంటూ కేరింతలు కొట్టసాగాడు. ఆ పిలుపు ఇద్దరికీ ఒళ్ళు జల్లుమంది. ఒక ప్లేట్లో ఉప్మా, మరో గ్లాస్తో నీళ్లు తీసుకుని సుధ టేబుల్ పై నుంచి తినండి అంది మెల్లగా. బాబుకి కాస్త ముందు నోట్లో పెట్టి తర్వాతే వాసు తినడం సుధ దృష్టి నుంచి తప్పించుకోలేదు. అది ఆమెకి ఆనందాన్నే కలిగించింది. అతను ప్లేటు ఖాళీ చేసేసరికి కాఫీ కప్పుతో తీసుకొచ్చింది. కాఫీ తాగి జేబులోంచి బిస్కెట్ ప్యాకెట్ బాబుకి తీసిచ్చి, సుధా, నా ఉత్తరం చదివావా? నీ నిర్ణయం తెలియజేస్తావా అని అడిగాడు. ఆమెకు కాస్త దగ్గరగా నిలబడి, మీరు సహృదయంతో బాబుతో సహా నన్ను స్వీకరిస్తానంటే నాకు అభ్యంతరమేమీ లేదు అంటూ సిగ్గుతో తల వంచుకుంది. నాంచకుండా ఒక్క ముక్కలో చెప్పి వేసిన ఆమె అంగీకారానికి నిలువున పులకించిపోయాడు వాసు ఆనందంతో. సుధా, మై స్వీట్ హార్ట్, నిజంగా నన్ను కరుణించావా అని ప్రశ్నించాడు తన్మయత్వంతో. కరుణించింది మీరే.
మూడైన నా జీవితాన్ని తిరిగి చిగురింపజేయడానికి, తండ్రి లేని నా బిడ్డకు ఆ కొరత తీర్చడానికి కంకణం కట్టుకున్న మీ విశాల హృదయం ముందు నేనెంత? మన మధ్య ఉండాల్సింది కృతజ్ఞత కాదు సుధా, ఆప్యాయత, అనురాగం. బాబు తండ్రిని నేనే. ఇంకా ఆ విధంగా మాట్లాడి నాకు కష్టం కలిగించకు అంటూ సుధ చెయ్యందుకుని దేవుడి ఫోటో దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడే ఉన్న కుంకుమ బరిలోని కుంకుమ తీసి ఆమె నుదుట బొట్టు పెట్టాడు వాసు. సుధ వంగి అతని పాదాలలాంటి నమస్కరించింది. తటాలన ఆమెను పైకి లేవదీసి రెండు బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. కెంపులీనిన సుధ బుగ్గలను చూసి తనలో తనే నవ్వుకొని యువతలకొచ్చేశాడు వాసు. సుధా, రేపు మా నాన్నగారిని తీసుకొస్తాను అన్నాడు వెళ్ళిపోతూ. అలాగేనన్నట్లు తల ఊపింది సుధ. కాని ఆమెకి లోపల బెరుగ్గానే ఉంది. సౌరి తండ్రి భూషణమే సరిపెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు ఒక బిడ్డ తల్లిని, వితంతువుని, కొడుకు పెళ్లి చేసుకుంటానంటే వాసు తండ్రి మాత్రం హర్షిస్తాడా? అతనికేం తక్కువని? మర్నాడు బ్యాంకుకు వెళ్లి వాసు కేసి తలెత్తే చూడలేకపోయింది. అవసరం వచ్చి మాట్లాడాల్సి వచ్చినా సిగ్గుతో మాట్లాడలేకపోతున్న సుధని చూసి సన్నగా నవ్విన వాసు, నన్ను బ్యాంకులో ఉన్నంతసేపు అకౌంటెంట్గానే భావించు అన్నాడు మెల్లగా. సుధ మందహాసం చేసి ఊరుకుంది. ఆ సాయంత్రం రావుగారిని వెంటబెట్టుకొచ్చాడు వాసు. ఈవిడే నేను చెప్పిన సుధ అంటూ తండ్రికి చెప్పి, ఈయన మా నాన్న భావనారాయణరావు గారు, అంతా రావుగారనే పిలవడం అలవాటు అంటూ నవ్వాడు వాసు. సుధ వినయంగా నమస్కరించింది. ఆమెనే రెప్పవాల్చకుండా 2 నిమిషాలు చూశాడు రావుగారు. నిజానికి చక్కని చుక్క సుధ. చిన్న వయసులోనే ఆమెకి సంభవించిన ఆపదకి రావుగారు నొచ్చుకున్నారు. ఆమె జీవితాన్ని పునరుద్ధరించడానికి పూనుకున్న తన కొడుకును చూసి మనసారా గర్వపడ్డారు. వెళ్ళి బొట్టు పెట్టుకుని రామ్మా అన్నాడు రావుగారు. సుధ సంభ్రమంగా చూసింది ఆయన వంక. ఆయన తనని కోడలిగా స్వీకరించడానికి ఒప్పుకున్నాడని క్షణంలో పసిగట్టి, ఇలాంటి ఉన్నత హృదయాలు కూడా లోకంలో ఉంటారా? అలా ఉన్నవారు తనకే తారసపడ్డారా అన్న ఆశ్చర్యానందాలతో తలమునకలు వేసింది సుధ. ఆయన చెప్పినట్లుగానే వెళ్లి చక్కగా బొట్టు దిద్దుకునొచ్చింది. వాసు జేబులోంచి గాజుల పొట్లం తీసి అందించాడు. సుధ, ఈ గాజులు వేసుకురా అన్నాడు నవ్వుతూ. సుధ అక్కడే గాజులు వేసుకుంది. రావుగారు సంతుష్టులై, లక్ష్మీదేవిలా కలకాలం వర్ధిల్లు అంటూ మనస్ఫూర్తిగా లేచి నిలబడ్డాడు. తటాలన ఆయన పాదాలంటి, మీ ఉత్తమ హృదయానికి నా కృతజ్ఞతానందనలు ఎలా చెప్పాలో అర్థం కాకుండా ఉంది అంది రుద్ధస్వరంతో. పిచ్చి తల్లి, ఇందులో నాదేముంది, అంతా మా వాసుదే అన్నారు రావుగారు నవ్వుతూ. ఆయన సహృదయంతో నన్ను చేపట్టదలిచినప్పుడు విశాల హృదయంతో మీ ఆశీర్వచనం అందించడం సామాన్య విషయం కాదు మామయ్య గారు అంది సుధ. మామయ్య గారు అని నువ్వు పిలుస్తుంటేనే నా కడుపు నిండిపోయింది తల్లి. నీలాంటి వినయ విధేయతలు, విద్యారూపాలు ఉన్న పిల్ల కోడలు కావాలని ఆశించిన నా కోరిక నెరవేరింది. ఇక గతమంతా మర్చిపో. త్వరగా ఆ 3 ముళ్ళు వేసుకుని మహాలక్ష్మిలా నా ఇంట్లో కడుగు పెట్టు అంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు రావుగారు. బాబు తటాలను వచ్చేశాడు అక్కడికి. నాన్న నాన్న అంటూ వాసుని చుట్టేస్తే రావుగారు నవ్వి రాబాబు అని పిలిచారు. వాసు బాబుని ఎత్తుకుని తండ్రికిచ్చి తాత అంటూ చెప్పాడు. వెంటనే బాబు తాత తాత అంటూ రావుగారి మెడ చుట్టూ చేతులు వేసి ఎక్కి కూర్చున్నాడు. రావుగారు కళ్యాణ్ 2 బుగ్గలు ముద్దులతో నింపి 1 నిమిషం ఒళ్ళో కూర్చోబెట్టుకుని దింపి వెళతానమ్మా అంటూ లేచి నిలబడ్డాడు. ఉండండి మామయ్య గారు అంటూ తను చేసిన ఇడ్లీ చట్నీ వేసి తెచ్చి ఆయన ముందుంచింది. మరో ప్లేటు వాసు ముందు పెట్టింది. ఇంకో చిన్న ప్లేట్లో 1 ఇడ్లీ వేసి బాబుకు పెట్టింది. ముగ్గురు హాల్లోనే తింటుండిపోయారు. కాఫీ తాగి సెలవు తీసుకున్నారు రావుగారు. తండ్రిని రిక్షాలో ఇంటికి పంపి వెనక్కొచ్చాడు వాసు. 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది సుధా, ఆ ముహూర్తానికే మన పెళ్లి అంటూ జేబులోంచి డబ్బు తీసి ఆమెకిచ్చి, నీకు నచ్చిన చీరలు తీసుకో అన్నాడు వాసు. మీరే మీకు నచ్చినవి సెలెక్ట్ చేసి తీసుకురండి అంది సుధా. అయితే సరే అంటూ డబ్బు జేబులో పెట్టుకున్నాడు. వాసు అన్ని పనులు తనే చురుగ్గా చేసుకున్నాడు. రావుగారు కూడా ఇల్లంతా సున్నాలవి వేయించి అన్ని కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగానే పాల్గొన్నారు. బ్యాంకులో అందర్నీ పిలిచాడు వాసు. అంతా వచ్చారు పెళ్లికి. సుధ 2వ పెళ్ళైనా వాసుకి మొదటి పెళ్ళే గనుక అన్నీ దగ్గరుండి జరిపించారు రావుగారు. బాబు ఆయన దగ్గరే బాగా మాలిమైపోయాడు. దంపతులని గదిలోకి పంపి ముఖ్యమైన చుట్టాలంతా సెలవు తీసుకున్నారు. తెల్లని పాలనురగలాంటి చీరలో భువనమోహనంగా ఉన్న సుధని చూస్తూనే ఉన్మత్తుడయ్యాడు వాసు. తటాలన మీదకి లాక్కుని ముద్దులతో ముంచివేశాడు. సుధా, నన్నెప్పుడూ వదిలిపోవు కదూ
ఆవేశంలో అతనంటున్న మాటకి తెల్లబోయింది సుధా. నేను ఎక్కడికి వెళతాను అంది తేరుకుంటూ. వెళ్ళవద్దనే కోరుకుంటున్నాను అంటూ కౌగిలిలో బంధించాడు వాసు. ఏ రాత్రి వేళకో కాస్తంత నిద్రలోకి జారిన వాసుని చూస్తే సౌరితో తను గడిపిన మొదటి రాత్రి గుర్తుకొచ్చింది సుధకి. క్షణానికి ఏదో కొంటె మాటలు విసురుతూ ఆ రాత్రి నిద్రపోనిచ్చాడా. తెల్లవారుజామున 5 కావస్తుందనగా నిద్రలోకి జారుకున్నాడు సౌరి. తనింకప్పుడు నిద్రేంటని లేచొచ్చేసింది యువతలకి. మెల్లగా ఆలోచనల మధ్య వాసు పక్కన చోటు చేసుకుని నిద్రపోయింది. మళ్ళీ 1 గంటకి మెలకు వచ్చిన వాసు సుధని బాగా దగ్గరగా లాక్కున్నాడు. 1 వారం సెలవు పెట్టించాడు వాసు సుధ చేత. ఈ వారంలోనూ మామగారి ఇంటి పద్ధతులకి బాగా అలవాటు పడిపోయింది సుధ. మామగారు స్వార్జితంతో కట్టించుకున్న ఇల్లు కాకపోయినా తాత తండ్రులు ఇచ్చిపోయిన ఇంటిని మార్చి తనకి నచ్చినట్టు కట్టుకున్నారు. ముందు వెనక ఖాళీ స్థలం ఉంది. ఆ జాగాల్లో పూల మొక్కలు ముందు వైపు, కూరగాయలు వెనక వైపు నాటి రోజు రావుగారే వాటి సంరక్షణ చూసుకుంటూ ఉంటారు. ఏ రోజు ఏ కూర వండాలో ఆయన కోసుకొచ్చి వంటగదిలో పడేస్తే తెలిసిపోతుంది. ఆయన ఉదయం లేచి సూర్య నమస్కారాలు చేస్తారు. మొదటి రోజునే అన్నీ ఆకలింపు చేసుకున్న సుధా రెండో రోజే అన్నీ తనే నిర్వర్తించసాగింది, ఎవరూ చెప్పనక్కర్లేకుండానే. రావుగారు లేచి దంతధావనానికి వేప పొల్ల విరుచుకుంటారు. ఆ రోజు ఆయన లేచొచ్చేసరికి చెంబు నిండా నీళ్లు, విరిచిన వేప పొల్ల నూతి గట్టు మీద కనిపించి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ ఇంట్లో నుయ్యి పంపు రెండూ ఉన్నాయి. ఆయన ఏ కాలమైనా నూతి నీళ్లే పోసుకుంటారు. ఆయన ముఖం కడిగేసరికి సుధే 2 బకెట్ల నిండా నూతి నుంచి నీళ్లు తోడి సబ్బు టవలు అన్నీ నూతి పళ్ళెం దగ్గర పెట్టింది. ఆయన సూర్య నమస్కారాలు చేసే చోట ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గు వేసి ఉద్దరిన పంచపాత్ర అక్కడ పెట్టింది. విభూది పండు కుంకుమ బొట్టు తెచ్చి పక్కనుంచింది. చకచక అన్నీ చిటికలో చేసేస్తున్న కోడల్ని చూసి మురిసిపోయారు రావుగారు. ఇంతలో బాబులేస్తే వాడికి స్నానం చేయించి పాలు కలిపింది. ఆయన సూర్య నమస్కారాలు చేసుకుంటుండగా వాసు లేస్తుంటాడు. అది ఎప్పుడూ ఉన్న అలవాటే. ఇప్పుడు సుధొచ్చి లేపితే లేస్తాడు వాసు, లేకపోతే 7:30 లేవడు. సూర్య నమస్కారాలు చేయగానే గ్లాసుడు పాలు తాగుతారు రావుగారు. ఆయనకు అవిచ్చి వాసుని లేపడానికి వెళ్ళింది సుధ. లేవండి, 7:30 అంది సుధ మెల్లగా. వాసు చిరునవ్వుతో లేచి సుధందించిన పేస్టు బ్రష్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. చటుక్కున్న సౌరి జ్ఞాపకం వచ్చాడు. అతని ధోరణి వేరు. ఇలా లేపడానికొస్తే మామూలుగా వాసులా వెళ్లేవాడు కాదు. తటాలన మీదకు లాక్కొని 2 బొగ్గలు ముద్దులు పెట్టి రాణిగారి సుప్రభాతానికి లేటైపోతుంది రోజు అనేవాడు. కాస్త పెందరాడే లేపినా అంతే, ఆలస్యంగా లేపినా అంతే. ఆ తర్వాత అన్నింటికీ సుధ పక్కనుండాల్సిందే. నీళ్లు అవి అందించినా సరే ఎదురుగా నిలబడు అంటూ ఏవో కబుర్లు చెప్పి కథలనిచ్చేవాడు కాదు. నీళ్లు పెట్టి స్నానానికి యువతలకి రాబోయినా అంతే. వీపు రుద్దు అనో చెయ్యి తోము అనో ఏదో వంకన అలాగే తన ఎదుట నిలబెట్టుకునేవాడు. టిఫిన్ తినబోతూ సుధ నోట్లో ముందు కాస్త కుక్కి ఆ తర్వాతే తినేవాడు. ఆఫీసుకు వెళ్లబోతూ తన కౌగిల్లోకి తీసుకొందే తోచేది కాదు. అలాగే వస్తూనే దగ్గరికి లాక్కునేవాడు. కానీ వాసు ధోరణి వేరు. స్నానానికి అన్నీ పెట్టి వచ్చేస్తే చాలు, టిఫిన్ తీసుకుంటూ సుధా నీ ప్లేట్ ఏది అని అడుగుతాడు. నువ్వు కూడా నాతో తిను, వెళ్ళి ప్లేటుతో తీసుకునిరా అంటూ తెచ్చుకునేదాకా వదలడు. సౌరిలా నోట్లో కుక్కకపోయినా తన ఎదురుగా ఆమె తినాలన్న పట్టుదలుంది వాసుకి. అదే కాదు, భోజనం కూడా ఇద్దరం ఒకేసారి చెయ్యాలి అంటాడు. పగలు ఆఫీసుకు వెళుతూ చేయి ఊపి వెళ్ళిపోతాడు వాసు. రాత్రి గదిలోకి సొదొచ్చే వరకు మళ్ళీ ఆమె ఒంటి మీద చేయి వేయడు కూడా. చాలా మితంగా మాట్లాడడం, గంభీరంగా ఉండడం ఇతని పద్ధతి. సౌరిలా చిలిపితనము, కొంటెతనము అడుగడుగునా మాటల్లోనూ చేతల్లోనూ చూపెట్టడు. మాట్లాడే మాటలు కొద్దిగా అయినా ఆప్యాయంగా మాట్లాడతాడు. వచ్చి రాగానే కాఫీ తాగి బాబుని ఎత్తుకుని దింపి తండ్రితో పూల చెట్ల మధ్య కుర్చీలు వేసుకుని కూర్చుని ఆ రోజు రాజకీయాలు మరేవైనా విశేషాలు ముచ్చటిస్తాడు. రాత్రి భోజనం ముగ్గురు కలిసి ఒకేసారి చేస్తారు. బాబుకి ముందు తినిపించేస్తుంది. కళ్యాణ్ రావుగారి పక్కనే చిన్న మంచం మీద పడుకుంటాడు. అది రావుగారి ఆజ్ఞ. కొడుకు కోడలు సరదాగా గడపాలని, తన కొడుకి పుట్టే స్వంత బిడ్డని చూసుకోవాలని ఆయన తపన. సుధ తనిల్లు ఖాళీ చేసి వచ్చేసింది సామాన్లన్నీ తీసుకుని. అవన్నీ చక్కగా సర్దించాడు రావుగారు. ఇప్పుడు ఆయనకి ఏ బెంగా లేదు. తన అంచనా మించిన సౌజన్యవతి దొరికింది తమ ఇంటి కోడలుగా. ఎంతో విధేయతగా ఉంటుంది. కొడుక్కి అన్ని విధాలా అనుకూలంగా ముసులుకుంటుంది. భగవాన్,
ఈ చల్లని తల్లి సాన్నిధ్యంలో నా బ్రతుకులో ఏ వేదన లేకుండా ఆఖరి శ్వాస విడిచేలా చేయి అని సూర్యభగవానుడికి నమస్కరిస్తుంటాడాయన. తమ వంశాంకురం కలగాలని రోజూ భగవంతుడికి వినమ్రంగా మొక్కుకుంటూ ఉంటాడు. ఎగసిపడే జలపాతం వంటి శౌరి స్వభావానికి పూర్తి విరుద్ధంగా రెండు ఆనకట్టల నడుమ గంభీరంగా ప్రవహించే మహానది వంటి నిశ్చలత్వంతో ఉండే వాసు సాన్నిధ్యంలో ఆమె జీవితం ప్రశాంతంగానే గడిచిపోతుంది. ఆ రోజు లేస్తూనే బాగా నీరసంగా ఉంది సుధకి. కాళ్ళు చేతులు గాలిలో తేలిపోతున్నట్లున్నాయి. మందకొడిగా ఉన్న సుధని చూసి యమ్మ ఒంట్లో బాగలేదా అని ప్రశ్నించారు రావుగారు. లేదన్నట్లు తల ఊపింది సుధ. ఈరోజు సెలవు పెట్టమ్మా అన్నాడు కాస్త కంగారు పడుతూ. అదే అనుకుంటున్నాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. కాస్త ఉప్మా కలిపి కాఫీ నీళ్లు పడేసి వాసుని లేపడానికి వెళ్ళింది సుధ. అతనే లేస్తున్నాడు అప్పటికి. నీరసంగా కనిపిస్తోన్న సుధని చూసి అలా ఉన్నామేం సుధా అని అడిగాడు కంగారుగా. ఒంట్లో బాగలేదండి, ఈరోజు బ్యాంకుకి రాను, కాస్త లీవ్ లెటర్ ఇచ్చేయండి అంది మెల్లగా. అలాగే, ఇవాళ రేపు 2 రోజులు పెట్టు అంటూ దంతధావనానికి వెళ్ళిపోయాడు వాసు. వాసుకి స్నానానికన్నీ బాత్రూంలో అమర్చి యువతలకొచ్చి బాబుకి మామగారికి టిఫిను ప్లేట్లలో పెట్టసాగింది. వాసు డ్రెస్ చేసుకుని వచ్చాడు. ఆ అమ్మాయి కొంట్లో బాగలేదట, తీసుకెళ్లి డాక్టర్కి చూపించు అన్నారు రావుగారు. సుధా త్వరగా తయారవు మరి వాసు టిఫిన్ చేస్తూ అన్నాడు. సుధ తల ఊపింది. అన్నట్టు నువ్వు తినవేం అని అడిగాడు ఆశ్చర్యంగా వాసు. తినాలని లేదు అంటూ గదిలోకి వెళ్ళి లీవ్ లెటర్ రాసి భరతకు అందించింది. వంట మళ్ళీ వచ్చాక చేయొచ్చులేమ్మా, ముందు వెళ్ళిరా అన్నారు మామగారు తొందర చేస్తూ. సుధ చీర మార్చుకుని వచ్చేలాగా వాసు రిక్షా కూడా మాట్లాడాడు. నర్సింగ్ హోం చేరేసరికి ఇంకా పేషెంట్లెవరూ రాలేదు. డాక్టర్ మాధవి అప్పుడే దిగొచ్చింది కిందకి. వెంటనే సుధని పరీక్ష చేసింది. మీ మిసెస్కి 3వ మాసం, బ్లడ్ బొత్తిగా లేదు, ఈ మందులు వాడాలి. డాక్టర్ మాధవి మాటలకి సంభ్రమంగా చూశాడు వాసు. అతని పెదవులపై చిరు దరహాసం వెల్లివిరిసింది. అలాగే అంటూ ఆమె అందించిన మందుల చీటీ జేబులో పెట్టుకున్నాడు. ఆమెకి నమస్కరించి బయటకు వచ్చేశాడు. సుధా మెల్లగా దిగు అంటూ భుజం మీద చేయి వేసి మెల్లగా మెట్లు దింపాడు. అక్కడే రిక్షా కుదిర్చి ఇంటికి తీసుకొచ్చాడు. మామగారిని చూసి సిగ్గుతో తల వంచుకుని గదిలోకి వెళ్ళిపోయింది. ఏమన్నారా డాక్టరు? ఆయన ఆశించే వార్త నిజమో కాదో తెలియాలిగా. మీ కోడల్ని అడగండి చిరునవ్వుతో అన్నాడు. కోడలు నన్ను చూస్తూనే గదిలోకి తప్పుకుంది. నువ్వు చెప్పు అన్నాడు నవ్వుతూ. మీకు మనవడు పుడతాడట 6 నెలల్లో. ఆ మాటకి మతాబులా వెలిగింది రావుగారి ముఖం. అబ్బా, ఎంత చల్లని వార్త విన్నాన్రా వాసు, నా కోరికను భగవంతుడు అనుగ్రహించాడు అంటూ ఉత్సాహంగా చెబుతూ ఉంటే వాసు నవ్వుకున్నాడు. సుధా బీరువాలో 50 ఎలా తీసుకురా, మందులు తెస్తాను అన్నాడు వాసు పెద్దగా. తర్వాత తీసుకురావచ్చులేండి అంది గదిలోంచే సుధా. చాలే తెలివి, ఆవిడ ఏమంది? ఒంట్లో రక్తం బొత్తిగా లేదు, మందులు వాడాలి అని అనలే, అన్నిటికీ తాసరేం చేయకూడదు అంటూ మందలించాడు వాసు. అవునమ్మా, బొత్తిగా నీరసించి చిక్కిపోతున్నావు, మందులు వాడు అంటూ మామగారు కూడా అందుకునేసరికి తప్పదన్నట్లు తెచ్చిచ్చింది సుధా. అందుకుని బయటకు వెళ్ళిపోయాడు వాసు. చీటీ చూస్తుంటే అతని అంతరంగం ఆనంద ప్లావితమైంది. తనకి ఒక బిడ్డ పుడుతున్నాడనే తలంపుతోనే అతని నరనరము పులకరించిపోతుంది. సుధ ఉద్యోగం మానేస్తే బాగుండు. ఇంట్లో చాకరీ, బయట ఆఫీస్ వరకు ఈ సమయంలో విశ్రాంతిగా ఉండకుండా చెయ్యాలంటే కష్టమే. సుధ ఉద్యోగానికి రిజైన్ ఇవ్వడానికి ఒప్పుకుంటుందో లేదో. ఈ ఆలోచనల మధ్య మందుల షాపు కనపడింది. గబగబా ఆవిడ రాసిచ్చినవన్నీ తీసుకుని ఇంటికొచ్చి సుధకి ఎలా వాడాలో మరీ మరీ చెప్పి వెళ్ళిపోయాడు వాసు బ్యాంకుకి. గర్భవతి అయిన కోడలు శ్రమ పడకుండా ఉండాలని రావుగారే తన పనులు చేసుకోవాలనుకున్నా సుధ ఊరుకునేది కాదు. నేను లేకపోతే మీకు తప్పదు మామయ్య గారు, నేనుండగా దేనికి అంటూ నిత్యకృత్యాల్లో దేనికి లోటు రానిచ్చేది కాదు. సుధా ఉద్యోగం మాని మరీ శ్రమ పడుతున్నావు అన్నాడు వాసు సుధ హైరాణ పడ్డం చూడలేక. నయో, నెలకి 400 వస్తుండే బ్యాంకు ఉద్యోగం ఎవరైనా మానుకుంటారా? పర్వాలేదులేండి అంటూ దాటించేసింది భరత మాటని. వాసు అయిష్టంగానే ఊరుకున్నాడు. కాలగర్భంలో మరో 4 నెలలు గడిచాయి. సుధకి 7వ నెల వచ్చింది. సుధకి నెలలు నిండుతున్న కొద్దీ రావుగారి ఆత్రానికి అవధలుండడం లేదు. ఈ పిల్ల ఉద్యోగం మాని ఇంటి పట్టున ఉండకూడదా అని విసుక్కున్నాడు అసహనంగా. కాని ఈ విషయంలో మాత్రం సుధ ఉడుంపట్టు పట్టిందనే చెప్పచ్చు. కాలం అనేది చాలా చిత్రమైంది. దేవుడనేవాడు నిజంగా ఉన్నాడో లేడో గాని ఉంటే మటుకు విశ్రాంతిగా మాత్రం లేకపోతే కాలం ఉండడు. ఏదో విధంగా మనుషులకి కొత్త సమస్యలు, కొత్త బాధలు, కొత్త కష్టాలు
చిత్ర విచిత్రమైన పరిస్థితులు కల్పించి నిస్సహాయంగా ఆ జీవి కొట్టుకుంటూ ఉంటే చూసి ఆనందిస్తాడు. అదేమని ఎవరైనా నిగదీస్తే విలాసంగా పరీక్షిస్తున్నాను అంటాడు. లేదా వజ్రానికైనా సాన పెట్టాలన్నట్టే కష్టాల్లో కాలితేనే మనిషికి వన్నె అని జవాబిస్తాడు. వన్నె మాట ఆ దేవుడికే వదిలేస్తే అల్పప్రాణులు తట్టుకోలేక కుంగిపోతారు. అలాగే పరీక్షించబోయాడు సుధని కూడా. ఆ రోజు ఒంట్లో బాగుండక వాసు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు. సుధొక్కరితే బ్యాంకుకి వెళ్ళింది. అప్పటికే టైం 11 గంటలవుతోంది. అమ్మా, మీకోసం ఎవరో వచ్చారమ్మా. ప్యూను మాట విని ఎవరా అని ఆశ్చర్యపోతూ పర్మిషన్ అడిగి బయటకొచ్చింది. అంతే, అక్కడ నిలబడిన వ్యక్తిని చూసి కాళ్ళ కింద భూమి పగిలిపోయినట్టు, కళ్ళు గిర్రున తిరిగిపోయినట్టు, నెత్తినేదో పెద్ద ఊహించని బండరాయి పడినట్లు ముచ్చెమట్లు పోసుకురాగా కంపించిపోయింది సుధా. సుధని చూస్తూనే నిలువున నిశ్చేష్టుడైనట్లు ఆ వ్యక్తి మొహం కూడా చెబుతోంది. మొదటగా తేరుకుంది అతనే. సుధా, బాగున్నావా అని అడిగాడు సౌరి కంఠం పీగుల్చుకుని. సుధ కళ్ళమ్మడి నీళ్లు కారసాగాయి. బాగానే ఉన్నాను. మీరు జీవించే ఉన్నారా? ఉంటే ఎంతకాలము ఎక్కడున్నారు? మీకు ఈ రూపం ఏమిటి? అంది ఆపుకుందామన్నా ఆగని కన్నీటితో. అతని కర్రకాలు చూస్తుంటే ఆమె హృదయం కెలుక్కుపోసాగింది. భగవంతుడు నాకు శిక్ష వేశాడనుకున్నాను, కానీ నా ప్రాణప్రియ సుధ అంతకంటే గొప్ప శిక్ష వేసిందని ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడు కన్నిటిని అదుముకుంటూ. కడుపుతో ఉన్న సుధని చూసి అంతా ఊహిస్తూనే. సుధ మనసులో ప్రచండమైన తుఫాను చెలరేగసాగింది. మనం ఎక్కడైనా గది తీసుకుని మాట్లాడుకుందాం అంటూ సౌరి కాస్త దూరంగా ఉన్న హోటల్లో రూమ్ బుక్ చేశాడు. సుధ సెలవు పెట్టి అతనితో వచ్చింది. పైకి కాళ్ళీడ్చుకుంటూ సౌరి వస్తుంటే ఆమెకి దుఃఖం ఉప్పెన్లా వచ్చింది. ఎలా అయిపోయాడు? కర్రకాలు, పీక్కుపోయిన రూపం, ఎంతో దయనీయంగా ఉన్న అతన్ని చూడలేకపోతోంది. రూంలోకొచ్చి తలుపులు వేసి సుధా అంటూ దగ్గరకొచ్చాడు. అతను ఎంత ఆపుకుందామన్నా ఆగని ఉద్వేగం అతన్ని ముంచివేస్తుంటే, సుధా, నా బిడ్డ బాగున్నాడా అని అడిగాడు. బాగానే ఉన్నాడు అని జవాబిచ్చి కన్నీళ్లు తుడుచుకుని, మిమ్మల్ని ఆరాధించి ప్రేమించి పూజించే నాకు ఇంత ఘోరమైన శిక్ష విధించి జీవించి ఉండే మాట మాత్రమైనా తెలియనీయక నన్ను నా బాబుని ఎందుకింత చిత్రవద చేశారు అంది సూటిగా. సుధా, అసలు ఆనాడు జరిగింది నాకు చెప్పు, నేను నా బ్రతుకంతా చెబుతాను అన్నాడు కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ. ఏం చెప్పను, ఎలా చెప్పను? ఆనాడు మీరు గాయాలతో అపస్మారకంగా ఉన్నప్పుడు డాక్టర్లు లాభం లేదని తీసుకుపోమని ఖండితంగా చెప్పారు. మీ నాన్నగారికి నా మీదున్న అకస్ కొద్దీ కక్ష సాధించడానికి అదే సమయంగా భావించి నన్ను నా బిడ్డని నిర్భాగ్యులమని దరిద్రులమని శపించి మిమ్మల్ని ట్యాక్సీలు వేసి తీసుకుపోతూ, నీకు మాకు ఏ సంబంధం లేదు, మా అబ్బాయి అంత్యక్రియలకు కూడా నువ్వు మా పల్లె రానక్కర్లేదు అని దూషించి వెళ్ళిపోయారు. బాబు నేను ఏడ్చిన ఏడుపంతా అరణ్య రోదనయింది. ఆ తర్వాత మీ నుంచి ఏ కబురు రాలేదు గనుక మీరు చనిపోయారని అనుకుని నేను చేద్దామనుకుని కూడా బాబు కోసం బ్రతికాను. మీరెలా ఈ గండం గడిచి బయటపడ్డారు? నేనిక్కడున్నానని ఎలా తెలుసు అంది సుధ ఏడుస్తూనే. సుధా, విధి కొంత మన అన్యోన్యతని చూడలేక దుష్పరిణామాలు కల్పిస్తే ఆ సమయాన్ని వినియోగించుకున్నారు స్వార్థపరులు. ఆనాడు నన్ను తీసుకువెళ్ళి మరునాడో మూడో నాడో నేను కళ్ళు తెరిచాక అందరి సలహాపై మద్రాసు తీసుకువెళ్లారు. అక్కడ కాలు కుడి చెయ్యి తీసి నన్నిలా మొండిగా బ్రతకమని డాక్టర్లు పంపేసరికి 6 నెలలు గడిచిపోయాయి. మా నాన్న డబ్బు పుష్కలంగా ఖర్చు పెట్టాడు. నాకు స్పృహ వచ్చిన దగ్గర నుంచి నిన్ను బాబుని అడుగుతూనే ఉన్నాను. ముందు ఏం చెప్పలేదు గాని ఆ తర్వాత బాబుతో నువ్వు రావడానికి ఇష్టపడడం లేదని నాన్న చెప్పినప్పుడు నమ్మలేకపోయాను. నువ్వు కాలు చెయ్యి పోయిన వాడితో కాపురం ఎవరు చేస్తారని తెగదింపులు చేసుకుంటున్నట్లుగా చెప్పాడు. ఏనాడైనా నీ నుంచి ఒక ఉత్తరం వస్తుందేమోనని 1000 కళ్ళతో ఎదురు చూశాను. నా బాబు కోసమన్నా నువ్వు సర్దుకుంటావని, నీ అనురాగం నిష్కళంకమైందని భావించాను. నేను రాయలేను, ఎడం చేత్తో రాసే అలవాటు లేదు, రావాలంటే కాలు లేదు. అలా మంచంలో నీకోసం నా కొడుకు కోసం ఎంత తప్పించిపోయానో. మనం చూసిన గుళ్ళు గోపురాల్లోని దేవుడు నిజంగా ఉంటే ఆయనకే తెలుస్తుంది. ఆ రోజుకారోజు నీ మీద పిచ్చి ప్రేమతో పిచ్చివాడిని అయిపోయాను. నిన్ను క్షణమైనా వదల్లేని నాకు ఈ ఎడబాటు దుస్సాహ వేదన అయింది. ఒక్కసారి అలాగే ప్రయత్నించి ఎడం చేత్తో రాశాను, కానీ అది తిరిగి రావడంతో పూర్తిగా మతి భ్రమించింది. నన్ను బయటికి పంపకుండా మంచం దగ్గరే అన్నీ ఏర్పాట్లు చేస్తూ అమ్మ నాన్న చివరికి తెగించి ఒక్కసారి నిన్ను బాబుని చూడాలని, ఒకవేళ మీ అన్నయ్య దగ్గర ఉంటున్నావేమోనని విజయవాడ వెళ్ళాను.
మీ అన్నయ్య నన్ను చూసి చేత్కారం చేస్తూ, నువ్వు బ్రతుకున్నావేమో గాని నీ పెళ్ళం ఎక్కడ చచ్చిందో నాకు తెలీదు అంటూ తలుపు దడాలను వేస్తున్నాడు. మన ఇంటి దగ్గర వారు, అయ్యో మీరు పోయారని ఆవిడ కన్నీరు మున్నీరుగా ఎన్నాళ్ళు ఏడ్చిందండి. ఏదో బ్యాంకులో ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోయింది అని చెప్పారు. బ్యాంక్ అంటే మన బ్యాంకులోనే ఉద్యోగం చేస్తున్నావేమోనని అక్కడికొచ్చాను. వారు ఇదే మాట అన్నారు. నీ దుఃఖం చూడలేక నిన్ను నీ కోరికపై గుంటూరు ఆఫీసుకు పంపామని నీకోసం ఇలా వెతుక్కుంటూ వచ్చాను. నిన్ను చూశాను. కాని నా దానివి కావన్న భయంకర సత్యం నీ గర్భం చూసి తెలుసుకున్నాను అంటూ పెద్దగా ఏడ్చాడు సౌరి. సుధ మాటలు రాందాల్లా చేష్టలుడిగి వింటుండిపోయింది. సౌరి ప్రేమ ఎంత ఉన్నతమైంది. ఉబ్బుకొచ్చే కన్నిటిని ఆపుకుంటూ, నేను యవ్వన మదంతో కోరికలు పెచ్చురేగి ఏదో సుఖాలాశించి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. వయసులో ఉన్న నాకు తోడు కోసం, లోకంలో పవిత్రంగా నిలబడాలంటే రక్షణ కోసం, బాబు భవిష్యత్తు కోసం తల ఒగ్గి చేసుకున్నాను అంటూ రఘు రాసిన ఉత్తరం దగ్గర నుంచి అన్నీ చెప్పేసింది సుధా. ఈ స్థితిలో నేను ఒంటరిగా ఎన్నాళ్ళు శీలవతిగా బ్రతకగలను మీరే చెప్పండి అంది భోరున ఏడుస్తూ. సౌరి ఏమీ మాట్లాడలేకపోయాడు. తను ఏమనడానికి ఏమీ అవకాశం లేదు. ఎట్టకేలకు తేరుకుని, సుధా, నా బాబునొక్కసారి చూపించు. నిన్ను బాబుతో సహా స్వీకరించిన ఆ వ్యక్తిని కూడా చూడాలనుంది అంటూ సుధకేసి చూశాడు. తప్పకుండా రండి మా ఇంటికి, ఆయన్ని పరిచయం చేస్తాను. సుధ మాటకి సౌరి హృదయం బాధగా ఆక్రోశించింది. అవును, తనిల్లు సొదిల్లు కాదిప్పుడు. తన స్థానం తనది కాదు. ఆమెకి భర్త వేరే ఉన్నాడు. తను కేవలం మట్టిలో కలిశాడనుకుని కలవకుండా పోయిన సౌరి మాత్రమే. సుధ అతని పాదాలకి నమస్కరించి, నన్ను క్షమించండి అంది దీనంగా. తటాలను ఒక చేత్తో ఆమెని బలంగా పైకి లాక్కుని అందిన చోటల్లా ముద్దులతో ముంచివేశాడు. అతనిలో క్షణక్షణమా ఉద్రేకం వెల్లువలా వస్తోంది. ఇన్నాళ్ళు నోచని సాన్నిధ్యం, ఆమె వెనకే తనకందించిన సుఖం అన్నీ ఒక్కుముడుగా వచ్చాయి. ఒక్క చేత్తోనైనా ఆమెని బలంగానే అదుముకున్నాడు. సుధా, అతని కళ్ళల్లో రగులుతున్న కాంక్షని పసిగట్టిన సుధా ఏం చెయ్యాలో తోచందాల్లా అయిపోయింది. ఆమె ఏదో అనేలోగానే సౌరి మంచం మీదకి నెట్టి ఆమెని వశపరుచుకున్నాడు. అతని ఉద్రేకం చల్లార్చుకున్నాడు. సుధ పిచ్చిదాల్లా చూడడం తప్ప ఏమీ అనలేకపోయింది. అతని ఆవేశం చల్లారిపోయాక, సుధా, నువ్వు నాకిప్పుడు పరాయిదానివే కావచ్చు, పొరుల బిడ్డను మోస్తున్న దానివే కావచ్చు, కానీ తొలిగా నువ్వు నాకు అందించిన అమర సౌఖ్యాలు నేను మరిచిపోలేకపోతున్నాను. అందుకే నీకిష్టమో అయిష్టమో తెలుసుకోకుండానే ఈ పని చేశాను. ఏమీ అనుకోకు అన్నాడు నిదానంగా ఆమె కళ్ళలోకి చూస్తూ. సుధ మాట్లాడలేదు. రండి వెళదాం అంది గంభీరంగా. ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు. బయట వరండాలో బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకునున్నాడు వాసు. సుధని చూస్తూనే మందహాసం చేసి, ఏం సుధా, సెలవు పెట్టొచ్చావా అని అడిగాడు వాసు. అవును, మీ ఒంట్లో ఎలా ఉంది? బాబు నిద్రపోలేదా అంది మెల్లగా. లేదు అంటూ బాబుని అందించాడు. వెనక కర్రకాల్తో వచ్చిన సౌరిని చూసి ఆశ్చర్యపోయి, ఎవరు సుధా అని అడిగాడు. ఆయన అంటూ ఏదో అనబోయేలోగా సౌరి అందుకొని, ఆమె స్నేహితురాలి భర్తని అన్నాడు బాబుకేసి ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తూ. అలాగా, రండి అంటూ కుర్చీ చూపించాడు వాసు సాదరంగా. మా బాబు కళ్యాణ్ అంటూ కూర్చున్న సౌరి ఒళ్ళో బాబుని కూర్చోబెట్టింది సుధా. ఎడంచేత్తో బాబుని గాఢంగా హృదయానికి హత్తుకుని బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాడు సౌరి. తన బిడ్డను చూస్తున్న కొద్దీ అతనిలో దుఃఖం ఉప్పెనలా రాసాగింది. తను సుధా ఎంతో అపురూపంగా చూసుకున్న బాబు తమ అనురాగాల పంట. ఈ విధంగా కన్నతండ్రి సాన్నిధ్యంలో కన్నతండ్రిని మరిచి బ్రతుకుతున్నాడు. ఎంతైనా రక్త సంబంధం కనుక బాబు సౌరి ఒళ్ళో ఇష్టంగానే కూర్చుని బుల్లి బుల్లి మాటలు చెప్పసాగాడు. ఆ చిలక పలుకులకు అటు వాసు ఇటు సుధా నవ్వుతున్నా సౌరి మనసు మాత్రం వేదన నిలయమైంది. ఇవన్నీ తను విని ఆనందించవలసినవే. తనిలా ఏకాకైపోయాడు. తన భార్య బిడ్డ పరాయివారైపోయారు. మళ్ళీ బాబు తనని ఏనాడు తండ్రిగా గుర్తించడు. నాన్నాని నోరారా పిలవడు. తమ వంశోద్ధారకుడు ఇతరుల వంశకర్తగానే గణనకొస్తాడు. ఈయన మా వారు అంటూ పరిచయం చేసింది సుధా. ఆ సంగతి గేట్లను చూస్తూనే గుర్తించాడు సౌరి. వాసుని 2 నిమిషాలు పరిశీలనగా చూశాడు. వాసు కూడా ఆకర్షణీయంగానే ఉంటాడు. పైగా తనలా అకౌంటెంట్. మంచి జీతం తెస్తున్నాడు. సుధపక్క వాసు కూడా బాగానే ఉన్నాడు. ఇద్దరి జంట చూడముచ్చటగానే ఉంది. కాని ఎందుకో తనే ఆ ఇద్దరిని చూడలేకపోతున్నాడు. సుధ తన భార్య, తన ప్రాణం.
అలాంటి ఆమె అతనితో సంసారం చేస్తోందన్న ఊహే తనకి గొడ్డల పెట్టులా ఉంది. సుధా, కాస్త కాఫీ పట్టుకురా. వాసు మాట శాంతం పూర్తి చేసేలోగానే సుధా వంటగదిలోకి వెళ్ళిపోయింది. మరో 5 నిమిషాల్లో 2 కప్పుల నిండా కాఫీ తెచ్చి ఒకటి భర్తకి, మరొకటి సౌరికి అందించింది. సౌరి తన కప్పులో కాఫీ బాబు నోటి దగ్గర పెట్టాడు. వాడికి వేరే ఇస్తుందిలేండి, మీరు తాగండి అని వాసు అన్న సౌరి వినలేదు. పర్వాలేదు, చిన్నపిల్లాడికేంటి అంటూ బాబు చేత కాస్త తాగించి మిగిలింది తను తాగాడు సౌరి. ఇంతలో రావుగారికి నిద్రాభంగమై వరండాలోకొచ్చారు. ఏ అమ్మా, అప్పుడే వచ్చావు, ఒంట్లో తేలిగ్గా ఉందా అని అడిగాడు కాస్త కంగారుగా. కులాసాగానే ఉన్నాను మావయ్య అంటూ నవ్వి, ఈయన మా మామగారు రావుగారు అంటూ పరిచయం చేసింది సుధా. సౌమ్య గాంభీర్యాలతో ఉన్న ఆయన వదనం చూసి అప్రయత్నంగానే నమస్కరించాడు సౌరి. సౌరిని పరిచయం చేసింది మామగారికి. సౌరి వంక సానుభూతిగా చూసి, ఎలా సంభవించింది బాబు ఈ ఆపద అంటూ బాధగా అడిగాడు రావుగారు. యాక్సిడెంట్లో అంటూ కనులు ఒత్తుకున్నాడు సౌరి. పాపం అన్నాడు జాలిగా. సుధా, రాత్రికి కూడా వారు మనింట్లోనే ఉంటారు. భోజనానికి కూరలేమన్నా మరో 2 అదనంగా చెయ్యి. నేను బజార్ నుంచి ఏమన్నా స్వీట్స్ తెస్తాను అన్నాడు వాసు. నా కోసం ఆమెని శ్రమ పెట్టకండి, ఒట్టి మనిషి కాదు కదా అంటూ వారించిన సౌరి మాటలు ఎవరూ వినలేదు. ఆ కాసేపట్లోనే రావుగారు వాసు తన బిడ్డని ఎంత ప్రాణంగా చూసుకుంటున్నారో గ్రహించాడు సౌరి. మీరు మందు వేసుకున్నారా? రాత్రికి ఏం తింటారు అడిగింది సుధ వాసుని. వేసుకోకపోతే నువ్వు ఊరుకోవుగా అంటూ నవ్వి, రాత్రికి భోంచేస్తాను అన్నాడు వాసు. సుధ వంటగదిలోకి వెళ్ళిపోయింది. గెస్ట్ రూమ్ తాళం తీయించి శుభ్రం చేయించి, మీరు ఈ గదిలో కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటూ మర్యాదగా చెప్పాడు వాసు. అలాగే అన్నట్లు తల పంకించి ఊరుకుని ఏమనుకున్నాడో గెస్ట్ రూమ్కి వెళ్ళిపోయాడు సౌరి. సుధా, నేనలా బజారుకి వెళ్ళొస్తాను అంటూ వాసు బయలుదేరబోతుంటే, సాయంత్రం చల్లబడ్డాక వెళ్ళొచ్చు, ఇప్పుడు 2 అయింది అంటూ వారించింది సుధా. వాసు మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. సుధా పోకుడీలకి ఉల్లిపాయలు తరుగుతూ వంటగదిలో చెతికిలబడింది. కాని ఆమె హృదయంలో చెలరేగుతున్న సముద్ర ఘోష ఇతరులెవ్వరికీ అర్థం కానిది. చనిపోయాడనుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చిన సౌరి బ్రతికి కళ్ళబడ్డాన్ని ఏ విధంగా స్వీకరించాలో తెలియని అయోమయావస్థలో ఉంది. అతను బ్రతికి కాలు చెయ్యి పోగొట్టుకుని తనని వెతుకుంటూ వస్తాడని ఏ పాటి ఊహ తనకి రాలేదు. తన భర్త ఇప్పుడు వాసు తనని ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. అంత ప్రేమగాను బాబుని చూస్తున్నాడు. అలాంటి తను వాసుకి ద్రోహం చేసి సౌరి కోరిక తీర్చడం మంచిదో కాదోనన్న సందిగ్ధంలో పడిపోయింది. ఇప్పుడు తనేం చెయ్యాలి? సౌరిని ఏం చెయ్యాలి? వీటి తాలూకా ఫలితాల్ని వాసు రావుగార్లు ఏ విధంగా స్వీకరిస్తారు? భగవాన్, ఒక విధంగా ప్రశాంతత చిక్కిన తన మనసులో మళ్లీ కల్లోలం సృష్టించావే అంటూ వాపోయింది సుధా. రావుగారు మళ్లీ తన గదిలోకి వెళ్లి రామాయణం చదువుకుంటూ కూర్చుంటే సౌరి తన మంచం మీద భారంగా పడుకున్నాడు. మరో నిమిషంలో బాబు చకచక అడుగులు వేస్తూ సౌరి గదిలోకొచ్చి మంచం పట్టుకుని నిలబడి తన చిన్ని చేత్తో సౌరి మీద కొట్టాడు. ఉలిక్కిపడి లేచిన సౌరి బాబుని చూసి పొంగిపోయాడు. తటాలన చెయ్యందించి మంచం మీదకి లాక్కున్నాడు. బాబు బుగ్గలు ముద్దాడుతూ, నాలాంటి దౌర్భాగ్యపు తండ్రి ఎక్కడా వద్దు, కన్నబిడ్డను బిడ్డగా చెప్పుకోలేని నా దురదృష్టం ఎవరికీ వద్దు అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఇంతలో సుధ పకోడీలు వేసి ఒక ప్లేటు వాసు గదిలో ఉంచి మరో ప్లేటు సౌరి గదిలోకి తెచ్చి అక్కడున్న తండ్రి కొడుకుల్ని చూసి నిర్విణ్యురాలైంది. ప్లేటు అతనికి అందించి, తీసుకోండి అంది మెల్లగా. చటుక్కున తమ దాంపత్యంలోని మధురఘట్టం గుర్తుకొచ్చింది సౌరికి. ఒకరోజు ఇలాగే పకోడీల ప్లేటు గదిలోకి తెచ్చింది సుధ. తనేదో పుస్తకం చదువుకుంటున్నాడు. పకోడీలు తినమంటే పుస్తకం చదువుతారేంటి అంటూ లాగి అవతల పడేసింది. ఆమెను తన కౌగిలిలో బంధించేశాడు. నాకు నువ్వే ఒక వేడివేడి పకోడీవి అంటూ మంచం మీదకి లాక్కోబోయాడు. ఒడుపుగా తప్పించుకున్న సుధా, ప్రస్తుతానికి ఆ పకోడీలతో సంతృప్తి పడండి. ఈ పకోడీ పాపం మీరిప్పుడు నమిలి వేయాలన్నా కొరుకుడు పడదు అంటూ చిలిపిగా నవ్వి వెళ్ళిపోయింది. చివరికి తనకి శాంతం కొరుకుడు పడకుండానే పోయింది సుధా. సౌరి అదే గుర్తు చేసుకుంటూ వస్తున్న ఆవేశాన్ని ఆపుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అది గ్రహించిన సుధా, రారా నీ కూడా టిఫిన్ పెడతాను అంటూ బాబుని తీసుకెళ్లబోయింది. ఇక్కడికే తెచ్చిపెట్టు సుధా, నా దగ్గరే తింటాడు. సౌరి మాటకి తల ఉంచి వెళ్ళిపోయింది. మామగారికి మంచినీళ్లు టిఫిన్ ఇచ్చి బాబుకి ప్లేట్లో పెట్టి మళ్ళీ సౌరి గదిలోకి తెచ్చిచ్చింది. ఎన్నాళ్ళకి తిన్నాను సుధా అని సౌరి అంటుంటే
కళ్ళమ్మడి నీళ్లు రాకపోలేదు సుధకి. ఎన్నో నెల అని అడిగాడు మెల్లగా. 7 పూర్తవుతాయి ఎల్లుండికి, తల ఉంచుకుని జవాబిచ్చింది. సంతోషం. కళ్యాణికి తమ్ముడో చెల్లెలో పుడతారు అని రాని నవ్వు నవ్వాడు. వాసు సుధా అని పిలవడం విని వస్తాను అంటూ వడివడిగా వెళ్ళిపోయింది సుధ. సుధా, నువ్వు కూడా తిను. వాసు కంఠం ఆప్యాయంగా ధ్వనిస్తోంది. 4 అయ్యేసరికి సుధా, నేను బజారుకి వెళ్ళొస్తాను అంటున్న వాసు మాట విని యువతలకొచ్చాడు సౌరి. అతనికి దగ్గరగా వచ్చి, బాబుకి మంచి డ్రెస్సు, సుధకి మంచి చీర తీసుకురండి అంటూ 200 రూపాయల నోట్లు అందించాడు సౌరి. ఎందుకివన్నీ? ఆశ్చర్యంగా అడిగాడు వాసు. బాబు చిన్నవాడు, వాడికి నేను ఏమీ తీసుకుని రాలేదు కూడా. సుధ గర్భవతి, పాపం ఆమెకి స్వీట్ అన్నా ఇవ్వలేదు అంటూ బలవంతంగా వాసుని ఒప్పించి పంపాడు సౌరి. స్వీట్సు, మల్లెలు, చీర, బాబుకి డ్రెస్సు అన్నీ తీసుకుని 6:30కి ఇంటి ముఖం పట్టాడు వాసు. చీరని సుధకిచ్చి కట్టుకురమ్మనండి, బాబుకి డ్రెస్సు వేయమనండి అన్నాడు సౌరి. సుధ అలాగే బాబుని ముస్తాబు చేసింది. తను చీర కట్టుకుని మల్లెలు దండ కట్టుకుని పెట్టుకుంది. ఆ రాత్రి చీర, ఆ ముస్తాబులోనే సుధ అందరికీ భోజనం వడ్డిస్తుంటే కళ్ళు తిప్పుకోలేకపోయారు వాసు, సౌరి కూడా. చిలిపి శృంగారాల ప్రతిరూపమైన సౌరికి సుధ అందం ఉన్మత్తుణ్ణి చేస్తూ ఆ అందాల వల్లి పొందు కోసం తపించిపోయింది అతని హృదయం. శాంతమూర్తి నిండు కొండాయిన వాసుకి తన భార్య ఒక దేవతామూర్తిలా, సౌందర్యం మూసపోసుకున్న దేవకాంతలా, మండుటెండలో చెలివేంద్రంలా ఎంతో శాంతిని ప్రసాదిస్తోంది. అందాన్ని ఆరాధనాభావంతో వాసు తిలకిస్తుంటే ఆ అందాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం ఎలా అన్న తపనతో ఉన్నాడు సౌరి. భోజనాలయ్యాయి. వంటిల్లు సర్దుకునొచ్చింది సుధా. బాబు నిద్రపోయాడు. రావుగారు తన గదిలో బాబు పక్కన మేను వల్చారు. అందాక అమృతమదనం జరుపుతున్న సౌరి, వెళ్ళొస్తాను సుధా అన్నాడు. వాసు గదిలోకి వెళ్ళిపోయాడు. సుధ అతని గదిలోకి వెళ్లబోయేదల్లా ఆగి, రాత్రిపూట ఎక్కడికి వెళతారు అని అడిగింది ఆశ్చర్యంగా. రాత్రి అయితేనేం, మగవాణ్ణి, నాకు భయమేంటి అంటూ శుష్కహాసం చేశాడు సౌరి. వాసు కూడా ఉండమని చెప్పాడు బయటకొచ్చి. కానీ సౌరి వినలేదు. ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు. సుధ వచ్చే కన్నీరాపుకుని వెళ్ళిపోతున్న అతన్ని వీధిదాకా సాగనంపడానికి వచ్చింది. సెలవు సుధా, 10 కాలాలు పచ్చగా వర్ధిల్లు, నా బిడ్డ జాగ్రత్త, ఇంకా ఈ జన్మలో నీకు కనిపించను, నన్ను మర్చిపో అంటూ చీకట్లో కలిసిపోయాడు సౌరి. అతనంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోతున్నాడో అర్థం కాకపోయినా కన్నీరు తుడుచుకుని గేటు వేసి వచ్చేసింది సుధా. కానీ అతను వెళ్ళిపోవడానికి కారణం లేకపోలేదు. అంతవరకు వాసు సుధ అన్యోన్య దాంపత్యాన్ని చూస్తూ ఎలాగో ఓర్చుకున్నా రాత్రి వాసు గదిలోకి సుధ వెళ్ళిపోవడం భరించలేకపోయాడు. గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాక సుధ వాసులు ఎలా గడుపుతారో సుధతో కాపురం చేసిన తనకు తెలుసు. అది తను చూస్తూ భరించి అక్కడ ఉండలేను అనుకున్న నిర్ధారణకు వచ్చాడు. కనుకే అంత చీకట్లోనూ వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. వెళ్ళిపోయాడు కూడా. సౌరి వచ్చి వెంటనే ఒక పోట్లో వెళ్ళిపోవడం అయితే జరిగింది గాని దాని తాలూకా స్మృతుల్ని మాత్రం సుధ అంత తేలిగ్గా మరిచిపోలేదు. దానికి తగ్గట్టు 4వ నాడు సౌరి నుంచి వచ్చిన లేఖ చదివేసరికి ఆమె హృదయం తూట్లు పడిందనే చెప్పాలి. అందులో ఉన్నది మరోసారి చదవసాగింది సుధ. ప్రియ అర్ధాంగి సుధ, నీకు నేను ఇప్పుడు భర్తని కాకపోయినా ఒకప్పుడు నీ హృదయాన్ని, నిన్ను దోచుకున్నవాడినే. నేను మరణించాననుకుని యవ్వనంలో ఉన్న నువ్వు రాక్షసుల వంటి మనుషుల మధ్య ఏకాకిగా బ్రతకడం కష్టమన్న మాట నేను ఒప్పుకుంటాను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడం కూడా సముచితమేనని సమర్థిస్తాను. నిజంగా నేను మరణించుంటే ఇవన్నీ ఇలా జరిగితే పైలోకం నుంచి నేను చూసి ఆనందించి ఉండేవాణ్ణి. కానీ నేను గంపిడాసతో కాలు చెయ్యి పోయిన నాకు సహృదయంతో అండగా నిలిచి కాలు చెయ్యి అయ్యి నన్ను, నా బాబుని ఒక చోటుంచి ఉత్తమ ప్రేమమూర్తివై మా జీవితాలకు ఒక చొక్కాని అవుతావని వచ్చాను నీ దగ్గరికి. కానీ మనుషులు విధి కలిసి ఆడించిన నాటకంలో ఎవరికి ఎవరమూ కాకుండా పోగలమనుకోలేదు. ఇదంతా నా దురదృష్టం. నేను చేసుకున్న మహాపాపం. ఇంక నేను ఎవరికోసం ఈ అవిటి బ్రతుకు ఈడుస్తూ గడపాలో నాకే తెలీదు. నీకు సహృదయుడైన వాసు అండ లభించింది. అతను, అతని తండ్రి కూడా అమృత హృదయులు కనుక నా బిడ్డను తమ స్వంత బిడ్డలాగే చూసుకుంటున్నారు. కానీ నేను పచ్చి స్వార్థపరుణ్ణి. అదే నేనైతే మరొకరికి నువ్వు కన్న బిడ్డను చచ్చినా స్వీకరించగలిగేవాణ్ణి కాను. నువ్వు అతని వల్ల గర్భవతివైతేనే నేను చూసి ఆనాడు భరించలేకపోయాను. నేను సంకుచితుణ్ణనుకో, ఏమన్నా అనుకో, నాది అనుకున్న నా దేవత నా భార్యగా నాకే బందీ అయి ఉండాలి గాని
పరపురుషుడి నీడపడినా నేను సహించలేను. అది నా మెంటాలిటీ. నువ్వు అతని చేతుల్లో నలిగిన రాత్రులు అతని సుఖపెడుతుంటావన్న ఆలోచన వస్తేనే నా ఒంటిన తేళ్లు జెరులు పాకుతున్నాయి. నేను ఈ మానసిక సంక్షోభం భరించలేను. నేను ఎవరి కోసమూ బ్రతకనక్కర్లేదు. నా తల్లిదండ్రుల విషయం నాకు అక్కర్లేదు. పొట్టుబట్టి నా సంసారాన్ని కూలదోసిన వారిపైన నాకీషణ్ మాత్రం కూడా ప్రేమ లేదు సరికదా. ప్రతీకారం తీర్చుకోవాలన్న కక్ష రేగుతోంది. అందుకే నీకు నా ఈ ఉత్తరం అందేలాగా నేను ఆత్మహత్య చేసుకుని నిజంగానే నా తనువు చాలించుకుంటున్నాను. నా పేరున్న డబ్బు నా బిడ్డకు చెందేలా చూడు. వాణ్ణి బాగా చదివించి పైకి తీసుకురా. వాడిలో నన్ను చూసుకో నీకు గుర్తొచ్చినప్పుడు. అంతే, అంతకుమించి నేనేం కోరను సుధా. ఈ సౌరి కోసం ఒక్క కన్నీటి బొట్టు వదలగలిగితే నేను హృదయపూర్వకంగా ఆనందిస్తాను. చచ్చిన నా ఆత్మకి శాంతి లభిస్తుంది. నీ జీవితం, బాబు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆశించే ఒకనాటి నీ భర్త సౌరి. ఉత్తరం నిస్సత్తుగా చింపి చిన్న చిన్న ముక్కలు చేసి వేస్ట్ పేపర్ బకెట్లో పడేసి అలాగే కళ్ళు బైర్లు కమ్మి పడిపోయింది సుధా. మీ మిసెస్ పడిపోయారు సార్ అంటున్న మాటకి హడలిపోయి వాసు సీట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తల, నుదురు అంతా స్వేదంతో నిండిపోయింది. చెమటతో స్నానం చేసినట్లయిపోయిన సుధని చూసేసరికి కళ్ళంబడి నీళ్లు తిరిగాయి వాసుకి. మేనేజరు అంతా ఒక్క ఉదుటన గుంగుడి ముందు ఆసుపత్రికి తీసుకువెళ్ళండి సార్ అంటూ తొందర పెట్టారు. బాయ్ వెళ్లి రిక్షా పిలుచుకుని వచ్చాడు. చిటికలో నర్సింగ్ హోం ముందాగింది రిక్షా. డ్యూటీ నర్సు వరండాలోనే ఉండడంతో సుధని మంచం సరిచేసి బెడ్ మీదకు చేర్చి డాక్టర్ను పిలుచుకుని వచ్చింది. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చింది. బీపీ చూసింది. ఏమండి, ప్రమాదమేమీ లేదు కదా అని అడిగాడు కంపిత స్వరంతో వాసు. మరేం పర్వాలేదు, కానీ ఎందుకో మంచి షాక్ తగిలింది. బ్లడ్ ప్రెషర్ బాగా దిగిపోయింది అంది మందులు రాసిస్తూ. మీరు ఈ మందులు తీసుకురండి. వస్తూ ఆమె చేత తాగించడానికి వేడివేడి పాలో కాఫీయో తీసుకురండి అంది. వాసు రిక్షాలో ఇల్లు చేరుకున్నాడు. ఇంటి దగ్గర ఫ్లాస్క్ నిండా ఎప్పుడూ కాఫీ పోసి ఉంచుతుంది సుధా. వేళగాని వేళలో వచ్చిన కొడుకుని, ఎంతో ఆందోళనగా ఉన్న అతని వైఖరిని గమనించి, ఏమైందిరా, సుధ కులాసాగా ఉందా అని అడిగాడు ఆదుర్దాగా రావుగారు. జరిగిందంతా క్లుప్తంగా చెప్పి ఫ్లాస్క్ తీసుకుని వెళ్ళిపోయాడు వాసు. భగవంతుడా, ఏ ప్రమాదం జరగకుండా ఆమెని, ఆమె గర్భంలో ఉన్న మా వంశోద్ధారకుణ్ణి కాపాడు అంటూ నమస్కరించాడు రావుగారు. ఆ పూట ఆసుపత్రిలోనే ఉంచారు సుధని. బాబుని కనిపెట్టుకునున్న రావుగారు ఆందోళన అణుచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు. రాత్రి 7:30కి కోడలు ఇంటికొచ్చేదాకా అతని మనసులో లేదు. పొద్దున్నెప్పుడో తిన్న 10 మెతుకులు సుధ మెల్లగా లేచి వంట చేసింది. వాసు కోపగించుకున్నా వినలేదు. తన కోసం అతడు, మామగారు పడుతున్న ఆవేదన చూస్తుంటే ఆమె హృదయం ద్రవిస్తోంది. అటు సౌరి ఆత్మహత్య చేసుకున్నాడన్న మాట రంపపు కోత కోస్తోంది. ఎటూ సరిపెట్టుకోలేకపోతోంది. భర్తకి, మామగారికి వడ్డించింది. ఆమె ఏమీ తినలేదు. వాసు వెళ్ళి పళ్ళు తెచ్చి బలవంతంగా తినిపించాడు. ఎలా ఉంది సుధా ఒంట్లో? ఒక్కసారి అలా అయిపోయావేం అని అడిగాడు ఆమె ముంగురులు సవరిస్తూ. నేను ఏం చెప్పలేను, కారణం అంటూ ఏమీ లేదు కూడా అని. నాకు మీ ఒళ్ళో పడుకోవాలనుంది అంది మెల్లగా. వాసు నవ్వి పడుకో అంటూ ఆమె తలని ఒళ్ళో పెట్టుకున్నాడు. ప్రేమగా ఆమె నుదుట ముద్దు పెట్టుకున్నాడు. కల్లా కపటము లేని నిష్కల్మష హృదయుడైన అతని ఒడిలో ఆమె మండే గుండెకు మంచి గంధం అద్దినట్లయి అతని నడుం చుట్టూ చేయివేసి బాగా అంటుకుపోయి పడుకుంది సుధా. పసిపాపలా నిర్మలంగా అమాయకంగా ఉన్న ఆమెని చూసి ముగ్ధుడై మృదువుగా నిమరసాగాడు. 1 గంట అలాగే పడుకుంది సుధా. ఆ తర్వాత లేచి మీరు పడుకోండి అంటూ తనే అతన్ని పడుకోబెట్టింది. సుధని బాగా దగ్గరగా తీసుకుని ఆమె వెన్ను నిమురుతూ నిద్రపోయాడు వాసు. సౌరి నిజంగానే ఆత్మహత్య చేసుకుంటూ తన సుధని అన్యాయం చేశారని, తన కాపురం గంగలో కలిపారని, అందుకు ఫలితంగా తను, తన భార్య, తన బిడ్డ చెట్టుకొకరుగా విడిపోయారని, ఏడాది కూడా నిండని పసివాణ్ణి నానా దుర్భాషలాడి లేని వైదవ్యం తన భార్య నెత్తిన రుద్దించి పంపేశారని, తన కొడుకును తనకి కాకుండా చేసి తనకి కడుపు శోకం కలిగించినందుకు మీరు అలాగే పుత్రశోకంతో కుమిలిపోవాలని ఘోరంగా భూషణాన్ని, గోవిందమ్మను శపిస్తూ ఉత్తరం రాసి సుధా తన బిడ్డ ఎక్కడ ఎలా ఉన్నారో చూచాయిగా అందులో తెలిపి మరీ దుర్మరణం చెందాడు సౌరి. ఆ ఉత్తరం చదివి మొదలు నరికిన తరువులా కూలిపోయారు భూషణం, గోవిందమ్మలు. కొడుకు శవం చూస్తూనే విరుచుకు పడిపోయింది గోవిందమ్మ. ఏనాడో అబద్ధం చెప్పి కోడలతో, మనవడితో బంధాన్ని తెంపుకున్న భూషణం ఈనాడు తన వాక్కు ఫలించినట్టు
ఏకైక పుత్రుడు వ్యక్తజీవుడయ్యేసరికి నిలువున నీరైపోయాడు. అది చాలదన్నట్టు గోవిందమ్మకి కాలు చెయ్యి పడిపోయింది. మర్నాటికి నోరు కూడా పడిపోయింది. గోలుగోలుని ఏడుస్తూ కొడుకును ఖననం చేసొచ్చాడు. అమ్మా సుధా, నన్ను క్షమించు అంటూ మనసులోనే రోధించాడు భూషణం. వారం రోజుల వరకు మామూలు మనిషి కాలేకపోయింది సుధా. సుధా, నీకేదో ఉత్తరం వచ్చిందని, అది చదివే నువ్వు అలా అయ్యావని చెప్పారు. ఎక్కడిదా ఉత్తరం అని అడిగాడు వాసు. ఆనాడు రాలా మనింటికి, ఆయన చనిపోయారు అంది కంఠం పెగుల్చుకుని. స్నేహితురాలి దుస్థితికి వెనక తన స్థితి, తన గతించిన భర్త గుర్తుకొచ్చి ఉంటాడని అనుకున్నాడు వాసు. సుధకి నెలల నిండి నొప్పులు ఆరంభమయ్యాయి. వాసు ఫ్రెండ్ వస్తే బలవంతం మీద సినిమాకి వెళ్ళాడు. ఎలాగో ఓపిక చేసుకుని బాబుకి, రావుగారికి భోజనం పెట్టింది. గదిలో మూలుగుతున్న కోడల్ని చూసి హడలిపోయాడు రావుగారు. రిక్షా మీద ఆసుపత్రికి వెళ్ళమ్మా అన్నాడు భయపడిపోతూ. సుధ మాట్లాడలేకపోతోంది. బాధపడుతున్న కోడల్ని చూస్తుంటే ఆయనకి కాలు చెయ్యి ఆడలేదు. పక్కిళ్ల వాళ్ళని పిలిచాడు. ఆవిడికి నొప్పులు ఎక్కువయ్యాయి, వచ్చే స్థితిలో కూడా ఉన్నట్టు లేదు. నర్సుని పిలిపిస్తే బాగుంటుంది అన్నారొకరు. వెంటనే ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ అమ్మని బ్రతిమాలి నర్సుని తీసుకునొచ్చాడు. వాసు సినిమాలో కూర్చున్న ఏదో ఆందోళన అనిపించి కూర్చోలేక చెప్పి ఇంటికొచ్చేసరికి రావుగారు నర్సుని తీసుకుని రిక్షా దిగారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, నర్సుని చూసేసరికి ఎక్కడలేని కంగారు వచ్చింది. అందర్నీ నెట్టుకుని నర్సు లోపలికి వెళ్ళాక రావుగారు కోడలి పరిస్థితి చెప్పి సమయానికి సినిమాకి వెళ్లిన కొడుకు తెలివి తక్కువతనాన్ని దొలపరించారు. వాసు దోషిలా తల వంచుకున్నాడు. మరో పావు గంటలో కేరమన్న పసిబిడ్డ ఏడుపు విని ఇద్దరి ఒళ్ళు గగురు పొడిచింది. తలుపు తీసుకుని నర్సు మగపిల్లాడు అంటూ నవ్వుతూ చెప్పింది. రావుగారి ముఖంలో కోటి భాస్కర కాంతి మెరిసింది. వాసు ఆనందంతో తలమునకలయ్యాడు. అక్కడే కనిపెట్టుకునున్న ఆడవాళ్లంతా తృప్తిగా నిట్టూర్చి, పాపం తేలిగ్గానే ప్రసవమైందిలే అంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఫ్లాస్క్ నిండా కాఫీ పట్టండి అని ఎవరో అన్న మాటలు విని పరిగెత్తాడు వాసు కాఫీ కోసం. బాబుకి స్నానం చేయించి వాసు తెచ్చిన కాఫీ సుధచేత తాగించి నర్సు సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. రావుగారు వాసు గదిలోకొచ్చారు. పుట్టి గంటన్నా కాని పసిగుడ్డులో కొడుకు పోలికలు స్పష్టంగా కనిపిస్తుంటే రావుగారు గర్వంగా మీసం మెలివేసుకుని కోడల్ని పలకరించి మనవణ్ణి తృప్తిగా చూసుకుని బయటకు నడిచాడు. వాసు కొడుకుని మైమరిచి చూసుకున్నాడు. 11వ రోజు బాబు బారసాల ఘనంగా చేయించారు రావుగారు. రావుగారి కోరికపై మధుబాబు అని పేరు పెట్టాడు వాసు. బాబు పుట్టిన కళ్యాణ్ ప్రేమకి ఎవరి విషయంలోనూ తక్కువ కాలేదు. బాబుకి ఉయ్యాల వేడుకలు ఘనంగానే జరిపించాడు రావుగారు. సుధా బాబుకి నెల గడిచిన తర్వాత తిరిగి ఉద్యోగంలో జాయిన్ అవుతానంటే చాలా బాధపడ్డారు రావుగారు వాసును. బాబుకి పాలు అవి వేళకిచ్చి ఇంటిపట్టు నుండి నీ ఆరోగ్యం కాపాడుకోక ఎందుకు నీకు డబ్బు తాపత్రయం అని అడిగాడు రావుగారు. అవును సుధా, పిల్లాన్ని చూసుకుంటూ ఇంటి దగ్గర ఉండిపో, నా సంపాదన చాలదా మనం తినడానికి అని మందలించాడు వాసు. సుధకి ఎందుకో సుతారాము ఇష్టం లేదు. ఉద్యోగంలో బాగా పైకి పోవాలని తను బ్యాంకి పరీక్ష కూడా కట్టింది. ఎందుకోసం? ముఖ్యంగా సౌరి వదిలిన బాబు కోసం. వాసు రేపు అతని విషయంలో ఒకవేళ వైఖరి మార్చుకుంటే వాడికి పెద్ద చదువులు చెప్పించాలంటే ఎలా కుదురుతుంది? సౌరి బాబుకిచ్చిన డబ్బు వాసుయే కళ్యాణ్ పేర ఫిక్స్డ్ డిపాజిట్లో వేశాడు. మరో 15 రోజులు లీవ్ పొడిగించడం మినహా ఉద్యోగం వదులుకోవడానికి ఇష్టపడలేదు సుధా. వాసుకి రావుగారికి కోపం వచ్చిందని తెలిసినా తెలియనట్లుగానే వ్యవహరించింది. మధ్యాహ్నం ఇంటర్వెల్ టైంలో బాబుని చూసుకుంటూ భర్తగారి, మామగారి వ్యతిరేకతను ఎదుర్కొంటూ కాలం గడపడానికి అలవాటు పడింది సుధా. ఒక్కొక్కరిని చూస్తే అదే పనిగా పరీక్షించబుద్ధి వేస్తుంది భగవంతుడికి. ఆ దేవుడికైనా మెతక వాళ్ళని చూస్తేనే కాస్త లోకువేమో. ఎవరిన్నన్నా ఉద్యోగం మానని సుధ జీవితంలో సంవత్సరం గిరున తిరిగిపోయింది. చిన్నారి మధు తపటడుగులు వేస్తూ తాత, అత్త, నాన్న, అమ్మ అంటూ చిన్న పలుకులు చిలకలా పలుకుతుంటే అటు రావుగారికి ఇటు వాసుకి పట్టలేని ఆనందం. బాబుకి ఆ రోజే ప్రథమ జన్మదినోత్సవం. అందర్నీ సాయంత్రం ఆహ్వానించాడు వాసు. సుధా, నీ అందమంతా వచ్చింది బాబుకి, ఆమె కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ అన్నాడు వాసు బాబునెత్తుకుని. మీరు అబద్ధాలు ఆడకండి, ఈసారి ఆడపిల్ల పుట్టగలదు. అసలు వాళ్ళలో నా పోలిక ఎక్కడా లేదు అంది నవ్వుతూ. అదా తమకి ఉక్రోషం అంటూ నవ్వాడు వాసు. కొడుకు కోడలి సంభాషణకి నవ్వుకున్నారు రావుగారు.
పైన డాబాపై రంగురంగుల బల్బులు అమర్చి టేబుల్స్ చైర్స్ అన్నీ వేసి వచ్చిన వారందరినీ ఆహ్వానించారు సుధా వాసులు. ఆనాడు వాసు మంచి డ్రెస్ వేశాడు. సుధా మంచి చీరలో ముస్తాబైంది. కనుల పండుగగా ఉన్న ఆ జంటని, ఆ జంట పంటని అంతా విప్పారిత నేత్రాలతో తిలకించారు. అందరికీ షడ్రసోపేతమైన విందు జరిగింది. బాబుకి ప్రతివారు తలా ఒక గిఫ్ట్ తెచ్చారు. ముద్దుగా ఉన్న మధు అందరి ఒళ్ళోకి మారాడు. ఎంతో శుభంగా మరెంతో ఆనందంగా విందు ముగిసి అంతా సెలవు తీసుకున్నారు. చివరగా రావుగారు, సుధా, కళ్యాణ్, వాసు అంతా భోజనాలు చేశాక కిళ్ళి నములుతూ ఇంకీ లైట్లన్నీ తీసేద్దాం, చాలా బడలెక్కగా ఉంది, కాసేపు పడుకోవచ్చు అంటూ విప్పతీసాగాడు వాసు. బాబు ఒళ్ళో నిద్రపోవడం చూసి ఎత్తుకుని కిందకు దిగింది సుధా పడుకోబెట్టి రావాలని. లైట్లు బాగా ఎత్తుగా ఉన్నవి అందుకోవాలన్న తలంపుతో పెట్టగోడెక్కి ఆ లైట్లు తీస్తున్న వాసు చీకట్లో సరిగ్గా ఆనక ఇంకా గోడుందని భావించి కాలు ముందుకు వేసి కింద నేల మీదకు కుప్పకూలిపోయాడు. సుధా చచ్చిపోయా అంటూ అతను పెట్టిన గావు కేక విని బాబుని అలాగే వదిలొచ్చిన సుధా, కళ్యాణ్ చేపుచ్చుకుని గదిలోంచొచ్చిన రావుగారు రక్తంలో తడిసి ముద్దలు గిలకడుతో అన్న వాసును చూసి గుండెలు బాదుకున్నారు. ఇదేం పనండి, ఎందుకెళ్లారండి అంటూ సుధ పెడుతున్న కేకలకి, పిచ్చిదాన్లా ఏడుస్తున్న ఏడుపుకి నిద్రకుపక్రమించిన వారంతా ఇరుగు పొరుగు గుమిగూడారు. గుండెలవిసేలా ఏడుస్తూనే సుధా, రావుగార్లు రిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్లారు వాసుని. కాని సుధని ఏదో ఉద్ధరించాలని, ఆమె జీవితం చిగురింపజేయాలని ఎంతగానో ఆరాటపడిన వాసు ఆమె నుదుట కుంకుమ చెరిపేస్తూ దారిలోనే ప్రాణం వదిలాడు. ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేక ఆ రిక్షాలోనే ఇంటికొచ్చారు. అరగంట కిందట పుట్టినరోజు వైభవంగా జరిపి కనుల పండుగగా తిరిగిన జంట త్రుటి కాలంలో ఎడబాటైపోయింది. వాసు మరణ వార్త విని బ్యాంకులో అంతా కొయ్యబారిపోయారు. ఏకైక పుత్రుని కోల్పోయిన రావుగారిని, భర్తని కోల్పోయిన సుధని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. తను కన్నెపిల్లగా ఉన్నప్పుడు వలచి పెళ్లాడిన సౌరే మరణించి తన బ్రతుకుని నట్టేట ముంచాడనుకుంటే, తన బిడ్డకు తండ్రిగా, తనకి భర్తగా నిండు మనసుతో వచ్చిన వాసు తన ప్రతిరూపాన్ని వదిలి 2 ఏళ్ల సంసారం చేసి ప్రాణప్రదంగా చూసుకుంటూనే ఘోరమైన శిక్ష విధించి తప్పుకున్నాడు. వాసు మృత శరీరాన్ని ఒళ్ళో పెట్టుకుని గుండె పగిలేలా ఏడుస్తోన్న కోడల్ని చూసి మరింత కుమిలిపోయాడు రావుగారు. పిల్లలిద్దరూ బేతావాహంగా తల్లికి చెరోపక్క నిలబడి చూస్తుంటే అతని గుండె తరుక్కుపోయింది. ఈ క్షణం నుంచి ఈ పిల్లలిద్దరూ తండ్రి లేని వారయ్యారు. తల్లి పాలనలో బ్రతకాల్సిన పరిస్థితుల్లో పడిపోయారు. ఎవరి స్వాంతన వచనాలు ఉపశమింపజేయలేకపోయినా జరపాల్సిన తతంగం జరపాల్సిందే కనుక ఏడుస్తూనే వాసు అంత్యక్రియలకు ఏర్పాటు చేశాడు రావుగారు. మామయ్య గారు, నా దౌర్భాగ్య జాతకమే మీకింతటి విపత్కర పరిస్థితిని కల్పించింది. ఆయన నన్ను చేసుకోకుండా ఉన్నా బాగుండేది, చిరంజీవిలా బ్రతికేవారు అంటూ తల గోడకేసి బాదుకుంటున్న కోడలి పొలుపులకి జవాబురాని మోగవాడయ్యాడు రావుగారు. వాసుని తీసుకుపోతుంటే పిచ్చిదాన్లా నన్ను కూడా ఆయనతో తీసుకుపోండి, నేను ఈ జీవితం గడపలేను అంటూ గొంతెత్తి విలపించసాగింది. ఎంతో బలవంతం మీద ఆమెను నలుగురు పట్టుకుని ఆపారు. వాసు చనిపోయి 11 రోజులైంది. భారతదేశం కర్మభూమి కనుక అన్నీ యథావిధిగా జరపవలసిందే కదా. ఏడుపు ఆపుకుంటూ అన్నీ పూర్తి చేశాడు రావుగారు. చేతుల నిండా గాజులు వేసుకుని నుదుటి పెద్ద కుంకుమబొట్టుతో నాజూకైన చీరల్లో అందాలు చిందుతూ లక్ష్మీదేవిలా తిరుగుతుండే సుధలో వైదవ్య చిహ్నాలు పూర్తిగా తోచాయి. వాసు మరణంతో పూర్తిగా మనసు విరిగిపోయింది. రావుగారు కూడా సూర్య నమస్కారాలు అవి చేయడం పూర్తిగా మానేశాడు. ఇప్పుడు ఇద్దరి ఆశ, ఇద్దరి దృష్టి పిల్లలిద్దరిపైనే. కొడుకు ఇచ్చిపోయిన మధు ఆయన జీవిత సర్వస్వం అయ్యాడు. క్షణం ఏమరకుండా ఉండేవాడు బాబు విషయంలో. ఉద్యోగంలో తిరిగి సుధ ప్రవేశిస్తుంటే, నువ్వు ఆనాడు మానమంటే మానలేకపోయిన ఈ ఉద్యోగమే తల్లి నీకు నీ బిడ్డలకు దిక్కయింది అని రావుగారంటుంటే వెక్కి వెక్కి ఏడ్చింది సుధ. మామగారిని, 2 పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవడం, ఉద్యోగం వీటిపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. మనుషుల్ని నమ్మినా మోసం చేస్తారు, భగవంతుడిని నమ్మినా మోసమే చేస్తాడని మరోసారి అనుకుంది సుధ వాసు ఫోటోకి పూలదండ వేస్తూ. ఇంతటితో అంధకారంలో ఆశాకిరణం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.